నా పాయింట్ అర్థమైంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నన్ను ఒంటరిగా వదిలిపెట్టిన సినిమాలో అన్నట్టు కాదు, లివ్ మీలోనే అంటే వాడు ఒంటరిగా ఉన్నట్టు కాదు. ఆలోచనతో ఉంటే ఆలోచనే ఆలోచనే మనిషి, ఆలోచనే మనిషి. వాడే పక్కన స్నేహం కానీ ఏదన్నా కానీ మీరు ఏదన్నా అనండి ఆలోచనే. కాబట్టి బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్యానం ఎట్లా అండి, నాకు వంటకు కూర్చొని చేసుకుంటానా, మా ఇంట్లో అల్లరి ఎక్కువ అండి, మేము చేయలేకపోతున్నాం అందుకే మానేసారు, మీకు తెలియదు, మీకేం తెలుసు, మీరు అంతే అంటారు, మీ ఇంట్లో ఎవరు ఉండరు, మా ఇంట్లో అయితే బోళ్ళంతమంది ఉన్నారు, మీ ఇంట్లో బోళ్ళంతమంది ఉన్నారు, నీకు ఆకలి తెలుస్తుందా అన్నాం అనుకోండి, ఏమంటాడు, భలే వాళ్ళ మీకు బుద్ధి ఉందా లేదా, ఆకలి తెలియటానికి 10 మంది ధ్యానం కూడా ధ్యానం కూడా మీ ఫీలింగ్, అది ధ్యానం కూడా ఫీలింగ్. అర్థమైంది నా పాయింట్, అర్థమైంది. జబ్బు ఉందనుకోండి, ఆకలి తెలియట్లేదు, మనుషులు ఉన్నా తెలియదు, ఇంట్లో ప్రేమగా తల్లిగా ప్రేమగా పెట్టి తల్లి ఉంటుంది, ప్రేమగా పెట్టి అత్త ఉంటుంది, అందరూ ఉంటారు ఆ ఇంట్లో, కానీ ఆకలి తెలియదు. ఎందుకని? జబ్బు. మన లోపల భగవంతుడు మనకు ఎందుకు తెలియట్లేదంటే మన ఆలోచన అయిన జబ్బు వల్ల ఆయనకు అర్థం. ఆలోచన తీసేస్తే తక్షణం ఎంత స్పష్టంగా వ్యక్తమవుతాడు అంటే అంత స్పష్టంగా వ్యక్తమవుతాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడు ఆయన అనుభవించడానికి ఎవరితో పని లేదు. ధ్యానమే అక్కర్లేదు, అసలు ధ్యానం లేదు నిజంగా. ఏం చేయకుండా ఉండటం పేరు ధ్యానం. ఏదో చేయటం ధ్యానం కాదు, ఏం చేయకుండా ఉండటం. ఏం చేయకుండా ఉండటం ధ్యానం అంటే ఏమిటి? మన మనసు లేకుండా జరిగేది ఏ ప్రక్రియ అయితే ఉందో దానికి ధ్యానం అని పేరు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక పుస్తకం చదువుతున్నారు అనుకోండి, ఇదే చదువుతున్నారు, దీన్ని అర్థం చేసుకుంటూ చదువుతున్నారు. ఇప్పుడు మీ మనసు ఉంది, అర్థం చేసుకోవాలనే మనసు ఉంది. సినిమాకి వెళ్తున్నారు, సినిమా చూసేటప్పుడు ఈ సినిమా నాకు అర్థం కావాలి, నేను శ్రద్ధగా చూడాలి, ప్రతి బిట్టు చూడాలని చూస్తారా? అప్పుడు మీ మనసు పనిచేస్తుందే, లయం అయిపోయింది. అది ధ్యానం అంటే. ధ్యానం అంటే అర్థం ఏంటి? మన మనసుతో పని లేకుండా జరుగుతున్న అనుభవించటమే ధ్యానం అని పేరు. ఆలోచించకూడదు. నిన్న భగవాన్ ఏం చెప్పారు? ధ్యానం అంటే ఏమిటి? భగవంతుడి యొక్క గుణాలని ఎప్పుడు అనుకుంటుంటేనే ధ్యానం. ఏమండి మాకు కూర్చోలేము, కాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళం, మేము కుర్చీలో కూర్చోవాలా, నేల మీద కూర్చోవాలా, పూజలు ఎలా చేయాలంటే, పూజకి ఎలా చేయడానికి మనసుకు సంబంధం ఏముంది? ఏమండి మిమ్మల్ని కుర్చీలో కూర్చొని తిడితే ఎలా ఉంటుంది, నిలబడి తిడితే ఎలా ఉంటుందంటే, తిడితే చాలరా నాన్న, తిడితేనే ఎక్కువ కోపం వస్తుంది, నేను కుర్చీలో తిడితే ఇంకా ఎక్కువ వస్తుంది, అట్లే ఉంటుంది. గోడెక్కి తిడతాను, ఇల్లెక్కి తిడతాను, తిట్టటమే బాధ కదా. కాబట్టి భగవంతుని తలుచుకోవటమే కానీ నువ్వు నిలబడ్డావు, నువ్వు కూర్చున్నావు, ఆయన ఎప్పుడు అనుకోవటం ధ్యానం. ఏ ఆలోచన లేకుండా అనుకోవటం ధ్యానం. కాబట్టి భగవాన్ ఏం చెబుతున్నారు? ఆత్మ ఎప్పుడు ఉన్నదే, కొత్తగా పొందవలసింది కాదంటున్నారు. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు ఇంకో పేరేమిటి? ఏం లేదు, ఆత్మకే అదే పేరు అయితే మళ్ళీ మీరు ఇంకో పేరు అంటే, ఆత్మకు ఇంకో పేరేంటి? భగవంతుడు. అదే చెప్పారా? భగవంతుడైనా ఆత్మకు ఇంకో పేరు. భగవంతుడికి ఇంకో పేరేంటి? ఆత్మ ఎప్పుడు ఉందంటున్నారు. ఎక్కడ? ఇక్కడే. బయట ఉందని అనుకోకూడదు, ఇక్కడే ఉంది అనుకోవాలి. మనం ఉంటామంటే నవ్వు వస్తుంది, మనం అనేవాడు ఉన్నాక నవ్వు వస్తుంది, మనం అనేవాడు ఉన్నాక ఏడుపు వస్తుంది. ఏమండి నవ్వుతారన్నారు కదా, సచిన్ సెవెన్ దగ్గరికి వెళ్ళి 100 జోక్స్ పుస్తకాలు పెట్టుకొని చదివారు అనుకోండి, నవ్వుతాడా? ఏడా నవ్వేవాడు? సచిన్ సేవాన్ని వీడే నవ్విస్తాడు. అది తీసుకునేవాడు లేడు, అది తీసుకునేవాడే పరమాత్మ. బాగా గుర్తుపెట్టు. అప్పటిదాకా శివంగా ఉంటాడు, ఆ తర్వాత శివం అవుతాడు. ఆ లోపల శక్తి వెళ్ళిపోయాక, శక్తి అంటాంగా, ఇప్పుడు నాకు శక్తి లేదు, నేను నడవలేని అంటాడు. ఆ శక్తి కూడా పోతే పోయినట్టు, అదే పరమాత్మ. ఈ శరీరాన్ని కదిలించే శక్తే పరమాత్మ. ఈ శరీరంతో మాట్లాడుతుంది, ఈ కళ్ళతో చూస్తుంది, ఈ నోటితో మాట్లాడుతుంది, ఈ చెవులతో వింటుంది, ఈ శరీరంతో గ్రహిస్తుంది, ఈ నాలుగుతో రుచి చూస్తుంది. ఎవరు? ఒక శక్తి. ఆ శక్తే పరమాత్మ. ఆ శక్తిని శక్తిగా ఉంచితే అదే ఆత్మదర్శనం, అదే భగవద్దర్శనం. అప్పుడు ఎప్పుడైతే మనం లోపల శక్తి చూస్తామో ఏ అనుమానం ఉండదు. ఈ సృష్టిలో ఉన్న అనుమానాలని తీరుతాయి. ఏ దేవుడి మీద భేదం రాదు. అసలు దేవుడు అనే మాటకు అర్థం ఎప్పుడు తెలుస్తుంది? దేవుడు అనే మాటకు అర్థం ఎప్పుడు తెలుస్తుంది? ఆ సత్యం అర్థమైంది. కాబట్టి భగవాన్ ఏమంటున్నారు? నీ శాంతి తాత్కాలికంగా ఉంది కాబట్టి దాన్ని శాశ్వతం చేసుకొని నీకు ఆత్మానుభవం అవుతుంది. ఇది ఫైనల్ అనమాట. మీరు ఏమీ చేయొద్దు, నాకు ఏం కాలేదు అనుకోవద్దు, ఏమైంది అనుకోవద్దు. అర్థమైందండి? ఏమైంది అనుకోకూడదు,
ఏ విషయంలో కూడా. చాలామంది మాకు అన్నీ తీరిపోయినాయండి, ఇంకొక్కటే ఉంది, అదే ఆ శాంతి అంటారు. ఆ శాంతికి ఒక్కటి చాలు. కాబట్టి అయితే ఈయన అడుగుతున్నాడు, నేను అడుగనించింది ఇది, అనుగ్రహ అర్హతకు ప్రతికూల స్థితిలో ఏం జరిగి ఉంటుందో అంటున్నాడు. అనుగ్రహ అర్హతకు ఆ ప్రతికూల స్థితిలో ఏం జరిగి ఉంటుంది అంటున్నాడు. అంటే భగవాన్ అంటున్నాడు, మనం అందరం అంటాం, ఏమండి మాకు భగవంతుడి అనుగ్రహం ఉందంటారా, కాస్త మాకు డౌట్గా ఉంది, ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం అంటాం. ఒక్కటే మాట భగవాన్ చెబుతున్నారు, ఎంత బాగా చెబుతున్నారు చూడండి, అనుగ్రహం లేకుండానే ఇట్లు ప్రశ్నిస్తున్నావా అని. తిరుపతి వెళ్ళాక అనుగ్రహం రాదు, తిరుపతి వెళ్ళటమే అనుగ్రహం. మనం ఏం చేస్తాం, శ్రీశైలము తిరుపతితో వెళ్తాం, ఏదో తొక్కిసలాట, సరిగా జనం ఉంటారు, సరిగా దర్శనం కాదు, అసలు దర్శనమే కాదు. ఏమనుకుంటామంటే దేవుడు దయలేదు అంటాం. దేవుడు దయలేక తిరుపతి దాకా ఎలా వెళ్తాను? ఆయన కదా చూడవలసింది, నువ్వు కాదు కదా. పోనీ నువ్వు చూసేది నీకు తెలుస్తుందిగా, ఆయన చూసేది నీకు తెలియదు కదా. మరి తెలియని దాని ప్రశ్న ఎట్లా వేస్తావు? అది ప్రశ్న. దేవుడు చూడాలని వెళ్తున్నావా, మనం ఆయన చూడాలని వెళ్తున్నావా? చెప్పండి. దేవుడు చూడటానికి వెళ్తున్నావా, దేవుడు మన చూడాలని వెళ్తున్నావా? దేవుడు కనపడాలని కదా వెళ్తున్నాం. ప్రశ్న ఇక్కడ, దేవుడు కనపడాలని కదా మనం వెళ్తున్నాం. దేవుడు కనపడటం అంటే అర్థం ఏంటి? ఆయన చూస్తాడని అర్థం, అంతేగా. మరి ఆయన చూసేది మనకు తెలుస్తుందా? ఇంకో బాయ్ నిన్ను చూస్తున్నా ఇప్పుడు, తర్వాత మళ్ళీ అనద్దు అంటాడు భగవంతుడు. ఆయనకి ఏమైనా చూస్తూనే ఉంటాడు. ఎవరు పోయినా అటు చూస్తుంటాడు. నమ్మినవాడు వచ్చినా నమ్మన్నవాడు వచ్చినా చూస్తుంటాడు. ఆయన చూసేది నీకు తెలియదు. సరే, ఆయన చూస్తాడని వెళ్తున్నప్పుడు ఆయన దయ లేదని నువ్వెలా అనగలవు? అంటే నువ్వు చూస్తున్నావు ఆయన దయను కూడా, అంటే నీ భక్తి క్లియర్గా లేదని అర్థం. అందుకే అట్లాంటి డైలాగులు వేయకూడదు. డైలాగులు అట్లాంటివి ఆయన దయ ఉండమంటే వెళ్ళే, ఆయన దయ ఉండమంటే వెళ్ళలేదు. అట్లా భగవాన్ ఏమంటున్నారు, అసలు అనుకో బుద్ధి కాదు ఆయన దయ లేకపోతే. అసలు అనుకో, ఒక్కసారి కూడా అనుకో. ఏమంటే నేను రోజు 1000 సార్లు అనుకుంటా అంటే ఒక్కసారి అనుకోవటం కూడా ఆయన దయ. 1000 సార్లు అనుకోవటం కూడా, 1000 సార్లు అనుకునేవాడిని ఒక్కసారి అనిపించగలడు, ఒకసారి అనుకునేవాడిని 1000 సార్లు అనిపించగలదు. ఆయన ఇష్టం. కాబట్టి అమ్మ చెప్పిన మాట, జిల్లేడు ముళ్ళమ్మ ఏముంటుంది, నువ్వు ఒక్కసారి అనుకోవడానికి ఎంత అనుగ్రహం. ఆయన అనుగ్రహం కలిగితే నిన్ను 1000 సార్లు అనిపిస్తాడు, రోజంతా అది అనిపిస్తాడు. ఆయన ఇష్టం. ఇంట్లో అమ్మాయికి ఏదో ఒంటో బాగున్నట్టు చేస్తాడు, హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకటే భజన, సాయిరాం 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 అని గందరగోళం, నిద్ర లేకుండా చేస్తారు బాబాకి. ఒకసారి బాబా దగ్గరికి ఎవరో వెళుతూ తెల్లవాళ్ళు జపం చేస్తూనే ఉన్నట్టు వాడు, బాబా 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 బాబా. ఏముంటాయి, దొరుకుతాయో దొరకవు, మరి సీట్లు దొరకాలనో మరి ఏమిటో వాడి గొడవ వాడిది. తీరా అక్కడికి వెళ్ళాక బాబా తెల్లాళ్ళు నీకు నిద్ర లేదు, నాకు కూడా లేకుండా చేసావు అన్నట్టు. ఆయన దయ ఎట్లా ఉంటుంది. ఆయన నిజంగా మన చేత మనని తలిపించాలనుకుంటే ఆయన పెద్ద కష్టం కాదు, తల ఉంచి చేయిస్తాడు. ఏం లేదు, మన భార్యకో మన పిల్లాడికో కాస్త బాగుండకపోతే జపం చస్తి వద్దనే ఆపడవాడు, పారాయణ సడన్గా మొదలు పెట్టాడు. ఆయన చేయించదలుచుకున్న పెద్ద కష్టం ఏంటి? కాబట్టి ఒక్కసారి అనుకున్నా ఆయన దయ. అంటున్నారు, ఏమంటున్నారు, అనుగ్రహం లేకుండా ఇట్లు ప్రశ్నిస్తున్నావా? నీకు ఈ ప్రశ్న అనుగ్రహం లేకుండా ఎట్లా వస్తుంది? అనుగ్రహమే ఈ ప్రశ్న. కాబట్టి ఆది మధ్యాంతాల్లో అన్నిటా అనుగ్రహం ఉంది. ఆది మధ్యాంతాల్లో ఆది మధ్యాంతాల్లో అంటే అర్థం ఏంటంటే, తిరుపతి నువ్వు వెళదాం అనుకున్నప్పుడు అట్లా అనిపించడానికి కారణం అనుగ్రహం. తిరుపతి వెళ్ళాక అక్కడ దర్శనం అనుగ్రహం, తర్వాత తిరిగి ఇంటి దాకా వస్తావే, ఇదంతా అనుగ్రహం. ఆది మధ్యాంతాల్లో కూడా ఆయన అనుగ్రహం ఉంది. నీకు మొదట్లో ఉంది ఆయన అనుగ్రహం, మధ్యలోనూ ఉంది, తర్వాత నువ్వు మొదలు పెట్టడానికి కారణం ఏది ఉందో. చాలామంది ఏం చేస్తారు, అమ్మ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావండి, ఇంకా ఆయన దయ కలగలేదంట. ఆయన దయ లేదు, 10 ఏళ్ళు చెయ్యవు నువ్వు, అసలు మధ్యలోనే ఆపేస్తావు. ఏంటో చాలా చేసినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒకసారి హనుమాన్ చాలీస చేసి చుట్టూ చూసి ఈ మరి స్వామి ఏమన్నా వచ్చాడని డౌట్ వాడికి. ఆ ఒక్కసారి చేయటం పంపించా, ఓడేం చేస్తాడు, కట్ట మీద ఆన్ చేసిన 108 చేద్దామని బయలుదేరతాడు. బయలుదేరి అక్కడ వెళ్ళాక అంత అవసరం ఉంటావు. చాలామంది కూడా అట్లా ఏమనుకోవట్లేదు. అందరూ ఒకసారి అయితే అన్నారు కదా, కూర్చుంటాడు, అప్పటికి 2, 3 అవుతాయి. 3 సార్లు హనుమాన్ చాలీస అవుతుంది, 4వసారి కూడా డౌట్ వస్తుంది వాడికి. చాలామందికి ఒక్కసారి అయింది అంటున్నారు కదా, నేను 108 చేయటం ఎందుకు, ఒళ్ళు బలుపు కాకపోతే అని టక్కలు లేచి బయటకు వస్తాడు. చాలామంది చేసే పని ఇది. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మన భక్తి అట్లాంటి, మనం ఏం చేస్తాం మరి? నేను విమర్శించట్లా, ఇవి సరదాగా తీసుకునే మాటలే. ఇప్పుడు తల్లికి పిల్లవాడి అల్లరి అల్పత్వం తెలీదా? పిల్లవాడు బాగా తినే పిల్లవాడు అనుకోండి, ఏదో పెళ్ళికి తీసుకెళ్ళాం అనుకోండి, చిన్నగా ఆ తల్లి ఏం చేస్తుందంటే వీడు బాగా తినేవాడని కొంచెం తిన్నానా అని అరుస్తుంది.
అరిచి ఏం చేస్తుంది, చిన్న కాస్త దాచిపెట్టి బయటికి తీసుకొని పెడుతుంది. తెలియదు ఆ పిల్లవాడికి ఏం తింటుందో ఆ తల్లికి. కాబట్టి వీడు 108 చేయగలడా, ఒకసారి చేయగలడా? వీడు పెదో బుద్ధికి చెప్పలత్వాక 108 అన్నాడు. ఆయన తెలిసి వీడు ఒకసారి గట్టి కూర్చోడాడు. కోపం ఏం రాదు ఆయన. ఒకడు పెళ్ళికి వెళ్ళారు ఇద్దరు, కొడుకును తండ్రి. పెళ్ళికి వెళ్ళాక కొడుకు తేపకోసారి లోపలికి పోవటం, ఒక అప్పడం లాగించడం, బయటికి రావటం, రెండోసారి వెళ్ళటం, జాంగీర్ వేయటం, మళ్ళీ బయటికి రావటం. ఇదే పనిలో ఉన్నాడు, ఫుల్ బిజీగా ఉన్నాడు. వాడు తండ్రి అన్నాడు, అక్కడికి పోయా వాడు తండ్రి అన్నాడు, నాన్న అట్లయితే నన్ను ఏమనుకుంటారా, నేనే తింటున్నాను, నేను అంతే చెప్పి అన్నాడు వాడు. వీడు లోపలికి వెళ్ళి వస్తుంటే వీడు అంటున్నాడు అనమాట, వీడు చంటోడు తండ్రి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవరి మీద అనుమానం వస్తుంది, వీడు తండ్రి లాగిస్తున్నాడు అని అనుమానం వస్తుంది. అని కొడుకుతో అన్నాడు, నాన్న నా మీద బ్యాడ్ ఫీలింగ్ వస్తుందిరా అంటే, నేను నీ మీద చెప్పి నా మీద చెప్పుకుంటా అన్నట్ట. వాడే తింటున్నాడు. అర్థమైంది. మనం ఏదన్నా వినాలి, మంచి మాట అన్నా వినాలి, కనీసం నవ్వుకోనన్నా నవ్వుకోవాలి. నవ్వు కూడా ధ్యానమే. నవ్వు కూడా ఏంటి, నవ్వితే ధ్యానం ఎందుకైతే చెప్పండి అసలు. నవ్వు నిజంగా ధ్యానం. నవ్వినప్పుడు మనసులో అన్నీ పోతాయి కదా, అట్లా ఉన్న స్థితి ధ్యానం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే భగవద్ దర్శనం అని పేరు. బాగా నవ్విన తర్వాత మనసు ఉండే స్థితి ఎట్టయితే ఉంటుందో, భగవద్ దర్శనం తర్వాత అలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. భగవద్ దర్శనం తర్వాత ఇంతలా అవ్వటం కానీ, లేదా శక్తులు రావటం కానీ, ఇట్లా సృష్టించడం అవేం అక్కర్లేదు. అవి ఉంటేనే భగవద్ దర్శనమనే. ఏమండి భగవద్ దర్శనమే గడ్డాలు పెరుగుతాయండి, నేను పూసలు వేసుకోవాలండి, కర్రలు ఉండాలండి, ఏం అక్కర్లేదు. భగవద్ దర్శనమే మామూలుగానే ఉంటాడు, వాడేం మారడు. కొండంత అవుతాడంటే భగవద్ దర్శనం అప్పుడు ఇంత ఉన్న ఇంత అయ్యాడా, భగవద్ దర్శనం అవ్వడు అట్లా. మన గురుగారు చెప్పలే, ఏమిటి మామూలుగానే ఉంటారు వాళ్ళు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చెప్పే పాయింట్, మీరు బాగా నవ్వారనుకోండి, నవ్వాక మనసు తేలికైపోయి ఏముండదు, ఏ కష్టం ఉండదు, సుఖం ఉండదు, అంత అయిపోతుంది. అందాకెందుకు, ఎవరో చచ్చిపోయినప్పుడు ఆ భార్య వాళ్ళు ఏడుస్తుంటారు. ఏడుస్తూ ఏడుస్తూ సడన్గా ఆయన చేసిన ఒక అల్లరి పనో, చిలి పనో, ఏదో జోకో గుర్తొస్తుంది. తక్షణం ఏడుపాయి నవ్వు వస్తుంది. ఆ స్థితే భగవత్ స్థితి, శాంతి. అందరూ జరిగేదే. చిన్నపిల్లాడు కింద పడి డామని పడి ఏడుస్తుంటాడు. అబ్బా మా అబ్బాయి భలే దూకాయండి అనగానే ఏడుపుతూనే నవ్వుతాడు. చూడండి ఎంత బాగుంటుందో ఆ స్థితి. ఏడుస్తూ నవ్వుతుంటాడు. ఆ దుఃఖానికి నవ్వుకి మధ్య ఉండే అద్భుతమైన స్థితే అదే దైవ దర్శనం అయినటువంటి. దేవుడు దర్శనం అయ్యాక అలాంటి స్థితి అట్లా ఉంటుంది. ఇక మైండ్ ఉండదు అక్కడ, మైండ్తో పని లేదు ఆ స్థితికి. అది బ్లిస్ అన్నమాట. భగవాన్ చెబుతున్న మాట ఏమంటారు, నా పాయింట్ అర్థమైంది. నవ్వాలి కనీసం, బాగా నవ్వుకుంటే కనీసం శాంతి వస్తుంది. అదా నవ్వుతో జబ్బులు తగ్గిపోతాయి. ఇందాక నేనేం చెప్పాను, నేను మీకు జబ్బు దేనికి అనుకున్నాం, మనం మనసుకే అనుకున్నాం. ఎప్పుడైతే బాగా నవ్వామో మనసులో నుంచి నాకు జబ్బు అని పోతుంది. అందాకెందుకు, ఇంట్లో పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, జబ్బుతో ఉన్నవాళ్ళు ఉంటే, మనం బాగా నవ్విస్తుంటే ఆ తర్వాత ఇందాక నుంచి నాకు జబ్బు ఉన్నట్టే లేదురా, మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు, నన్ను ఒంటరి వాడిని చేసి అంటారు. ఇప్పుడు జబ్బు ఎవరికి చెప్పండి, మనసుకే. జ్ఞాపకం, నాకు జబ్బు ఉందని కూడా జ్ఞాపకమే. కాబట్టి జబ్బు ఉందని జ్ఞాపకం అంటే మనసుకే. ఆ నవ్వినప్పుడు ఏమవుతుంది, అన్నీ మర్చిపోతున్నాడు. అది జబ్బు తగ్గటం అంటే. గురువుగారు చెప్పారు, జబ్బులు తీసుకొని నేను బాధ తీసుకుంటా అన్నారు. జబ్బు తీసుకుంటే జబ్బుమయం అయిపోతుంది. బాధ తీసుకుంటారు, మన బాధను కొంత తీసుకున్నా చాలు. గురువు అనుగ్రహం మనకు తెలియదు, మనం ఏం లెక్క పెట్టలేము. మనం ఆపైనా. కాబట్టి చెబుతున్నారు, భగవాన్ ఏమంటున్నారు, ఆది మధ్యాంతంలో అన్నిటి అనుగ్రహం ఉంది అంటున్నారు. ఒక పెద్ద కంపెనీ ఉంది, ఒక కంపెనీలో ఉద్యోగం పడ్డట్టు మనకు తెలియదు. ఆయన మనకు బంధువు. ఆయన ఏం చేశాడు, కబురు చేశాడు, అరే అప్లికేషన్ పెట్టరా అని పెట్టాడు. పెట్టిన తర్వాత ఉద్యోగంలో చేరాడు. వాడికి జీతం భత్యం అని చూడటం అంతా ఉంటుంది. ఉద్యోగం మానాక వాడు మంచి శాలరీ, తర్వాత మంచి పెన్షన్ ఇవ్వటం. ఈ ఆది మధ్యాంతరాల్లో కూడా ఆయన దైవం. ఉద్యోగం పిలిచి ఇచ్చాడు, మధ్యలో నీ జీతభత్యాలు మంచి చోటు చూసుకున్నాడు. నువ్వు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను చూసుకున్నాడు. ఇది ఆది మధ్య. భగవాన్ కూడా గురువు కూడా. భగవాన్ ఏమంటున్నారు, మిథ్య అయిన దేహాత్మ భావన వల్ల గురువుని శరీరంగా ఎన్నుతున్నాం. గురువు అంటే మనం ఏం చేస్తున్నాం, శరీరాన్ని చూస్తున్నాం. మళ్ళీ ఆ శరీరంలో తెల్లగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, గురువు అంటే ఎత్తుగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బాగుండాలి. ఏం పొట్టి నేను అనుకోని 2 అడుగులే ఉన్నాడు, గురువు కాదు. అది కాదు గురువు అంటే. మనకి లెక్క దాంతో కూడా ఉంటుంది. మనిషి హైట్ని బట్టి కూడా గురువు బలం తెలుస్తుంది. మనిషి 6 అడుగులు, ఆయన పైన నెత్తి మీద ఇంకో 6 అడుగులు జడ ఉందనుకోండి, అమ్మో అంటాడు. అమ్మో ఎంత బలం. గోళ్ళు పెరిగినాయి అనుకోండి, గోళ్ళు
అందరికీ పెరుగుతూనే ఉంది. గోల్డ్ పెరిగితే కూడా అవన్నీ మనం ఇచ్చే క్రెడిట్స్. ఆయన ఏమంటున్నారు, భగవాన్ ఏమంటున్నారు, మిథ్య అయిన దేహాత్మ భావన వల్ల గురువును శరీరంగా ఎన్నుతున్నాం. గురువు అంటే శరీరంగా ఎన్ను. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నారు, ఆయన శరీరం కాదేంటి, ఆయన మెట్ల షిరిడి సాయిబాబా శరీరమేనా? అవి ఆయన కాదులే, శక్తి కాదు అని అంటామా? మరి దేన్ని నమ్ముతున్నాం ఇప్పుడు మనం? ఉన్నారా ఇప్పుడు మన మధ్య బాబా? ఉన్నారా షిరిడి సాయిబాబా మన మధ్య ఇప్పుడు? ఉన్నారా దేహంతో? లేరు. మరి ఆయన దేన్ని గౌరవిస్తున్నాం మనం? శక్తి. శక్తే గురు. ఇప్పుడు మనం అంటున్నాం కదా, శక్తి గురు, దేహం గురువు కాదని తెలిసిపోయింది కదా, అందుకే నమ్ముతున్నాం. మరి దేహం అప్పుడు ఇప్పుడు లేదు, మరి ఎట్లా నమ్ముతాం మరి? కాబట్టి దేహం ఇప్పుడు లేకపోయినా నమ్ముతున్నాం కాబట్టి దేహం ఉండ కూడా నమ్మవలసిందేంది? ఆ శక్తిని, దేహాన్ని కాదు. అది భగవాన్ చెబుతున్నాడు. కానీ నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి గురువు కూడా దేహమే ఉంటుంది కాబట్టి ఈ దేహం ఆ దేహం ఒకటే అనుకున్నారంటే అయిపోయినట్టు. కాదు, శక్తి. గురువు ఎప్పుడున్నా ఎక్కడున్నా. బాబా 1950లో ఆయన సమాధి అయ్యారు. ఇప్పటికీ ఎన్నో లీలలు జరుగుతున్నాయి. అంటే దేన్ని నమ్మారు? శరీరం లేదు కదా, మరి దేన్ని నమ్ముతున్నాం? ఆయనకున్న శక్తిని, పవిత్రతని. కాబట్టి గురువు ఉన్నప్పుడు కూడా దాన్ని నమ్మాలి, దేహాన్ని చూడకూడదు. ఆయనకి దగ్గు వచ్చిందండి, గురువుకి దగ్గు వస్తే నేను నమ్మనండి, రాకూడదండి, అంటే దగ్గు రాకూడదు, తప్పు కదా అసలు. గురువుకి ఏం రాకూడదు, ఎట్లా రాకూడదు ఉంటుంది? దేహం కదా. ఆయన గురువుకే రావాలి అసలు. అన్నీ మామూలు మనిషికి, శిష్యుడికి రాకూడదు, గురువుకే రావాలని. ఎందుకంటే దేహం నాకు అన్నీ అనుభవించాలని నేర్పాలి కాబట్టి. ట్రైనింగ్ తెలుసు కదా మనకి, మిలిటరీలో వాటిల్లో ట్రైనింగ్ ఇస్తారు. స్పెషల్ కమాండో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏది పడితే అది తినమంటారు, ఏది పడితే అది అలవాటు చేస్తారు. పండు ఒకటే ఇస్తారు, ఆ రోజంతా ఉండాలి వాడు. స్పెషల్ కమాండో ట్రైనింగ్ అంటే చీకట్లో పొమ్మంటారు. ఒక్కడిని, అబ్బాయి లేదండి ఇంతమంది ట్రైనింగ్కి వచ్చి అందరం కలిసి చేస్తామంటే కుదరదు, ఒక్కడే వెళ్ళాడంట. రేపు ఒక్కడే వెళ్ళాలి. ఏం అక్కడేమో అట్లా అన్నారు, ఇక్కడ ఇట్లా అన్నీ నేర్పాలంటే గురువు ఏం చెబుతాడు? జబ్బు పట్టం కూడా నేర్పుతాడు. జబ్బు పట్ట బాధపడకుండా ఉంటే నేర్పుతాడు. డబ్బు లేకుండా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటే నేర్పుతాడు. డబ్బు ఇచ్చి డబ్బు లేనట్టుగా ఉంటే నేర్పుతాడు. అది గురువు ట్రైనింగ్ అంటే. డబ్బు ఇస్తాడు, డబ్బు ఇవ్వకుండా ఉంటాడు. డబ్బు ఇచ్చినప్పుడు గర్వం రాకుండా చేస్తాడు, డబ్బు లేనప్పుడు దుఃఖం లేకుండా చేస్తాడు. ఇవన్నీ ఇవ్వకపోతే ఏమంటే నువ్వు డబ్బులు ఇచ్చావు కానీ మళ్ళీ తీసేసుకున్నావు, నువ్వు గురువుగా. భగవాన్ షిరిడి సాయిబాబా ఏమంటున్నారు, నా ఇంట్లో లేమి ఉండదు, నా భక్తుల ఇంట్లో అన్నారు. నా భక్తుల ఇంట్లో లేమి ఉండదు. లేమి అంటే అర్థం ఏంటి? లేమితనం, మనసులో లేమి ఉండదు. నాకు లేదు అని అనిపించదు వాడికి, అంతేగాని ఉంటుందని కాదు. లేమంటే ఏమిటి? 100 బస్తాలు బియ్యం ఉంటాయి ఇంట్లో. మాట చెప్పండి, వాడికి సరిపోని 1 కిలో బియ్యం ఉన్నాయి మనకి. ఇప్పుడు లేమే ఉన్నట్ట లేనట్ట? 1 కిలో అయిపోయింది, ఇంకెక్కడ ఉన్నాయి? సాయంత్రం దాకా అయితే లేవు. ఇప్పుడు ఉన్నట్ట లేనట్ట? మనసులో లేదు కాబట్టి ఉన్నట్టే. మనసులో ఉందనుకోండి లేనట్టే. ఇంట్లో 10 బస్తాలు బియ్యం ఉంది, మా ఇంట్లో ఏమంటే రూపాయలు, ఒకళ్ళు అంటారు పావులతో నడవాలి ఈ నెలంతా అంటాడు. ఉంటాయి వాడి దగ్గర, అనకూడదని గుర్తుపెట్టుకోండి. లేదనుకోకూడదు ఎప్పుడు కూడా, ఏది లేదనుకోకూడదు. ఉందిదే, అసలు ఉందని ఎందుకు అనుకోవాలి? అసలు ఉందని మాత్రం ఎందుకు అనుకో? మా ఇంట్లో కిలో బంగారం ఉందని రోజు అనుకుంటా? ఎవరన్నా అనుకుంటారు అసలు? 2 కిలోలు బంగారం లేదనుకుంటా, అది కూడా అనుకోవద్దు. కిలో బంగారం ఉందని అనుకున్నప్పుడు 2 కిలోలు లేదని ఎందుకు అనుకోవాలి? అప్పుడు అది సమస్థితి, అదే తృప్తి, అదే దైవ దర్శనం. నేను తప్పు చెబుతున్నానా? భగవాన్ బాబా ఏమన్నా, గురువుగారు కూడా అదంటున్నా, లేమి ఉండదు నా భక్తుడింట్లో. అర్థం అంటే ఏంటి? నీ మనసులో లేదనే భావం పోతుంది. అది ఆయన కరుణ. అది లేదని భావం లేనప్పుడు మనకి ఏముండదు. చూడండి, ఉన్నా కూడా లేకపోయినా కూడా పర్లేదు. ఉండి బాధపడేవాళ్ళు. అందుకని ఈశాన్యం పెంచితే బాగా పెంచుతా అని విపరీతంగా పెంచుతున్నారు. అయితే ఇంచుకి ఇంత కలిసి వస్తుంది, లక్ష పెరుగుతుంది, కౌంట్ ఉంటుందండి, గ్రాఫ్. అది ఈశాన్యం ఉంటే ఏమవుతుందంటే, స్థలంలో ఈశాన్యం బాగా ఉందంటే ఎంత ఉన్నా అబ్బో బాగా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, కొంచెం కూడా ఎక్కువ అనిపిస్తుంది. కూతురింటికి తండ్రి పోయినట్టుగా ఉంటుంది. కూతురింటికి తండ్రి పోతే ఆమె ఏం కొంచెం పెట్టినా ఎంతో కష్టపడ్డట్టు. ఎందుకు అమ్మ పొద్దునుంచి కష్టం? ఆమె పొద్దున్న లేచి కాస్త కాఫీ చేసి ఇచ్చింది. ఎందుకు తల్లి ఎంత కష్టపడుతుంది? 8ంటికి 9ంటికి 9ంటికి ఆ అమ్మాయి అంత కాఫీ చేస్తే ఎందుకు అమ్మాయి ఎంత కష్టపడుతుంది? మరి ఆ తండ్రి మనసు అట్లాంటి. ఇంట్లోనేమో 3ంటికి తాగుతాడు నారాయణ వాడు. తెల్లవారు 2ంటికి లేస్తాడు, 2ంటికి కాఫీ, 3ంటికి లేస్తే 3ంటికి కాఫీ. కానీ ప్రేమ ఉన్న చోట ఏమవుతుంది? ఇది లక్షణం, ప్రేమ లక్షణం. భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు, గురువు ఆ శక్తిని ఇస్తాడు. కానీ సంపద ఇవ్వడు. ఏమండి మిమ్మల్ని నమ్ముకున్నాక మాకు ఎన్ని కోట్లు కలిసి వచ్చినాయండి, ఎన్ని కార్లు వచ్చినాయి, ఏమి ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఇస్తే ఇవ్వచ్చు. ఒకసారి ట్రైనింగ్ అవసరం అయ్యి వీడికి మోహం పోవాలని ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు.
మొత్తం మీద అన్ని ఉండగా కూడా చివరికి కావాల్సింది ఏమిటి? శాంతే కావాలి. ఇంత ఉంటే మాత్రం శాంతి ఉందా? కానీ డైరెక్ట్ శాంతి ఇస్తే సరిపోయింది కదా. మీకు జబ్బులు ఇవ్వట్లేదు, నేను డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నాడు భగవంతుడు. మీకు జబ్బు ఇచ్చి డబ్బు ఇస్తే తృప్తే పోని? ఓ 1,00,000 రూపాయలకి సరిపోయిన గుండెలో హోలు, హార్ట్లో హోలు, ఓ 1,00,000 రూపాయలు డబ్బు అవసరమా? నీకు 1,00,000 ఇవ్వను, హార్ట్లో హోల్ ఇవ్వను అంటున్నాడు. ఏది కావాలి మనకి? ఆ కాదులే అంటామా బాగుందండి? ఈ 1,00,000 లేకపోతే అది నా గుండె బాగుంది అనుకో. ఈశ్వరుడు లేమి ఇవ్వను నా భక్తుడికి అంటే, ఏ గురువు నమ్ముకున్నా నిజంగా నమ్మితే, ఒక సత్యాన్ని నమ్మితే, అన్యా చింతయంతో అంటే భగవంతుడు అంటాడు ఎవరిని నమ్మొద్దని కాదు, ఏది ఆలోచించొద్దని, ఇంకేది లేదు, ఇది మాత్రమే నమ్మమని. ఏదేమి నమ్మొద్దనే. కాబట్టి కానీ గురువు దృష్టిలో గురువు ఆత్మయే. గురువు దృష్టిలో గురువు ఆత్మయే. బంగారం షాప్ వాడి దృష్టిలో నువ్వు ఏ నగ తీసుకెళ్ళినా బంగారమే వాడికి. ఏమండి ఇది నెక్లెస్ అండి, మేము నెక్లెస్ అంటారు ఎవరన్నా? బంగారమే చూస్తారు. ఆత్మ ఏకైకం. ఆత్మ ఏకైకం అంటే అర్థం ఏంటి? గురువు ఏంటి ఇందాక? ఆత్మ. ఆత్మ ఏమంటున్నారు ఇప్పుడు? ఏకైకం అంటే ఉన్నది ఒకటే ఆత్మ. ఎవరు ఆత్మ? ఆయన ఆత్మే కాదు, కనపడ్డ వాళ్ళంతా కూడా ఆత్మగానే కనపడుతున్నారు. ఆత్మ ఒకటే అని గురువు తెలియజెప్పుతాడు. మరి గురువు నీ ఆత్మ అయినప్పుడు అనుగ్రహం మరి ఎక్కడి నుంచి వస్తుంది? అది అక్కడ వేశారు. ఎంత చిత్రంగా ఉందో చూడండి. తండ్రి సంపాదిస్తున్నాడు, అది ఎవరికి చెందుతుంది? ఒక్కడే ఒక కొడుకు ఉన్నాడు సన్యాసి, ఒక చంటోడు ఉన్నాడు, వాడు కొడుకు. ఎవరికి చెందుతుంది ఆస్తి? ఎప్పటికి తెలుస్తుంది వాడికి? అది బుద్ధి తెలిసా తెలుస్తుంది. బాతికాడ కూడా బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. వాడికి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇది నాదే అంటాడు, ఇది మా ఇల్లు తెలుసా నీకు అంటాడు. వాడి ఫ్రెండ్ని తీసుకొచ్చి చూపెడతాడు, మా బెడ్రూమ్ చూడడానికి పెద్దదో అంటాడు. పిల్లలు వాళ్ళలో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఆస్తి ఎవరిది చెప్పండి? బుద్ధి తెలిసేంతనో తెలిసినా తెలియపోయినా ఎవరిది? కొడుకుదే. అది ఎవరు అనుకుంటున్నారు? గురువు అనుకుంటున్నాడు, తండ్రి అనుకుంటున్నాడు. కొడుకు అనుకోపోవచ్చు, తెలియపోవచ్చు ఇది నా ఆస్తి అని. వీడే చెబుతాడు, నాన్న చూడు నాన్న బీరో తెలిసిన డబ్బులు ఉన్నాయమనుకుంటాడు. వాడికి అర్థమైంది డబ్బు విలువ తెలిస్తేగా వాడికి. అట్లానే వాడి యోగము ధ్యానం కూడా నేర్పుతున్నాడు. వాడికి ధ్యానం అంటే తెలియదు, వాడిని కూర్చోబెట్టి గంటసేపు ఎగపీల్చి మా ఆకుకూరలు తిని అడ్డమైన పెట్టి వాడిని చావు కొట్టి పంపిస్తున్నారు. వాడికి ముందు అసలు అలవాటు. మీ కొడుకు తీసుకెళ్ళి ఇది బంగారం నాన్న, ఇది డబ్బులు నాన్న అంటే అర్థమవుతుందా వాడికి? ఏడు నాన్న అంటాడు. పైపొచ్చి చించే అవకాశం కూడా ఉంది వాడికి. ఈ ఆస్తి వాడికి ఎప్పుడని తెలుస్తుంది? వాడి బుద్ధి తెలిసాక తెలుస్తుంది. కానీ తండ్రికి వాడి ఆస్తి అని అప్పటి నుంచే అనుకుంటున్నాడు. ఎట్లాగ పోయేవాడే కదా, ఇది నా కొడుకే. అట్లానే గురువుకి వాడు ఆత్మగానే ఉన్నాడు, వీడు ఆత్మగా ఉన్నాడు. కానీ శిష్యుడికి తెలియలేదు, అంతే తేడా. వాడికి ఎప్పుడో తెలుస్తుంది. కాబట్టి గురువుకి అందరూ ఆత్మస్వరూపులుగానే కనపడుతున్నారు అంటున్నారు. మరి గురువు నీ ఆత్మ అయినప్పుడు అనుగ్రహం, నాన్న ఈ ఆస్తి నాదే అని అంటావా? నీ అనుగ్రహం నాకు ఉందంటావా? ఎట్టాగు నీదేరా, అది పరంపరగా వస్తున్న సనాతన ధర్మం. అది మన సంప్రదాయం ఏంటి? నీ తర్వాత మళ్ళీ వాడికే చెందుతుంది నాన్న, అనుమానం లేదు. నీకు అనుమానం అక్కర్లేదు నాన్న, ఏంటి నాన్న గ్యారెంటీ నాన్న అంటాడా కొడుకు? అది రూల్. అది అర్థమైంది? పెళ్ళయింది, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉద్యోగం వచ్చింది, మంచి కారు కొనుక్కున్నాడు 1,00,000 రూపాయలు. పెళ్ళయింది. ఏమండి ఇప్పుడు ఈ కారు మన ఇద్దరిదేనా అంటారా ఎవరన్నా? వాళ్ళిద్దరిది కాక ఇంకెవరు? భార్య భర్తలు ఇద్దరికి చెందుతుంది. వాడే కొనుక్కున్నాడు అనుకోండి లోన్ మీద. అట్లా అంటే కానీ తర్వాత అడగటానికి కుదరదు. మళ్ళీ ఇద్దరు అనుకున్నాం కాబట్టి నా మామగారు లోన్ తీసలేకపోతే కాస్త ఎట్లో అడ్జస్ట్ చేయండి అంటాడు. అట్లా అరవకపోతే కష్టం అడ్జస్ట్మెంట్. అర్థమైందా లాజిక్? ఇద్దరిది అనుకోమంటే మామగారు రేపిస్తాడు. పాపం ఈ అమ్మాయి కష్టపడుతుంటే లోన్ నేను ఇస్తాలేండి అంటాడు, నేను ఇస్తాలేండి. ఇట్లా అనకపోతే మొదట్లోనే బ్రేక్ అయిపోతుంది. హక్కు ఎప్పటి నుంచి మొదలైంది? తాళిగట్టి నుంచి మొదలైంది. కాబట్టి గురువు ఆత్మస్వరూపం అనుకున్నాక, అంత ఆత్మను తెలిసాక, వాడికి తెలియకపోయినా, కాబట్టి గురువుకి ప్రత్యేకంగా కనపడ్డు. వీడు అనాత్మని అనుకోడు. కాబట్టి అనుగ్రహంతో పని ఏమిటి? అది అక్కర్లేదు. మన అనుగ్రహంతో పని లేదు, ఆగ్రహంతో పని లేదు. గురువు ఇవ్వాలనుకోక్కర్లే, వీడికి నేను ఆత్మదర్శనం చేయించాలి, దైవదర్శనం చేయించాలి అని అక్కర్లే. ఎందుకంటే వస్తువు అదే కాబట్టి ఇంకా ఆలోచనతో పని లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు తిన్నారు, కడుపు నిండింది, వేరే వాళ్ళకి పెట్టారు, కడుపు నిండాలనుకోక్కర్లే, పెడితే చాలు. కడుపు ఆటోమేటిక్గా గురువు అట్లా అనుగ్రహంతో మన మైండ్తో పని లేదు. అది అక్కడ చెప్పే మాట బ్యూటీ అర్థం చేసుకోండి. గురువుకి ఇగో ఉండదు, అక్కడ అహంకారం ఉండదు గురువుకి. గురువు ప్రత్యేకంగా సంకల్పం చేయడు, వీడికి ఆత్మదర్శనం కావాలి, వీడికి దైవ దర్శనం కావాలి.
ఎట్లాగో వస్తుంది, అట్లా పెడుతుండగానే కడుపు నిండుతుంది. ఒక ముద్ద పెట్టి నిండిందే అంట. నాకు ఆకలి, అన్నం ఎప్పుడు నిండిందో మీరు చెప్పగలరా అని అంటారు. ఎప్పుడు నిండుతుందో నీకే తెలుస్తుంది. మందు ఎప్పటిదాకా వేసుకోవాలంటే తగ్గేదాకా వేసుకోవాలి. ఎప్పుడు తగ్గుతుందా అంటే అది ఎవరు చెప్పక్కర్లా, తెలిసిపోతుంది. నిద్ర ఎప్పటిదాకా పోవాలని అడుగుతారు ఎవరన్నా? నిద్రని నేను ఎంతసేపు మంచం మీద పడుకోవాలని అడుగుతారు ఎవరన్నా? ఎందుకు? ఎప్పుడు పడుతుందో తెలియదు, పట్టాక నువ్వు అడిగేదే లేదు. కాబట్టి గురువు ఏంటి, ప్రత్యేకంగా అనుగ్రహించక్కర్లేదు. వాడి సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఉండగానే మనకి వాళ్ళకి తెలియకుండా. ఇంకోటి కూడా గురువు ఏమన్నారు, ఆత్మ ఏకైకం అన్నారు. నీకు తెలియక్కర్లా, గురువు కూడా అనుకోక్కర్లా, ఆటోమేటిక్గా అది ఫుల్ఫిల్ అయిపోతుంది. నువ్వు ఇస్తడిలో అన్నం పెట్టావు, తింటున్నాడు, ఎప్పుడో కడుపు నిండిపోతుంది. దానికి లెక్కక్కర్లేదు, పెట్టడం వరకే. కాబట్టి గురు సన్నిధిలోకి నువ్వు వెళ్ళగానే ఆయన ఏమనుకోడు, ఏమండి ఎట్లన్నా సరే మీరు ఈ జన్మలో ఈసారి కాస్త ఆత్మదర్శనం చేయించి పెట్టని వీడు లెక్కక్కర్లేదు, ఎట్టయినా వీడు బొడ్డును పడాలని వాడు అనుకోక్కర్లేదు. బాగా అర్థం చేసుకోండి. అది ఆటోమేటిక్ చర్య, ప్రతి చర్య. అంటుకట్టగానే మూడో మొక్క, 2 మొక్కలు కాదని ఇంకో మొక్క వస్తూనే ఉంటుంది. లక్షణం అది. ఒక ఆత్మదర్శనమైన వాడి పక్కన ఆత్మ సంబంధం ఉన్నవాడు, ఆత్మేగా వాడు కూడా వెళ్ళగానే అదే అవుతుంది. అగ్గిపుల్లలో మంటలాగా. అగ్గిపుల్ల దాన్ని ఇంకో దానికి రాపిడి ఇవ్వగానే ఏమవుతుంది, మంట. వీడికి ఆత్మే ఉంది, గురువు ఆత్మ దర్శనం అయి ఉంది, వీడితో స్పర్శనం అవ్వగానే వీడికి దర్శనం అవుతుంది. ఇంకా ప్రత్యేక ప్రయత్నం వేరేదంటున్నారు భగవాన్. బాగుందా ఇవాళ సబ్జెక్ట్? మంచిగా బాగుండేదా? కాబట్టి కేవలం ఆత్మ నుండి ఆత్మ సాక్షాత్కారం ఎంత బాగుందో చూడండి. ఆత్మ నుండి అనుగ్రహ సాక్షాత్కారమే. దోష దృష్టి వల్ల ఈ సందేహాలను కలిగి బాహ్య వస్తువు విషయాలపై ఎదురు చూడటం సంభవిస్తుంది. ఆత్మకు వెలుగా ఏం లేదు. మనలో ఏమిటి దౌర్భాగ్యం, అనుమానం ఉంటుంది. ఇప్పుడు అందరినీ అనుమానిస్తాం. మనం అనుమానించని వస్తువు ఏముంది? కాబట్టి ఇదే గురువు దగ్గర కూడా ఆపాదిస్తాం మనస్సు చేత. అన్నాన్ని అనుమానించినట్టే. అన్నాన్ని అనుమానించడం అంటే ఏంటి? ఏమంటే నేను అన్నం తింటే కడుపు నిండుతుందా, ఎందుకు నాకు డౌట్గా ఉంది, తింజుడు నీకే తెలుస్తుంది. కాబట్టి ఈ అనుమానం ఏం అక్కర్లేదు. సత్య వస్తువుకి ఇప్పుడు నీళ్ళు తాగితే దాహం తీరుతుందా, అది ఎంత నిజమో గురువు సన్నిధిలోకి వెళ్ళాక ఆత్మదర్శనం అంత నిజం. మరి ఆత్మదర్శనం అయ్యాక ఏమొస్తుందండి? డబ్బులు వస్తాయా మాకు? ఏమంటే గురువు నమ్ముకుంటే ఏమొస్తుంది చెప్పండి మనకి ఇవాళ? ఏం రావాలి? గురువు నమ్ముకో. ఎందుకు నమ్ముకోవాలి? ఫస్ట్ గురువుని. ఆ సంపద రావాలి, ఆత్మ సంపద రావాలి. ఈ సంపద ఇవ్వడు, వాడి కర్మ ఎట్లా ఉంటాడు జరుగుతుంది. కానీ గురువుని ఆశ్రయించాడు కాబట్టి లేమి లేకుండా చేస్తాడు. వాడికి ఏం కావాలో మినిమం నీడ్స్ ఇస్తాడు. వాడికి 3 పూట్ల అన్నం పెడతాడు, సహాయం చేస్తాడు, ఇల్లు ఇస్తాడు. ఎంత ఇల్లు ఇస్తాడో నేను లెక్కలేదు దానికి. వాడి పుణ్యం ఉంటే పెద్ద ఇల్లు ఇస్తాడు, పుణ్యం లేకపోతే ఉండటానికి ఇల్లు ఇస్తాడు. గురువుగారు చెప్పారు, వైరాగ్యం కోసం సన్యాసం తీసుకోకూడదు. వైరాగ్యం వచ్చాక సన్యాసం తీసుకోవాలి. ఎట్లన్నా సరే నేను కాషాయ బట్టలు వేసుకొని ఇప్పుడు దీక్షలు తీసుకుంటాగా, దీక్ష తీసుకుంటే 40 రోజులు దాన్ని కనీసం అన్నీ మానేస్తాను. 41 రోజులు మళ్ళీ అన్ని డబ్బులతో మొదలు పెడతారు. ఈ 40 రోజులు మొదలు పెడతారండి. భార్య పొద్దున అన్నం తినలేదని కూర దాచిపెడుతుంది, వాడికి అందరికి కలిపి. నేను పొద్దున ఎట్లాగో తినలేదు, పొద్దున్న ఇప్పటికి కలిపి మొత్తం తింటా అంటే వాడికే సరిపోతుంది. ఏది న్యాయం? ఏది న్యాయం? పొద్దున ఇంట్లో తినలేదండి వాడు, భర్త, వాడనొచ్చా? తినలేదు. రాత్రిపూట వచ్చాడు, 2 పిల్లలకి తనకి భోజనం ఉంది, కూర ఉంది. సాయంత్రం అతనికి సరిపడ కూర ఉంది. వాడు ఏమంటున్నాడు? పొద్దున్న నేను తినలేదు కాబట్టి ఈ పొద్దుడిది ఇప్పటిది అంటే ఏమవుతుంది? అప్పుడు ఇక పిల్లలకి ఏముండదు కదా. అది కరెక్టా? పెద్దలు ఏం చెబుతున్నారంటే నీ అవసరానికి మించింది ఉందంతా దొంగతనమే అంటున్నారు. కంచిస్వామి ఏం చెప్పారు? నీ అవసరానికి మించి ఉన్నదంతా కూడా దొంగతనమే. దొంగతనం అంటే అర్థం తెలుసా మనకి? దొంగతనం అంటే ఏమిటి? ఎవరింటోనో ఒక వస్తువు ఉంది, ఒక పెన్ను ఉందనుకోండి, ఆ పెన్ను తీసుకెళ్ళి వాడింట్లో పెట్టుకున్నాడు, దీన్ని దొంగతనం అంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఎవరిదో పెన్ను తీసుకొచ్చి వాడికి చెందవలసింది మన దగ్గరే 4 పెన్నులు పెట్టుకున్నాం. ఇది దొంగతనం అని పేరు. సమమేగా విషయం. ఇంకోటి దగ్గర ఉండవలసిన వస్తువు మన దగ్గర ఉంది అంటే ఇప్పుడు అర్థం ఏంటి? దొంగతనంతో సమానం. నీకు ఎన్ని పెన్నులు అవసరం? ఇది దొంగతనం అంటున్నాం. కాబట్టి అర్థం చేసుకో. అంటే ఏంటంటే ఉన్నదంతా దానం చేయాలా, పారేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? ఒకటే ఉంచుకోవాలి, ఒక చీర, ఒక లాగు, చొక్క, అది కాదు. మనసులో అలా ఉండాలి.
వస్తే రానివ్వండి, అత్తగారు ఓ ప్యాంట్ షర్ట్ పెడతారు, బావమరిది. అందుకని పెళ్లిపేటల మీద కరువు లేకుండా మొదటి నుంచి చదివిస్తూనే ఉంటారు ప్యాంట్ షర్ట్లు. ఒక ఆయన అడిగాడు, నాకు ఆ ప్యాంట్ షర్ట్ అట్లాంటివి పెడతారేంటి, రేమండ్స్ కదా నేను అడిగింది, మీరు సిఆర్ఎం పెడతారేంటి అంటారు. వాడి దరిద్రం పాడైపోయిన ఆ ఒక్క రోజుతోనే జీవితం. మనుషుల అల్పత్వం అలా పెరిగిపోయింది. ఎంత అల్పత్వం అంటే నెలకి ₹1,00,000 జీతం సంపాదిస్తారు, 40,000 అత్తగారు మామ ప్యాంట్ షర్ట్తోనే ఉంటుంది. మీకు నాకు ఆ మర్యాద చేశారు, నాకు నేను సిఆర్ఎం పెడతారనుకున్నాను, మీరు అసూయరాం పెడతారంట. ఈ ప్యాంట్ షర్టేనా వాడి జీవితం అంతా? అత్తగారి ప్యాంట్ షర్టేనా? రాదా వాడికి? వద్దన్నారు అనుకోండి, వీళ్ళు ఏదో డౌట్ ఉందో వాడికి డౌట్, అన్ని డౌట్సే, వీడికి డౌటే వాడికి డౌటే. మళ్ళీ ఇప్పుడే చెబుతారు, నాన్న నువ్వు కనుక ఇప్పుడు అడగపోతే తర్వాత వీడు అడగడానికి ఏమి ఊరు జాగ్రత్త నువ్వు అడుగుతుండంట. ఇటు నుంచి ఇటు, ఇటు అట్టించి అటు. గురువు ఏంటి ఎవరి దగ్గర అడగొద్దు అంటారు. ఇప్పుడు ఏంటి వీడి పని? ఇప్పుడు పెళ్లి కొడుకు పని ఏంటి? ఇంట్లోనేమో నాన్న అడగపోతే అత్తగారు వాళ్ళు నీ ఇష్టం, తర్వాత నేను మళ్ళీ చెబుతున్నాను ఇప్పుడే, ఎందుకంటే ఎప్పుడు నీ పక్కన ఉండేవాళ్ళం కాదంటారు. ఉందామనే ఉంటే ఎప్పుడు మీ పక్కన ఉండం, మేము అడిగేది ఇప్పుడే. భగవాన్ని అడుగుతున్నారు, ధ్యానించేటప్పుడు ఒక దశకు చేరుకుంటాను, దాన్ని శాంతి అనండి, చింతన పరాయణత అనండి, ఆ తర్వాత గతి ఏమి అని అడుగుతున్నారు. అంటే భగవాన్ చెబుతున్నారు, శాంతి ఆత్మానుభవం, దాన్ని ఏ విధంగానూ చెదరనీయకూడదు, ప్రతివాడు శాంతినే లక్ష్యంగా ఉంచుకోవాలి. అంటే భగవాన్ ఏమన్నారంటే, ఈ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాక శాంతి వస్తుంది, ఆ తర్వాత ఏముంటుంది అని అడిగారు. అంటే భగవాన్ అన్నారు, శాంతి ఆత్మానుభవం, ఆత్మానుభవం శాంతి అంటున్నారు. దాన్ని ఏ విధంగానూ చెదరనివ్వకూడదు, ప్రతివాడు శాంతిని లక్ష్యంగా ఉంచుకోవాలి. అంటే ఆయన అంటున్నాడు, కానీ అది నాకు తృప్తికరంగా లేదే అంటున్నాడు. అసలు అశాంతి అన్నది ఎట్లా వస్తుంది? అందుకని బుద్ధ భగవానుడు కూడా ఏం చెప్పాడంటే, కోరికే అన్నిటికీ కారణం అని చెప్పారు. ఆయన అన్నేళ్ళు తపస్సు చేసి అసలు ఎందుకు లోకం ఇబ్బందిలో ఉంది అనే దానికి ఏం చెబుతున్నారు? కోరికే అంటున్నారు. అంటే కోరిక ఉండొద్దా అనే ఒక మాట ఒకటి. ఏమండి కోరిక లేకపోతే పనులు అవుతాయా? కోరిక వద్దంటారేమిటి? మరి కోరికలు లేకపోతే పనులు అవుతాయా అని అంటున్నారు. మరి జాగ్రత్తగా చూస్తే లోకంలో అది అనుకోకుండా అయిన పనులే మనకు ఎక్కువగా ఉన్నాయి, మనం అనుకున్న పనుల కంటే అనుకోకుండా జీవితంలో. కాబట్టి మనం ఉన్నాం, నిన్న నేను చెప్పినట్టుగా మనం ఉన్నామంటే పిల్లవాడికి పాలు ఇవ్వాలంటే తల్లి తీసుకోవాలి, ఆ పిల్లవాడికి పాలు ఇస్తుంది. మనిషి అయితే కుక్క పిల్ల అప్పుడే పుట్టుతుంది, కళ్ళు తెరవకుండానే వెళ్ళి పాలు తాగుతుంది. దానికి అదే నా డౌట్, ఎవరు చెప్పారు దానికి పాలు తాగమని? అవి పాలు ఉన్నాయి, నేను వెళ్ళి పాలు తాగాలి, నాకు ఆకలి అవుతుంది, నా దగ్గర తల్లి పాలు ఉన్నాయి నా తల్లి దగ్గర అని పాలు. అదే మనం పిల్లాడికైతే ఈ తెలివి మనిషికే అవసరమైంది, కానీ వీడు తెలివి తీసేస్తే భగవంతుడే కాపాడుతాడు వాడిని. మన తెలివి వల్ల ఏమండి మనం ఆలోచించకపోతే మరి జీవితం అట్లాంటి బతుకుతామా అని అంటారు. పిచ్చివాడు ఏం ఆలోచిస్తున్నాడని బతుకుతున్నాడు, మనతో పాటే బతుకుతున్నాడు వాడు కూడా. వాడికి బట్టలు ఇస్తున్నారు, వాడు ఉంచుకుంటాడా లేదా అన్నది విషయం కాదు. ఏదో ఒక రకంగా ఇంకోటి వాడికి సహాయం చేస్తూనే ఉన్నాడు మొత్తానికి. మన తెలివితో ఏమీ సంబంధం లేదు, మరి మన విద్యతో కూడా సంబంధం లేదు, మనం చెప్పే చదువు వల్లే వాడు బాగుంటాడు అనే మాట కూడా లేదు. కాబట్టి సుఖం అంటే డబ్బు ఉంటుంది, డబ్బు వల్ల సుఖం ఉంటుంది అనుకుంటాం. సుఖం కొనుక్కోవచ్చు అని అనుకుంటాం, కానీ డబ్బే సుఖం కాదు. సుఖం వస్తుంది అనుకుంటాం, కానీ వాస్తవంగా ఆలోచిస్తే బోల్డ్ లక్షల డబ్బులుండి ఇబ్బంది దుఃఖంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అడుకోదింటూ ఆనందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి డబ్బుకు సంబంధం లేదని చెబుతున్నారు పెద్దలు. జాగ్రత్తగా ఆలోచిస్తే డబ్బు ఒక్కటేనండి సంతోషం అనే మాట అయితే, డబ్బున్న వాళ్ళు చాలా దుఃఖంగానే ఉన్నారు. మరి డబ్బు లేకపోతే చాలా కష్టాలు వస్తాయనే మాట అయితే సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి డబ్బుకు సంబంధం లేదు. భగవాన్ ఏం చెబుతున్నారంటే, శాంతిగా ఉండటం అది నాకు తృప్తికరంగా లేదంటున్నాడు. ఆ శాంతి నాకు తృప్తి లేదన్నాడు. కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, నాకు శాంతి తెలియాలన్నాడు. నువ్వు ఏదైనా అడుగుతున్నావంటే నీకు తెలిసిందే కదా అడుగుతావు, నీకు తెలియంది ఎలా అడుగుతావు? మీ ఇంట్లో ఏదో వెతుకుతున్నారు అనుకోండి, మన ఇంట్లో అమృతాంజనం బాటిల్ ఎతుకుతాం కానీ బీర్ బాటిల్ ఎతుకుతాం? అమృతాంజనం బీర్ బాటిల్స్ ఉన్నవాడు అమృతాంజనం బాటిల్ ఎతకడు.
అమృతాంజనం బాటిల్స్ మాత్రం ఉండేవాడు బీర్ బాటిల్స్ వెతకాడు. ఎందుకంటే లేనిది ఎలా వెతుకుతాడు? అంటే తెలిసిందైతేనే వెతుకుతాడు. ఉంది అంత మునుపు అనుకున్నాక అది వెతికేది. ఎంత గొప్పది మన సంప్రదాయం అంటే, ఐరోపియన్ అతను వచ్చి శృంగేరి స్వామి దగ్గరకు వచ్చి అడిగారు, స్వామి నేను మీ హిందూ మతంలోకి వస్తా అన్నాడు. మాది హిందూ మతం కాదు, ఇది సనాతన ధర్మం అని పేరు. నువ్వు చేరినా చేరకపోయినా నువ్వు ఆ మతంలో ఉన్నట్టే, సనాతన ధర్మంలో ఉన్నట్టే, సనాతన ధర్మంలో ఉన్నట్టే. ఎలా తెలిసినా తెలియపోయినా అంటే మనకి గాలి పీలుస్తున్నట్టు బతుకుతున్నట్టు మనకు తెలుస్తుంది. చంటోడికి తెలియదుగా, వాడు గాలి పీలుస్తున్నట్టు తెలుస్తుందా, వాడు ఎట బతుకుతున్నట్టు తెలుస్తుందా? సత్య వస్తువుకి ఏ సంబంధం లేదు. కాబట్టి సనాతన ధర్మము అంటే అర్థం ఏంటి అంటే అనాదిగా ఉంది అంటూ ఒక మాట చెప్పారు. మిగిలిన మతాల్లో ఫలానా వాడిని నమ్మితేనే పని అవుతుంది అంటారు. జనరల్గా ఇవాళ భగవంతుడు కూడా స్వార్థమే అయిపోయాడు. భగవంతుడు కూడా గురువు కూడా స్వార్థమే, వ్యాపారమే. మా గురువు నమ్మండి మీకు అన్ని పనులు అయిపోతే మీకు ఎందుకంటారు. అటు చెప్పకూడదు. అసలు గురువు పేరు వీడు అనకూడదు, అసలు చెప్పకూడదు. మా గురువుని నమ్ముకోండి నేను వీడు చెప్పటం ఏంటి? ఏమని ఒక ప్రశ్న వచ్చింది, ఏమండి మా దేవుడిని నమ్ముకుంటే మీకు జబ్బులని తగ్గిపోతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి, జబ్బులు తగ్గుతాయి అన్నా అనుకోండి. మరి ఈ వ్యక్తి రాకమునుపు పెద్దస్వామి శృంగేరి వారు అదే అడిగారు. ఒక వ్యక్తిని నమ్ముకున్నప్పుడు ఇవన్నీ జరిగేటట్టయితే ఈ వ్యక్తికి ముందు, ఈ వ్యక్తికి రాకమునుపు, ఉదాహరణకి ఇప్పుడు మనం గురువు నమ్ముకున్నాం అనుకోండి, మా గురువుగారు నమ్మితే మీకు అన్నీ వస్తాయని అనుకోండి. ఈ గురువు ఈ మధ్య వాడు కదా, మరి అంత మునుపు ఎవరిని నమ్మితే వాళ్ళకి వచ్చినాయి? మన తాతలకి, మన ముత్తాతలకి, వీళ్ళందరినీ ఎవరు నమ్ముకుంటే వచ్చినాయి? జాగ్రత్తగా అర్థం చేసుకో. మరి రాముడు ఎవరు నమ్ముకున్నాడు? ఈ గురువుని నమ్మలేదే. కాబట్టి ఈ విధంగా చూస్తే, ఏమండి మీరు ఈ దేవుడిని నమ్మితే మీకు జబ్బు తగ్గుతుందా అని అనుకో. అసలు జబ్బు లేనివాడు ఏ దేవుడిని నమ్మాడని ఒక ప్రశ్న. మళ్ళీ ఆయన తర్వాత ఎవరిని నమ్మితే ఎవరికి వచ్చిందని అని ఆయన అడిగారు. అంటే అర్థం ఏంటంటే ఒక్కటి మాత్రమే నమ్మాలి మనిషి. ఏం నమ్మాలంటే ఏ దేవుడు గొప్ప అనే దానికంటే కూడా మనకి మించి ఒక శక్తి ఉంది. అది ఏ శక్తి, ఆ శక్తికి నువ్వు ఏదన్నా అనుకో. యేసుప్రభు అను, రాముడేను, కృష్ణుడేను, శివుడేను, లేకపోతే అల్లా అనుకో, లేకపోతే ఆంజనేయ స్వామి అనుకో, షిరిడి సాయిబాబా అనుకో, నువ్వు ఏ పేరైనా పెట్టుకో. ఆ శక్తికి ఏ పేరైనా పెట్టుకో, తప్పులేదు. కానీ ఫలానా శక్తే మంచిదని మాత్రం అనుకో. ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఏమండి ఆ దేవుడిని నమ్ముకుంటే అంటే మరి ఈ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు బాగలేదని ఇంకో ప్రశ్న. ఏమంటారు? ఏమండి అన్నం తింటేనే బతుకుతారనుకోండి, మరి బ్రెడ్ తిని బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారని ఇంకోటి. ఏమంటే బ్రెడ్ తింటేనే మంచిదని అనుకోండి, నీళ్లు తాగి బతికే వాళ్ళు ఉన్నారు. వాడెవడో అచ్చం ఇసుక తిని బతుకుతున్నాడు. ఇసుక తినకపోతే వాడికి కడుపు నొప్పి. ఒట్టి ఇసుక తింటాడు, రోజు అంత పీడికడు 2 పీడికలు ఇసుక తింటాడు. ఉసిక వాడు అది తినకపోతే కడుపు నొప్పాడు. మనం అన్నం ఎక్కువ తింటే కాదు, వాడికి ఇసుక తినకపోతే అంటే అర్థం ఏంటి? ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి కంటే బలమైన ఒక మహాశక్తి సృష్టిలో ఉంది. ఆ శక్తికి పేరు లేదు, ఆ శక్తికి రూపం లేదు. ఆ శక్తిని ఏ పేరు పెట్టని పిలుచుకోవచ్చు. నీ ఇష్టం, నీకు ఏ పేరు ఇష్టం. ఏమండి ఎందుకండి నాకు షిరిడి సాయిబాబా బాగా నచ్చుతాడు, మంచి ఆయనే నమ్ముకో. ఏమండి నాకు అట్లా కాదు, నాకు శివుడు అయితే బాగుంటాడు, మంచిగా ఉంటాడు, నెత్తిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి, ఆయనే నమ్ముకో. అబ్బాయి ఆయన ఏం బాగుండదు, నగల గీగలు పెట్టుకొని విష్ణువు బాగుంటాడు, పర్లేదు, ఏం పర్లేదు అట్లా. అంతేగాని ఈ దేవుడు అనే మాటకు వస్తే మాత్రం అది ప్రమాదం అవుతుంది. కాబట్టి శాంతి కావాలి. అశాంతి ఎక్కడొస్తుంది? ఇప్పుడు వీడు ఏదో నమ్ముకుంటాడు, మా దేవుడు ఇంకా బలం అనేటప్పటికి ఈ దేవుడి మీద అశాంతి మొదలవుతాం. అయ్యో ఏంటి మనం ఏమైనా పొరపాటు చేసామో, మనం ఏమైనా మిస్ అవుతామో, అయ్యో మనం అనుకోవట్లేదు కదా, మనకి ఏమైనా నష్టం వస్తుందా, ఇంక ఈ దేవుడి కంటే ఇంకే దేవుడు అన్న అయితే బాగా బలం, ఇగో అశాంతే మొదలైంది. శాంతి వస్తే ఆ శాంతే భగవంతుడు అంటూ భగవాన్ ఏం చెబుతున్నారు? నీ శాంతి తాత్కాలికము కనుక అది శాశ్వతం అయితే అదే ఆత్మానుభవం అన్నారు. ఎంత బాగా చెబుతున్నారు చూడండి. ఆత్మానుభవం భగవద్దర్శనం ఒకటే, ఆత్మానుభవం భగవద్దర్శనం ఒకటే. మనకి శాంతి అనుభవం ఉందా? మనకి శాంతి లేకుండా ఉన్నాము మనం? అసలు శాంతి లేనివాడు ఉన్నాడా ఈ సృష్టిలో? మొన్న చెప్పాను కదా రెస్ట్లెస్ అంటాం, కానీ రెస్ట్లెస్ అంటే లెస్ రెస్ట్ అని. రెస్ట్ లెస్గా ఉంది, తక్కువగా ఉంది, కానీ అసలు రెస్ట్ లేదని కాదు. అంటే ఆ రెస్ట్ చేతనే చెబుతున్నాడు నాకు లెస్ రెస్ట్ అని. అసలు లేకపోతే చెప్పలేడు వాడు. పిచ్చోడైతే ఏం చెబుతాడు వాడు? కాబట్టి ఎంతో కొంత శాంతి ఉంది లోపల. ఈ శాంతిని ఏం చేయాలి? పెంచుకోవాలి. ఉన్నదాన్ని ఏం చేస్తాం మనం? పెంచుకుంటున్నాం. కాబట్టి మన శాంతి ఎలా ఉంటుంది? మనకి శాంతి ఎలా ఉంటుంది అంటే మన జీవితం ఉంటుంది, రోజుకు ఒక కోరిక వస్తుంది. మొన్న స్వామి వారు చెప్పినట్టుగా నాకు వీసా వస్తే బాగున్నాను. వీసా వస్తుంది, వీసా వచ్చాక ఎక్కడికో వెళ్తాం.
లేకపోతే ఏమండి ఇంకేం అడగను నేను, ఈ పెళ్ళి ఒక్కటి అయిపోతే ఇంకా అంతే, ఇక నేను చెప్పమే చేసుకుంటాను, నీ చెప్పినా అనుకుంటాడు. పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయ్యేటప్పటికి ఇంతలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఏమవుతుందో తెలియదు. ఈ ఒక్కటి ఇంకా నేను మళ్ళీ అడిగేది లేదు. ఈ ఒక్కటి డెలివరీ కాస్త ఆ పిల్లాడు క్షేమంగా వస్తే వాడుస్తాడు. వాడు అనారోగ్యంతో పుడతాడు. మళ్ళీ మొదలు ఏదో పెళ్ళి బాగానే చేసావు, నీ దయ వల్ల ప్రెగ్నెన్సీ కూడా పోకుండా బాగానే ఉంది, ఇప్పుడు వాడి సంగతి ఏమిటి? వాడు కాస్త వెండు మాట, తల్లిదండ్రుల మాట వెండు, ఎవరి మాట వెండు, మరి వాడి సంగతి ఏమిటి? ఇంకా కొంచెం పెద్ద అవుతాడు, వాడి పెళ్లి సంగతి ఏమిటి? ఇగో ఈ పెళ్ళి ఒక్కటి చూసి వెళ్తా, స్వామి నీ దేవులు ఇప్పటివరకు అన్నీ చేసావు, ఒక్కటి చేయి, ఇక వీడికి అంతేమిటి పంతు ఏమిటి? వాడికి సీటు రావట్లేదు కాలేజీలో, వాడికి కాలేజీలో సీటు రావాలి. సో ఏమిటి అంటే ఈ మనకి ఎప్పుడు వస్తుంది శాంతి? ఒక మాట చెప్పండి, మనకి మనసులో శాంతి బయట ఉందా లోపల ఉన్నది బాగా వెతుక్కుంటే బయట నుంచి వచ్చేది అయితే నిలబడటానికి వీల్లేదు. అసలు రెండు లేవు ఈ సృష్టిలో, రెండు లేవు అంటే ఏంటి? ఉన్నది ఒకటి, ఉన్నది ఒక్కటి ఏమైతే కనపడకపోయేటప్పటికి రెండోదిగా కనపడుతుంది. మొన్న ఏం చెప్పారు? శుభ్రం అనేది ఉంది, అశుభ్రం లేదు. కానీ అశుభ్రం వచ్చాక శుభ్రం రెండు, అశుభ్రం రెండుగా కనపడుతున్నాయి. అర్థమైందా? అట్లానే పగలు ఉంది కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన ఎక్కడికి పోడు, భూమి ఇటు తిరిగింది కాబట్టి రాత్రి ఉంటున్నాం. కానీ నిజంగా చీకటి ఉందే? చీకటి లేదు. వెలుతురు లేకపోవడంతో చీకటి ఉంటున్నాం, కానీ నిజంగా చీకటి ఉన్నది వెలుతురే. అట్లానే ఉన్నది మనందరికీ ఏముంది? ఆరోగ్యం ఉంది. అనారోగ్యం వస్తుంది. వచ్చింది ఏంటి? ఉన్నదేమిటి అసలు యాక్చువల్గా? ఈ ఆరోగ్యం కనపడకపోయేటప్పటికి మనం ఏమంటున్నాం? అనారోగ్యం ఉంటున్నాం. నిజంగా అనారోగ్యం ఉందే? అనారోగ్యమే లేదు. కాబట్టి మనందరికీ ఉన్నది శాంతే, కానీ వస్తున్నది ఏమిటి? అశాంతి. మళ్ళీ అశాంతి పోయి మళ్ళీ శాంతికి వస్తున్నాం. మళ్ళీ అందుకనే ప్రతివాడు ఏమంటున్నాడు? నాకు శాంతి కావాలని అంటారు, కానీ అశాంతి కావాలి ఎందుకండి? ఒక 4-5 ఏళ్ళ నుంచి బాగానే ఉంటున్నా, ఇక ఒక్క సంవత్సరం అశాంతి వస్తే బాగుంటుంది ఎవ్వరు అనరు. తన వస్తువు ఏదో తను కావాలని కోరుకుంటాడు, కానీ అసలు ఉన్నది ఉన్నట్టుగా ఉంటాడు, కానీ కొత్తది ఎందుకు కోరుకుంటాడు? ఏది ఉందో అది ఉండాలి అనుకుంటాడు, ఏది వద్దో అది రావద్దు అనుకుంటాడు. మన స్వరూపం ఏంటి? శాంతి. అందుకని ప్రతివాడు శాంతి 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 అంటారు. ఎంత డబ్బున్నా, ఏ దేశంలో ఉన్నా, ఇండియాకి ఎందుకు, భారతదేశానికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి అనుమానం ఏంటి? వాళ్ళకి బట్ట ఉండదు, తిండి ఉండదు, సరిగా ఉండరు, కానీ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎట్లా? కారణం ఏంటి? అది తెలుసుకోవడానికి వస్తున్నారు. కాబట్టి మనకి దేని మీద శాంతి అంటే అర్థం ఏంటి? మనకి ఏదో కావాలని కోరుకుంటాం, మనసు అటు పోతుంది, అది అవ్వగానే మళ్ళీ శాంతి వస్తుంది. ఇవాళ ఒకటి కావాలనుకుంటాం, అదైతే శాంతి. సినిమా చూడాలనుకుంటాం, చూడండి, ఒక్కటే మాట, మీరు ఏ పనులన్నా చేయండి, చివరికి మిగిలేది ఏంటి? ఆ పని అవ్వగానే శాంతి. అబ్బా ఇప్పుడు శాంతిగా ఉందంటారు. పిల్లాడికి మార్కులు వస్తే శాంతి, పిల్లాడికి సీటు వస్తే శాంతి, ఆరోగ్యం వస్తే శాంతి, అనారోగ్యం పోతే శాంతి. ఇట్లా మనం ప్రతిదీ చివరికి అల్టిమేట్గా ఉన్నది ఒకటే ఏది ఉందంటే, ఎవరికైనా కావాల్సింది ఏమిటంటే శాంతి రావాలి. అందుకని శాంతే భగవంతుడు. నీ శాంతే తాత్కాలికం కనుక, అశాశ్వతం అయితే అదే ఆత్మానుభవం. అది శాశ్వతం అయితే, ఇప్పుడు మనకి శాంతి ఉందనుకోండి, ఇప్పుడు ఇందాక నేనేం చెప్పాను? మన అనుభవం, మన స్వరూపం ఏంటి? శాంతి. శాంతి కాబట్టి మళ్ళీ శాంతి అడుగుతున్నాం. ఎందుకు అశాంతి అయింది? అశాంతికి కారణం ఏంటి? మనసు బయటకు వచ్చింది కాబట్టి. ఆ పని అవ్వగానే, మనకి పని అయినంగానే మనసుకి ఏమైతే మళ్ళీ కుదుట పడుతుంది, మళ్ళీ శాంతి. ఈ శాంతి అట్లనే ఉంచుకుంటే, ఈ పనితో సంబంధం లేకుండా, అది ఆత్మానుభవమే అంటున్నారు భగవాన్. అంటూ 9 ఫిబ్రవరి 1936లో ఒక ఆయన అడుగుతున్నారు, అభ్యాసానికి ఏకాంతం ఉపకరిస్తుందా అంటున్నారు. అభ్యాసానికి అంటే ధ్యానం చేయడానికి ఒంటరిగా ఉంటే ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు. భగవాన్ అడుగుతున్నారు, అసలు ఏకాంతం అంటే ఏమిటి అంటున్నారు, ఒంటరిగా ఉండడం అంటే ఏంటంటున్నారు. భగవాన్ చెబుతున్నాడు, ఇతరులకు దూరంగా ఉండటం. ఈ సినిమాల్లో అంటారుగా, నన్ను ఒక్కడిని వదిలిపెట్టి వెళ్ళిపో, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంటారు. నన్ను ఒక్కడిని వదిలిపెట్టి వెళ్ళిపోమంటారు. ఒక్కడిని వదిలిపెట్టినా వాడు 10 మందితో సమానమే. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇతరులకు దూరంగా ఉండటమే ఒంటరితనం, అప్పుడు ధ్యానానికి బాగుంటున్నాడు. అంటే భగవాన్ చెబుతున్నారు, ఎందుకు భయమే అటు చేయించేది. ఏకాంతంలోనైనా ఎవరైనా చుచ్చుకొని వస్తారని, ఏకాంతం భంగం అవుతుందని భయం. ఏకాంతంలో తలుపులు ఉండవా? ఇది భగవాన్ చెబుతున్నారు. వాని నిర్మూలించవలదా? ఆ పని ఇప్పుడున్న చోటనే చేయవచ్చునే అంటున్నారు.
ఒంటరితనం అంటే అర్థం ఏమిటి అంటే, ఒంటరితనం అంటే అసలు ధ్యానం భగవంతుడు అర్థమయ్యాక ఈ గొడవ ఉండదు. ఒకటే మాట. ఒక్కసారి అండి, ఏ భగవంతుడైనా ఒక్కసారి చూస్తే, వాడు ఎవరన్నా కానీ, ఏ మతంలో దైవం అయినా సరే, ఒక్కసారి దర్శనం అయ్యాక ఇంకెవ్వరి మీద అనుమానం రాదు. ఏ దేవుడి మీద అనుమానం రాదు. అసలు దేవుడే కాదు, వాడి మీద వాడికి కూడా అనుమానం రాదు. వాడి మీద వాడికి రాదు, దేవుడి మీద అనుమానం రాదు, వాడికి దేవుడు కూడా తేడా తెలియదు. అది కదా దైవ దర్శనం అంటే. అదే ఒక్కటే గుర్తు, వాడు శాంతిగా ఉంటాడు. దైవ దర్శనం అయ్యాకనే శాంతి వస్తుంది, లేదా అశాంతి. ఎందుకు భయమే అట్టు చేయించేది అంటారు. అందాకెందుకు, ఇప్పుడు మనకి నందిగామ, కోదాడు, జగ్గేపేట పరిచయం. మనకి కాస్త మన బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి, వీడేం చేస్తాడు, ఇంట్లో బంధువులు వీడికి కాస్త సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. నందిగామ వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, వాడికి తెలియని వాళ్ళు ఉన్నా, ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నట్టే భయం, చాలా భయంగా ఉంటుంది. అయినా ఒక మాట చెప్పనా, మనం ఏ ఊరో వెళ్తాం, ఏ ఊరో వెళ్ళి బస్ స్టాండ్లో దిగంగానే, కొత్త ఊరు, ఢిల్లీనో బాంబేనో ఎక్కడికో వెళ్ళాం, లక్షల మంది ఉన్నారు ఆ బస్ స్టాండ్లో, అయినా భయపడుతున్నాం. ఇప్పుడు ఒంటరితనం అంటే ఏమిటి చెప్పండి. ఒకడుంటాడు రాత్రిపూట జగ్గేపేటలోనో ఎక్కడో బయలుదేరి 1 గంటకు బయలుదేరి ఒక్కడే వస్తుంటాడు. మరి వాడి భయం ఏది? భయంగా ఈ మనసుకు సంబంధించింది. అంటే ఒంటరితనం కూడా ఆలోచన చేత ఒంటరితనం వచ్చింది కాబట్టి వాడు ఒంటరి వాడే. ఇప్పుడు ఎవరన్నా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాడు ఇంతమంది ఉంటే భయం ఎందుకురా అంటాం. ఇప్పుడు వాడి ఆలోచనలో వాడు ఒంటరి వాడు అనుకున్నాడు కాబట్టి వాడు ఒంటరివాడు. ఇంత జనం లేరా? అది భగవాన్ చెబుతున్నారు. ఏకాంతం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనసు చెదిరింది అంటున్నాడు. ఇప్పుడు మనసు చెదిరింది కాబట్టి అట్లా ఉందంటున్నాడు. భగవాన్ చెబుతున్నారు, మనసును దాని పాటికి దాన్ని ఎందుకు వదిలావు? ఏకాంతం అంటే మనసును నిశ్చలంగా ఉంచటం. అది ఏకాంతం అంటే అర్థం ఏంటి? ఒంటరిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే మనసును ఒకదాని మీద పెట్టడం ఏంటి. అందరి భయం పోయేది ఎప్పుడు చెప్పండి? అన్ని భయాలు, అందరి భయం పోయేది ఒకటే ఒకసారి. ఎప్పుడు? నిద్ర. చిన్నపిల్లలు కూడా అప్పటిదాకా భయం భయం అంటారు. నిద్రపోయాక వాడిని తీసుకెళ్ళి ఆ గదిలో పడేస్తారు క్లోజ్గా. మళ్ళీ లేచేంతవరకు వాడు భయం లేదు. ఎంత భయస్తుడైనా, దొంగల భయం కానీ, దయ్యాల భయం కానీ, తల్లి భయం కానీ, తండ్రి భయం కానీ, ఏ భయం లేదు వాడికి. నిద్ర పట్టేంతవరకే. చివరికి జబ్బు భయం కూడా నిద్ర పట్టేంతవరకే. అంటే అర్థం ఏంటి? నిద్ర అంటే ఏం చెప్పుకున్నాం మనం? నిద్ర అంటే ఆలోచన ఆగిపోవటమే నిద్ర అండి. నిద్ర అంటే వేరే ఏం లేదు, ఈ ఆలోచన ఆగిపోతుంది. మనకి ఇప్పుడు నిద్రకి తేడా ఏమిటి? ఇప్పుడేమో అనేక ఆలోచనలు ఉన్నాయి, నిద్రలో ఈ ఆలోచన లేదు. దానికి నిద్ర, ఆలోచన ఆగితే నిద్ర అని ఇంకో పేరు, అంతేగాని నిద్ర అనే ఒక లక్షణం లేదు. నిద్ర కూడా ఎవరిది? మందే. ఇప్పుడు ఆలోచనలు ఎవరివి? ఇప్పుడు మనం ఉన్నాం, అప్పుడు ఉన్నాం. ఇప్పుడేమో ఆలోచనలు ఉన్నాయి, అప్పుడేమో ఆలోచన లేదు. ఇంతే తేడా. కాబట్టి ఆలోచన లేకపోతే నిద్రతో సమానం. అప్పుడు ఆలోచనలు ఆగిన తర్వాత జబ్బు కూడా చూడండి. జబ్బు ఎవరికి? శరీరానికే, మనసుకే? జబ్బు మనసుకే. మనసులో వచ్చాక శరీరానికి తెలుస్తుంది. అందుకని చూడండి, ఎంత పెద్ద జబ్బు, క్యాన్సర్ నిప్పేవాడు కూడా నిద్రపోయిన గంట సేపు కుయ్యండు కయ్యండు. మరి జబ్బు శరీరానికి అయితే మరి నొప్పి ఉండాలి కదా, మరి నొప్పి తెలియాలి కదా. ఆ మనసు ఎప్పుడైతే మర్చిపోయిందో శరీరం జబ్బే లేదు అసలు. ఇది అవునా కాదా చెప్పండి మీరు. మీకు మనకు ఎన్నోసార్లు ఏదో చిన్న చిన్న తలనొప్పులు, కాళ్ళ నొప్పులు అవి ఇవి వస్తాయి కదా. మరి నిద్రపోయాక ఏమన్నా జబ్బు తెలుస్తుంది? మన ఇళ్లలో మనం పెద్దవాళ్ళని చూస్తాంగా, నిద్రపోయినంతసేపు హాయిగా ఉంటారు, నిద్ర లేవగానే చికాకు చికాకు. పిచ్చివాడు కూడా నిద్ర లేచినంతసేపు పిచ్చివాడు, నిద్రపోయాక మంచివాడే. ఇప్పుడు నిద్రపోయాక వాడు మంచివాడు, ఎవరితో ఇబ్బంది లేదు. అందుకని మొత్తం ఇంజక్షన్ ఇస్తారు, వాడు పడు ఉంటాడు, ఇక వాడితో గొడవ లేదు. లేచాయంటే ప్రమాదం, రాయ వేస్తాడో రప్ప వేస్తాడు. అట్లానే ఇప్పుడు జబ్బు ఎవరికి? శరీరానికి ఉండదు. ఈ శరీరానికి జడమైంది. అంటే ఏమండి చేయి బెణికింది ఇరిగింది జబ్బు కాదంటారా అంటారు. అది కూడా తెలియదు మనసు లేకపోతే. ఈ శరీరమే ఒక జ్ఞాపకం. ఇప్పుడు మీ జేబులో పర్సు ఉందనుకోండి, ఎప్పుడు గుర్తు వస్తుంది? అవసరమైనప్పుడు చేయి వెళ్తుంది. పెన్ను పట్టుకున్నప్పుడు పెన్ను జ్ఞాపకం వస్తుంది. కళ్ళజోడు అవసరమైనప్పుడు కళ్ళజోడు జ్ఞాపకం వస్తుంది. అట్లానే మనకి రాత్రిపూట శరీరాన్ని మర్చిపోయిన మనసు మళ్ళీ పొద్దునే జ్ఞాపకం తెచ్చుకుంటాం. తెచ్చుకోకపోతే ఈ శరీరం ఏమి ప్రమాదం కాదు. అసలు శరీరం కూడా లేనట్టే. అసలు మనం శరీరంలో లేనట్టే, అర్థం చేసుకో. కాబట్టి మనకి ఎట్లా ఉంటుందంటే అలవాటు చేత ఇలా తయారయ్యాం. మనకి శరీరం కూడా ఒక జ్ఞాపకం. ఇది నిజమా అంటే మీకే తెలుస్తుంది. ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది శరీరం జ్ఞాపకమా కాదా అన్నది. మనం ఆలోచిస్తే తెలుస్తుంది.
ఇప్పుడు నేను కూర్చున్నానని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు శరీరం ఏమైంది? చిన్న జ్ఞాపకం ఉంటుంది, ఇది పెద్దది అవుతుంది. అదే 10 మంది ఆడవాళ్ళ మధ్య పోవాలంటే జ్ఞాపకం వస్తుంది, సిగ్గు వస్తుంది, భయం వస్తుంది, కంగారు వస్తుంది. చాలామంది ఏం చెబుతారు చూడండి, భయం అన్నదానికి నిజంగా భయం ఉంటుందా? చాలామంది తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తారు, మా పిల్లలు ఇంట్లో బాగా చదువుతున్నారండి, స్కూల్లో చదవట్లేదు, టీచర్ లోపమో తెలియదు, పిల్లాడి లోపమో తెలియదు, మా లోపమో తెలియదు అంట. ఎవరి లోపం కాదు, అటెన్షన్ ఎక్కువ పెట్టడం వల్ల లోపం. అది ఇంట్లో అప్పచెప్పిన వాడు అక్కడ మర్చిపోవటం ఏంటి? జ్ఞాపకం పెట్టుకోవాలనుకోవటమే మర్చిపోవాలనుకోవటమే జ్ఞాపకం పెట్టుకోవటం. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవటమే జ్ఞాపకం పెట్టుకోవటమే మర్చిపోవటం. ఇవి బాగా పెట్టుకోవాలని పోతారు, అదే మర్చిపోయి వస్తారు. అసలు మామూలుగా పోతారు, అన్నీ జ్ఞాపకం వస్తాయి. అంటే ఫ్రీ మైండ్ ఉండాలి. జ్ఞాపకం ఒక్కర్లేదు దీనికి. ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకొని గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం చెప్పండి, సహజ ప్రక్రియ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఆకలి అవుతుంది అనుకోండి, 1000 మంది ఉన్నా తెలుస్తుందా తెలియదా? అమ్మో ఇంతమంది జనం ఉన్నా నాకు ఆకలి ఎట్లా తెలుస్తుంది అంటారు ఎవరన్నా? నాకు ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఉంటే ఆకలి తెలుస్తుందని ఎవరైనా అంటారా? శరీరంలో భాగం అది. ఆకలి, సంతోషం ఉందనుకోండి, ఎబ్బే ఇంతమంది ఉంటే నాకు నవ్వు రాదంటారా ఎవరన్నా? నవ్వుతారు, చిన్నగా నవ్వుతారు, పెద్దగా నవ్వుతారు. నిద్ర బాగా 2 రోజులు వాడిని లేపి కూర్చోబెడితే 3వ రోజు ఇంతమంది ఉంటే నాకు నిద్ర పట్టదంటారా ఎవరన్నా? నిద్ర వచ్చేస్తుంది. అయ్యో నేను ఒంటరిగా నిద్రపోనండి, నాకు కనీసం చుట్టూ 20 మందో 30 మందో ఉండాలి, ఓ పార్టీ అంతా నాతో ఉండాలంటారా ఎవడన్నా? సహజ వస్తువుకి ఎవరితో గుర్తుపెట్టుకోండి, ఏ క్లాసులు అక్కర్లేదు, ఏ ట్యూషన్లు అక్కర్లేదు, సహజ వస్తువు అది. ధ్యానం కూడా మన లోపల ధ్యానం సహజ వస్తువు. దానికి ఒకళ్ళున్నా ఒకటే, 1000 మంది ఉన్నా ఒకటే. నువ్వు చెయ్యాలి. కానీ నీ ఆకలి ఎట్లా తెలుస్తుందో, నీ లోపల పరమాత్మ నీకు తెలుస్తున్నప్పుడు నీకు ఎంతమంది ఉంటే ఏమిటి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ లోపల లక్షణం సిగ్గు ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. పెళ్ళికి పోయారు, ఆకలి అవుతుంటుంది, తొందరగా సత్యనారాయణ అవుతాం, లాగుతారు, సాయంత్రం 5 వరకు కథలు పెట్టి సాయంత్రం 5 వీడికి ఆకలి అవుతూనే అడిగితే ఏమైనా అనుకుంటారేమంటారు, కానీ వీడికి ఆకలి లేదనే తెలియట్లేదనే ఏమైనా అనుకుంటారేమో అనుకోవచ్చేమో, కానీ ఇదైతే తెలుస్తూనే ఉంటుంది. చూడండి, వాళ్ళు వచ్చి అడుగుతారు మధ్యలో పోయినప్పుడు, మీకు ఆకలి ఏమైనా అవుతుందా అని మొహమాట. వీళ్ళు కూడా మొహమాట, కాదు అవుతాను ఏం పర్లేదు రోజంతా తింటా ఉంటారు. ఏదైనా ఒక వ్రతం చేసుకునేటప్పుడు ఆ ఇద్దరు తినకుండా ఉండాలి, చేసేవాళ్ళు తినకుండా, మిగిలిన వాళ్ళు తినొచ్చు, ఏం పర్లేదు, ఏ పనైనా తప్పులేదు. గురువుగారు ఎంతే చేస్తారు. వాళ్ళ ఆకలికి వాళ్ళని ఆపటం ఉంటుంది. మన చంటి పిల్లలు ఉంటారు, మన పూజతో పాటు అందరూ ఉండాలి. వీడికి ఎట్లాగా ఉండదు, వాడు నిన్న మొన్న ఇవాటిది కూడా నిన్ననే తింటాడు. వాడు ఎక్కడో కొట్టుకొని వస్తాడు, వీడికోసం సాయంత్రం దాకా అవుతారా? గురుగారు శివరాత్రి అప్పుడు కూడా అట్లనే చేస్తారు. కళ్యాణమే భోజనం అంటారు. అంటే అర్థం ఏంటి? అదేంటండి గురువు అయితే అట్లా చెప్పొచ్చో తప్పు కదా అంటారు. మన ధ్యాస దీని మీద పోకూడదు. ఎట్లన్నా సరే, ఇప్పుడు పిల్లవాడు పరీక్షల టైము, వాడు ఏమడిగాడంటే నాకు ఎట్టైనా కొత్త చొక్కా కొనిపెట్టు, నేను చదువుకుంటా అంటాడు అనుకోండి. తల్లిదండ్రులు ఆలోచిస్తే చొక్కా గురించి కాదు, వీడికి ఇది ధ్యాస పడితే అసలు చదవడం చెప్పి, సరే ఇది కొనిస్తే ముందు ధ్యాస తగ్గుతుంది, చదువు మీద పడతాడని కదా కొనిస్తారు. వీళ్ళ ధ్యాస ఏమిటి? వాడికి ధ్యాస అటు పోకుండా చేయటానికి. గురువు నిజమైన గురువు అయితే అట్టనే ఆలోచిస్తాడు. వీడి మనసు ఎలా ఉందో చూసి, గురువు లక్షణం. అందరి మనసు ఒకలా ఉండదు, అందరికి ఒకటే మందు పనికిరాదు. శృంగేరి స్వామి చెప్పినట్టు, మామూలు దాహమైన వాడికి చెంబు నీళ్ళు ఇవ్వచ్చు, బాగా జ్వరం మీద మంచినీళ్ళు ఇస్తే వాడికి ప్రమాదం అవుతుంది, అందుకని వాడికి ఇవ్వరు. అందుకని గురువు లక్షణం ఏమిటంటే, వాడి మనసు చూసి వాడికి మంత్రం చెప్పాలి. వాడి మనసు చూసి వాడికి ఏది యోగ్యమవుతుందో వాడి మనసే అడుగుతుంది. ఇంకో తమాషా చెప్పనా, గురువు ఎప్పుడు అడిగి ఇవ్వడు. గురువు లక్షణం అయితే అడిగి ఇవ్వటానికి లేదు అసలు. మనసు ఎప్పుడైతే అడుగుతుందో వాడు ఎట్లా అడుగుతున్నాడో చూసిస్తారు. అంటే ఏమిటి? ఉత్సుకత అనేది ఒకటి ఉంటుంది మనసులో. ఉత్సుకత కాకుండా నిజంగా కోరిక, తీవ్రమైన తపన ఉంటుంది. ఈ రెండు చూస్తాయి. పిల్లాడు ఏం చేస్తాడు, పక్క వాళ్ళు ఏదో అన్నం తింటున్నారని అప్పుడే దీన్ని వెళ్తాడు. వెళ్ళి ఈ పిల్లాడు వచ్చి పక్కన అన్నయ్యలు ఎవరో తింటుంటే నాకు అంటాడు. పెట్టదు అమ్మ వాళ్ళకి. తెలిపెడుతుందా వాడికి? అట్లానే పక్కన పిల్లలు ఏదో చేస్తారని వీడు కూడా నాకు కావాలంటాడు. ఉత్సుకతది అంతే. మనం అక్కడికి పోయినప్పుడు ఇదేముందో అని తెలుసుకుందాం అని పోతాం. షాపులోకి వెళ్తాం. షాపులోకి వెళ్ళి ఇది ఎప్పుడు వచ్చిందండి, ఇది ఎంత అవుతుందంటారు, ఇది ఎట్లా పని చేస్తుందంటారు, నువ్వు కొంటావా ఫస్ట్ అంటాడు. ఈ కొనే బేరం కాయలే అని వాడు సైగ చేస్తాడు. వాడు చస్తే చెప్పడు. ఇక వాడికి ఉత్సుకుతే. నిజంగా కొనేవాడు అట్లా ఉండడు. కొనేవాడికి చెబుతాడు, గంట సేపు చెబుతాడు, ఇది ఇట్లా పని చేస్తుందని, ఇట్లా కొనుక్కోండి.
చీరైనా అదేనా. మీకు ఈజీగానే తెలుస్తారు. కస్టమర్స్ రాగానే ఈ కొనే మొహం కాదులేని వాడితో అస్సలు మాట్లాడరు, ఏదో చూపెట్టంటారు. కొనేదానికి వాడు ఎంత బేరం వాడి చివరి జాకెట్ ముక్కుంటాడు వాడు. 10 గంటలు కంచిపట్టు చీర దగ్గర నుంచి బెనారస్ వరకు వెళ్ళిపోయి చివరికి వాడు కొనేది ఏంటంటే ఆర్డినరీ జాకెట్ ముక్క. ఎందుకు ఇదంతా తెలుసుకున్నావు అంటాడు. ఊరికినే అండి, ఏంటి ఖాళీగానే ఉన్నారు. వీడు గొడవ విడిది, వాడి గొడవ వాడు. కొనేవాడు అట్లా టైం వేస్ట్ చేయడు. కాబట్టి గురువు ఏం చేస్తాయంటే ఇది నిజంగా తప్పనా, వారి ఉత్సాహం మంత్రం నిజంగా అడుగుతున్నాడా. చాలామంది చూడండి, వేల మంది చేరుతున్నారు, చేసిన వాడు ఎవరైనా ఉంటున్నారా. ఉత్సాహం ఏదో ఒకటి చూద్దాం వెరైటీగా, ఇంట్లో ఉండి ఏం చేస్తాం, పొద్దున గొడవే కదా అని ఈ 2 గంటలు చిన్నపిల్లలు ఇంట్లో అల్లరి చేస్తున్నా స్కూల్కి పంపుతున్నాడు. పల్లెటూళ్ళలో ఇంట్లో ఆడవాళ్ళే పంపుతారు, ఇంట్లో ఎందుకు పడుకోవడం, పోండి అక్కడ పోయి నేర్చుకొని రండి. ఏం లాభం దాని మళ్ళీ 5వ రోజుకు మానేస్తాడు. అదే మంచిది కాదన్నా డాక్టర్ అంటారు, మా ఆయన మీద చెబుతారు. ఉత్సాహం ఉంటుంది. అందుకని భగవాన్ ఏం చెబుతున్నారంటే ఒంటరితనం అంటే ఏం తెలిసింది ఇప్పుడు మనకి. ఏకాంతం అంటే మనసు ఆగటమే కానీ మనుషులు లేకపోవటం కాదు అంటున్నారు. అయితే భగవాన్ అడుగుతున్నాడు, నేనెవరిని విచారం చేస్తుండగా ఒక దశలో మనసుకు ప్రతికూలంగా నిలపమన్నారు. అట్లయితే అనుగ్రహం ప్రవేశింపగలదట. ప్రాతికూల్యం అనుకూల ఫలాలను ఎట్లిస్తుంది అంటే భగవాన్ అంటున్నారు, ఆత్మ ఎప్పుడు ఉంది, కొత్తగా పొందవలసింది కాదంటున్నారు. ఆత్మ ఎప్పుడు ఉంది, దాన్ని పొందవలసింది కాదంటున్నారు. భగవంతుడు కూడా ఎప్పుడు మనతో ఎట్లా ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. మన ఆకలి మనతో ఎట్లుందో, మన శ్వాస ఎప్పుడు మనతో ఎట్లా ఉందో, మన గుండె ఎట్లా ఉందో, గుండె ఎంత నిజమో భగవంతుడు కూడా అంతే నిజం. మన లోపల శక్తి, ఆ శక్తి లేకపోతే ఎలా ఉంటాం మనం. నేను మొన్నే చెప్పాను నేను మీకు ఉదాహరణ. భగవంతుడు అంటే ఎవరో కాదు. మనం ఎవరి దగ్గరకన్నా పోయినప్పుడు పొయ్యి ఎంతసేపు అయింది అంటున్నాం కదా. ఎవరు పోయిందని అడుగుతున్నాడు వీడు. పొయ్యి ఎంతసేపు అయిందని ఎవరిని అడుగుతున్నాడు. సచిన్ సేవం అక్కడే ఉంది కదా, పోయింది ఏమిటి, ఎవరు పోయింది ఏమిటి. ఎవరు ఇన్నాళ్ళు ఈ శరీరం నడిపాడో వాడే పోయాడు. కాబట్టి వాడు పోయి అర్ధగంట అయింది అంటాడు. వాడు కూడా వెతుకుతామేంటి, ఎక్కడికి పోయాడు, నేను పోయి వస్తా ఎట్లా కొట్టా, 108 అంకెలు ఒక అంకెకి 4 అంటాడు. ఎవరు చుట్టూ తిరిగినా ఆ పోయినవాడు ఎట్లొచ్చాడో తెలియట్లేదు. పోయినవాడు ఆ శరీరంలోకి ఎట్లొచ్చాడో తెలియట్లేదు. పోయినవాడు ఎట్లా పోయాడో తెలియదు. మన శరీర నిర్మాణం ఎలా ఉంటుందంటే ఒక చిన్న అణువంత చిన్న శక్తి, దాంట్లోంచి ఎముకలు, దాంట్లోంచి రక్తం, దాంట్లోంచి మాంసం అంతా పుట్టి ఇంత శరీరం కనపడుతుంది. ఒక చిన్న అణువు లాంటిది ఉంటుంది. ఆ అణువులోంచి ఇంత పెద్దది ఏర్పడుతుంది. ఇప్పుడు మైక్రో చిప్ అని వస్తుంది కదా కంప్యూటర్స్లో. ఇదివరకు ఒక పాట వినపడితే చాలా కష్టం, 10 పాటలు 5 పాటలు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంత చిన్న మైక్రో దాంట్లో 1000 పాటలు, 25,000 పాటలు చేసుకోవచ్చు. ఇంతే ఉంటుంది అందులో. మరి ఏమిటి ఆ కెపాసిటీ ఏమిటి. ఇదే సృష్టి. ఇది అర్థమైతే సైన్స్ ఎక్కడ ఆగిపోతుంది అంటే, అక్కడ దాకా వెళ్ళాక అక్కడ అర్థం కాదు. సైన్స్కి ఆధ్యాత్మిక తేడా ఏమిటి. సైన్స్ ఏం చేస్తాడు, సైంటిస్ట్ ఏం చేస్తాడు, బయట శక్తిని వెతుకుతుంటాడు. ఈ సృష్టి అంతా ఉన్న శక్తిని వెతుకుతుంటాడు. ఇంకేం చేయించాలి. యోగి ఏం చేస్తాడు, అంతటా ఉన్నది ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇక్కడ చూస్తానంటాడు, అయిపోతాడు. ఇంతే తేడా. కాబట్టి భగవాన్ ఏమంటున్నారు, ఆత్మ ఎప్పుడూ ఉండనే ఉంది. ఎవరన్నా అడుగుతారా, ఏమండి మా అబ్బాయి కాస్త నవ్వు నేర్పండి స్కూల్కి అంతా రోజు అంటారా ఎవరన్నా. ఒకసారి నవ్వు ఎట్లుంటుందో నేర్పండి, కాస్త ఏడుపు నేర్పుతారంటారా. ఏమండి నవ్వు రావాలంటే ఎంత చదివితే బాగా నవ్వు వస్తుంది అంటారా ఎవరన్నా. ఎందుకు, సహజం. నవ్వు రావాలంటే అర్థం ఏం కావాలి, జోక్ అర్థమైతే చాలు. విషయం అర్థమైతే ఏమొస్తుంది, నవ్వు బయటికి వ్యక్తం అవుతుంది. మన లోపల ఉండే సంతోషం బయటికి వ్యక్తం. ఏమంటే దానికి చదువు కావాలంటే కుక్కకి అంత చాక్లెట్ వేయంగానే మొహం, దాని కళ్ళు చూడండి. కుక్క ఒక్కొక్కప్పుడు ఒక్కోలా పెడుతుంది. కోపం వస్తే దాని లక్షణం వేరు, భయం వస్తే దాని లక్షణం వేరు. కోపం వచ్చినప్పుడు తోక చెవులు వెనక్కి లేపుతుంది, తోక పైకి లేపుతుంది. భయం వేసినప్పుడు చెవులు ముందుకు వాళ్తాయి, తోక కిందకు వాలుస్తుంది. సంతోషించినప్పుడు దాని కళ్ళలోనే సంతోషం కనపడుతుంది. కుక్కకి దానికి ఎవరు నేర్పారండి, చాక్లెట్ ఇవ్వగానే సంతోషపడాలి. మనకంటే వేదాంతం నేర్పుతుంది. మీరంతా ఎవరన్నా ఏదైనా వస్తువు ఇవ్వగానే నవ్వు మోహం పెట్టండి, ఒట్టి తీసుకోకండి, ఇచ్చేటప్పుడు ఏడు మోహం పెట్టండి, ఒకవేళ మీకు నచ్చకపోయినా నవ్వుతూనే తీసుకొని మనకి చెబుతాం. మరి కుక్కకి ఎవరు నేర్పారు, ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు కుక్కకి. సహజ లక్షణం అది. భగవంతుడు మన సంతోషం ఎంత సహజంగా మన లోపల ఉందో, భగవంతుడు కూడా అంత సహజంగా మన లోపల ఉన్నాడు. ఈ నవ్వు ఎప్పుడు వస్తుంది మనకి, నవ్వు ఎప్పుడు వస్తుంది, విషయం అర్థమైతే నవ్వు వస్తుంది. విషయం అర్థం కాకపోతే ఎంత జోకు వేసినా నవ్వు రాదు. అట్లా నేను మీకు భగవంతుడి గురించి అర్థమైన మరుక్షణం లోపల ఆయన నవ్వు వచ్చినట్టుగా వ్యక్తం అవుతాడు. మీకు నవ్వు వచ్చినట్టు మీకు తెలుస్తుందో తెలియదా. మీరు ఎక్కడికో వెళ్ళారు,
ఏదో జోక్ వేసినట్టు మీకు ఆయనకు ఏదో నెత్తిగా మాట్లాడాడు. పెద్ద ఆఫీసరు ఆయన, చాలా పెద్ద ఆఫీసరు, మీకు పని చేసి పెట్టాలి. నెత్తిగా మాట్లాడుతాను నన్ను అంటాడు. మీకు లోపల నవ్వు వస్తూనే ఉంటుంది, చిన్నగా ఆపుకుంటారు. ఏం అసహ్యంగా ఉండదు అసలు, కష్టం మళ్ళీ ఇవ్వకపోతే లేనిపోయింది, వీడితో ఎందుకు గొడవ అని. నవ్వు వచ్చినా ఏం చేసుకుంటాం? మీ నవ్వు మీకు లోపల తెలుస్తుంటుంది, బయటికి రానివ్వరు. అట్లానే మీకు విషయం భగవంతుడి గురించి అర్థం అవగానే ఇక్కడ కనపడుతుంటాడు, ప్రతి క్షణం ఉంటాడు. ఇక దానికి లోపల ఉన్న వస్తువుని మీకు 1000 మంది ఉంటే, 1,00,000 మంది ఉంటే, 10,000 మంది ఉంటే ఒంటరిగా ఉంటే అర్థమైంది. మీ లోపల సహజమైన వస్తువుకి అది ధ్యానం అని పేరు. ఇంతమంది ఉన్నారు, 1,00,000 మందిలో నాకు నవ్వు ఎలా వస్తుంది అంటే అర్థం అవగానే నవ్వు వాడికి తెలియకుండానే వచ్చేస్తుంది. 1,00,000 మంది కాదు, 10 లక్షల మంది ఉండనివ్వండి. కాదు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి ఇంకో తమాషా ఉంది. పోతూ ఉండగానే వాడికి ఏదో గుర్తొచ్చింది. వాడు చాలామంది మీరు చూస్తుండండి, నవ్వుకుంటూ వెళ్తుంటారు. సైకిల్ మీద భార్య తిట్టిందో ఏదో గుర్తొస్తుందో మరి ఏమిటో, నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. మీకు నవ్వు ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను ఈ మాట అనగానే? అందరి అనుభవం కాబట్టి. ఎప్పుడో రోజు పడుతూనే ఉంటాయి, అందుకే అందరూ ప్రాక్టికల్గా ఉంటే నవ్వుతారు, ప్రాక్టికల్గా లేకపోతే నవ్వరు. వ్యక్తం అయ్యేటప్పుడు ఇప్పుడు నది ఏమైంది? ఇప్పుడు బుడగ్గా వ్యక్తమైంది. మనసు కూడా ఆత్మ మనసుగా వ్యక్తమైంది, మళ్ళీ కలుస్తుంది. ఇదే పని. ఆత్మభావన ఉండగానే దేహాత్మభావన మన దేహంలో ఉంటుంది. ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు ఏమిటి అంటే మనకి ఆత్మభావం. ఈ ఆత్మభావన కలిగిన తర్వాత ఇది ఉండగానే అది ఉంది, అది తెలిసాక ఇది వదిలిపోతాం అంతే. ముందు మెట్టు గురించి ఆలోచించండి, మీరు నిలబెట్టే మెట్టు గురించి ఆలోచించండి. ఎప్పుడు పోతుంది? తీరా కదా. అదే అనుమానాన్ని ఎప్పుడు వదిలిపెడతారు మీరు? అనుమానాన్ని మీరు వదిలిపెట్టలేదు. అనుమానం నివారణ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అనుమానం తీరిపోతుంది, ఆటోమేటిక్ తీరిపోతుంది. ఈ మెట్టు మీద దాటితే కానీ ఇది ఎక్కలేదు. ఇక్కడ ఈ వ్యవస్థలో ఈ మెట్టు ఎక్కాలి, ఇది తీసాక ఈ మెట్టు ఎక్కాలి. అక్కడ ఎట్లా కాదు, ఈ మెట్టు మీద ఉండగానే రెండో మెట్లు ఎక్కొచ్చు. చిత్రంగా ఒకేసారి 2 మెట్ల మీద ఉండొచ్చు. రెండో మెట్టు కూడా వదిలిపెట్టడం, అక్కడ ఉండే వదిలిపెట్టవచ్చు. చిత్రం ఎందుకు? ఫస్ట్ మెట్టు మీద ఉండే రెండో మెట్లోకి వెళ్ళొచ్చు, రెండో మెట్లో ఉండి ఫస్ట్ మెట్టును వదిలిపెట్టవచ్చు. 2 ఎంత? ఇది ప్రశ్న. ఇది ఒక మెట్టు. 2 × 4 ఇది సమాధానం. 2 × 2 ఉంది ప్రశ్నలో. 2 × 2 4 సమాధానం. నీవు ఉన్నాయా లేవా? 2 సమాధానం ఉన్నాయి. కానీ ఇప్పుడు సమాధానం తెలిసాక ప్రశ్న పోయింది, కానీ ఉంది. 2 ప్రశ్నలు డజన్ బాధ. ఒక్క 2 మెట్లు అక్కడ అనమాట. యూ డోంట్ కేర్ ఫర్ నీరు అనేది లేకపోతే ఎట్లా అన్న ఒకేసారి ఎట్లా సాధ్యమవుతుంది? ప్రశ్న ఆన్సరు మరి సాధ్యమే. ప్రశ్న సమాధానంతో కూడిందంటే 2 మెట్లా కాదా చెప్పండి. ఇక్కడ ఈ మెట్టు మీద ఉంటే ఈ మెట్టు అంటాం, 2 మెట్టు అంటే అంటాం, కానీ అక్కడ 2 ఉన్నాయి. సమాధానంతో ఉన్న ప్రశ్న 2 మెట్లు కలిసి ఒక చోట ఉన్నట్టే. సమాధానంతో కూడిన ప్రశ్న. రాజధాని ఏది తెలియని వాడికి తెలియదు. మొట్టమొదటి మెట్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు తెలిసింది. ఇప్పుడు 2వ మెట్టుకు వచ్చేసాడు వాడు, కానీ మొదటి మెట్టు మీదనే ఉన్నాడు. ప్రశ్న క్వశ్చన్ ఇది మర్చిపోరుగా. ఇక రాజధాని హైదరాబాద్, హైదరాబాద్ అనగానే దేనికని పోతుంది, అక్కడ వదిలిపట్టడం లేదు. సమాధానం మొదటి మెట్టు మీద ఉండగానే సంపాదించుకున్నాం కాబట్టి 2వ మెట్టుకు చేరాం. 2వ మెట్టు వచ్చింది కాబట్టి మొదటి మెట్టు పోదు, అక్కడే ఉంది. కానీ 2వ మెట్టు మీద ఉన్నట్టే మీరు, అంటే 2 మెట్లు ఒకటి. అతని ప్రశ్న వచ్చింది, సమాధానం వచ్చింది. సమాధానం తెలియగానే ప్రశ్న పోతుందనే కానీ మీ హృదయం నుంచి పోతుందే. ఇప్పుడు 2 కలిసే ఉన్నాయి కదా. ప్రశ్న ఒక మెట్టు అండి, సమాధానం ఒక మెట్టు అనుకోండి. ఇప్పుడు ఈ మెట్టు మీద ఉన్నారు, ఈ మెట్టు మించి ఈ మెట్టుకు వచ్చాక కదా 2వ మెట్టు అంటున్నారు. ఇది వదిలిపెట్టంటే ఇప్పుడు వదిలిపెట్టారు కదా, పూర్తిగా వదిలిపెట్టారు. ఇది వదిలిపెట్టాక తెలిసింది, తెలియటం వదిలిపెట్టండి. అది వేరు, ప్రాక్టికల్స్. నేనే అది వదిలిపెడదాం. ఇప్పుడు ఈ మెట్టు మీద ఉన్నారు, ఈ మెట్టుకు వచ్చారు. ఇప్పుడు ఆ మెట్టులో ఉన్నారా, ఇవతలకు వచ్చారా మీరు? 2వ మెట్టు మీదకి వచ్చాను. ఫస్ట్ మెట్టు వదిలిపెట్టారు, అయిపోయింది. ఇక్కడ ఇట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది మీకు
బ్రెజిల్ రాజధాని ఇది చెప్పండి ఇప్పుడు నాకు. రియో. మీరు అయితే సమాధానం రెండో మాట. సమాధానం తెలిసింది కాబట్టి ప్రశ్న అదృశ్యం అయిపోయింది. ప్రశ్న తాలూకా బాధ అదృశ్యమైంది అంతే. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ ఈ మెట్టు స్థూలంగా మెట్టు అట్లా లేదు. రెండో మెట్టు వస్తే గానీ మొదటి మెట్టు పోయినట్టు. ఇక్కడ అట్లా కాదు. అది ఉంది, ఇది ఉంది. అది సమాధానం అదృశ్యం అవుతుంది. ఇందాక ఆన్సర్ కోసం చేసిన స్ట్రగుల్ పోయిందిగా. ఇప్పుడు స్ట్రగుల్ మాత్రమే పోయింది అంతే. ఇప్పుడు ప్రశ్న ఉంది, అంతే, సమాధానం కూడా ఉంది. కాబట్టి సమాధానం రెండో మెట్టు, ప్రశ్న మొదటి మెట్టు. మరి ప్రశ్న ఉండగా మరి సమాధానం కూడా రెండు మెయింటైన్ అయితేనే మెయింటైన్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు రెండు మెట్లు ఉంటుంది ఉండొచ్చు. యూ కెన్ బి దాంట్లో ఉంటూ ఈ పని ప్రపంచాన్ని చేయొచ్చు అంటే తావరాకు మీద నీటి పుట్లో ఉండటం అంటే ఇదే. దేహాత్మభావం. రెండో మెట్టు ఏమిటి? ఆత్మభావం. ఆత్మభావం ఉండగా దేహాత్మభావం కూడా ఉంచుకోవచ్చు. దేహాత్మభావం ఉండగా ఆత్మభావన కుదరదు. కానీ అంతే. సమాధానం అనే ఆత్మభావన వచ్చాక దేహాత్మభావన మెయింటైన్ అవుతుంది. కాబట్టి రెండో మెట్టు కూడా ఉంటుంది కలిసి. అది భగవాన్ చెప్పినట్టు గురువు గారు అట్లనే ఉంటారు. ఎక్కడ కొద్దిగా ఉంటుంది. 1% మన కోసం ఏం చేస్తారంటే టచ్ పడుతుంది. కాన్షియస్నెస్ యూనివర్సల్ గా ఉండి కొద్దిగా పెట్టుకొని ఉంటారు మన కోసం. ఎంత మైండ్ కావాలి? చిన్నపిల్లలకి అడిగే చిన్న బుడ్డి పిల్లలు ఎల్కేజీ స్టూడెంట్స్ అడిగే ప్రశ్నకి మీకు ఎంత మైండ్ కావాలి, ఎంత బుర్ర కావాలి. అంటే ఈ సృష్టికి వాళ్ళు ఉపయోగించేది 0.1% ఉపయోగిస్తారు మైండ్ మన కోసం. మన స్టేట్ తన కోసం అన్నది ఇతరుల కోసం అంటాడు. ఇతరులు అని వచ్చాక అనాల్సిందే. కాబట్టి నా ఉనికి నా కోసం కాదు, నీ కోసం. భగవంతుడు తనకు తాను అక్కర్లేదు, మన కోసం వ్యక్తమవుతున్నాడు అనే మాటకి ఆ మాట అన్నాడు. మరి ఇది రాద్దామండి, చక్కగా రాసి వాళ్ళకి ఇస్తే క్లారిటీ. దృశ్య ప్రపంచంలో కదులుతుంది, అప్పుడు మనసుగా మారుతుంది. ఈ దృశ్య ప్రపంచం నశించగానే అణుగుతుంది, ఆత్మగా మారుతుంది. కదిలిందా మనసు అయింది, అణిగిందా ఆత్మ అయింది. నదిలో నుంచి అది ఇట్లా బయటికి వ్యక్తం అయింది మనకు కనపడటం కోసం. నదిలో బుడగ మనకు కనపడడం కోసం వ్యక్తం అయింది, అది బుడగైంది. మన ఆత్మ ఇట్లా ఉంది, ఇట్లనే ఇప్పుడు ఇట్లనే ఉంది. మీరు నాకు కనపడుతున్నారు, నేను మీకు కనపడుతున్నాను. మీరు మీలో ఉన్న అది ఆత్మ నన్ను చూసే ప్రయత్నంలో మనసుగా మారింది. చూడటం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తం అవగానే అడిగి ఆత్మ కదిలిందే మనసు అయింది, కదలకపోతే ఆత్మ. ఇది ఒకటే వస్తువు. కదిలితే బుడగైంది, కరిగితే నది. కదిలితే బుడగైంది, కరిగితే నది. అంతే. చూస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు మీ బాబు గుర్తొచ్చారు. ఇప్పుడు ఇటు చూస్తున్నారు, లీల మాత్రంగా కనపడుతున్నారు. ఇప్పుడు అట్లా కాక తదేకంగా దాన్ని చూడాలని ప్రయత్నం చేస్తే మీ బాబు చూస్తారు. మీరేం ఆలోచిస్తున్నారో దాన్నే మీరు తదేకంగా చూడగలిగితే స్పృహ పోగొట్టుకొని తప్పక మీరు చూడదలుచుకొని చూస్తారు. అది 100%. అది బాబు కావచ్చు, బాంబు కావచ్చు, దేవుడు కావచ్చు, దయ్యం కావచ్చు. అంత స్పష్టంగా ప్రపంచాన్ని ఏవి స్పృహ లేకుండా మీకు కనపడుతున్న దాన్ని అట్లా దర్శించగలిగితే అది స్పష్టంగా కాసేపట్లో రూపు కొట్టుకొని సుస్పష్టంగా దాని ఉనికి మీకు అర్థమైంది. అది భగవద్ దర్శనం అంటే నాకు అర్థమైన విషయం. మీకు అంత తదేక దృష్టి. మీకు ఇప్పుడు అది ఎట్లా అంటే చెబుతాను. ఇప్పుడు మీరున్నారు, మీ మిస్సెస్ ఉన్నారా? నేను అంటున్నాగానే మీ మిస్సెస్ గుర్తొచ్చారా లేదా అంటే లీలగా ఉంది మొహం. అదే కల్లో అయితే కనపడుతుంది కదా. అయితే కల్లో మీకు నా భార్య నా కల్లో వచ్చిందని లేదు, అక్కడ కళ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు చూడదలుచుకుందని మీరు ఎరుకతో చూస్తారు, అది దర్శనం అని. అక్కడ ఎరుక లేక దర్శిస్తున్నారు. మీరు హైదరాబాద్ పోతారు, మద్రాసు పోతారు, ఢిల్లీ పోతారు, అన్నీ పోతారు కల్లో. కానీ నేను కలగంటున్నాను, ఇప్పుడు నేను చూస్తున్నాను ఢిల్లీనే లేదు. అదే యోగంలో ఏమిటంటే నేను ఇప్పుడు చూస్తున్నాను, ఎరుకుంటాను, నేను అనుభవాన్ని ఎరుకుంటాను. అదే స్పష్టంగా చూడొచ్చు. మీరు ఏం చూడదలుచుకున్నారో అది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు నన్ను ఎట్లా చూస్తున్నారో అంత స్పష్టంగా మీరు ఆ స్వామిని చూడవచ్చు.
అదే అంటే మైండ్ ఉంటే అది లేకపోతే అది కూడా లేదు. ఓ మీ అన్నారం గుర్తొచ్చింది. ఇప్పుడు మీకు లీలగా కనపడుతుంది ఆ ఇల్లు కానీ వాళ్ళు కానీ లీలగా కనపడుతున్నారు ఊహా చిత్రంలో. అదే రాత్రిపూట అయితే స్వప్నంలో అయితే స్పష్టంగా ఉంటుంది. అన్నవరం ఇల్లు స్పష్టంగా ఇప్పుడు చూస్తున్నట్టే అందులో ఉన్నట్టే కనపడుతుంది. కానీ మీకు తెలియదు ఇప్పుడు నేను కలగంటున్నాను చూస్తున్నాను నిజంగానే ఉంటుంది. అదే ధ్యానంలో మీరు చేస్తే ఏమవుతుందంటే కళ్ళలో ఎంత స్పష్టంగా అయితే చూస్తున్నారో అప్పుడు మీకు ఎరుక లేదు, ఇక్కడ ఎరుక మాత్రమే వస్తుంది, అంతే తేడా. అది దానికే దర్శనం అని పేరు. అర్థమైందండి? పడాలనే ప్రయత్నంలో మనసుగా మారింది. దీపం లాంటిది గుర్తు. బయట పడాలనే ప్రయత్నంలో దీపం పెంచాం. పెంచడం అంటే అర్థం ఏంటి? బయట ఇవన్నీ అనుభవించాలనే ప్రయత్నంలో మనసుగా ఉంది. దీపం ఉంది, పెంచితేనే వెలుతురు, లేకపోతే వెలుతురు లేదు, పడదు, ఇదంతా వెలుతురు రాదు. కాబట్టి మన ఆత్మ ఏం చేస్తుందంటే పొద్దుపూట ఇదంతా చూడాలనే ప్రయత్నంలో మనసుగా మారింది. రాత్రిపూట అన్ని వదిలిపెడుతుంది కాబట్టి ఆత్మగా మారింది. అంతే సింపుల్. మనసు అనేది లేదు, వెలుతురే దీపం, దీపమే వెలుతురు. దీపం లేక వెలుతురు లేదు, కాబట్టి ఆత్మ లేక మనసు లేదు. మనసు ఎట్లాంటిది అంటే వెలుతురు అనమాట, దీపం ఆత్మ వచ్చింది. ఉన్నదే సత్యం. కాబట్టి నిద్రలో ఏదైతే ఉందో నిరంతరం ఉందో అది సత్యం. ఇది బాగా మీరు డిస్కస్ చేసుకోవాలి. బాగా సహజ స్థితి. రుచి ఎందుకు అన్నది కూడా ఇక్కడ వర్తించట్లా. తింటున్నాం ఆత్మశాంతి కలుగ్గా కంటున్నాం. కలపతి నువ్వు ఎట్లా అంటావు? రుచి గురించి ఆలోచించినట్టుగా ఉంటుంది. అద్భుతం. భగవాన్ తర్వాత ఇక అల్టిమేట్ ఇదే. అందుకనే సత్యసాయిబాబు గారు కూడా మధ్య నేనెవరో తెలుసుకోరా బాబు, నువ్వెవరో తెలుసుకోరా బాబు, ఎన్నాళ్ళు తిరుగుతారు ఇటు పుట్టుకొద్దు అంటున్నాను. ప్రతికి వాళ్ళు అక్కడికి వచ్చి అందుకనే అమ్మ ఏముంది, నేను ఏది నేను శుద్ధ మనసే నేను, అది నువ్వైనా నువ్వు. అప్పుడు నేనున్నానా అని ప్రశ్న లేదు, ఇప్పుడు వస్తుంది ప్రశ్న. అప్పుడు అడిగావేంటి? భగవాన్ నేనెవరు, నన్ను తెలుసుకోవాలని నిద్రలో అడిగావా? శుద్ధ మనసుకు ప్రశ్నే లేదు, శుద్ధ మనసుకి ప్రశ్నే లేదు. మంటకి రూపం లేదు, అగ్గిపుల్లలో మంట ఉంది, రూపం ఉందే, గీశాఖ వచ్చింది, అక్కర్లేదు. నీ కనపడటం కోసం రూపం కానీ లేదా అగ్ని ఉంది అందులో. కాబట్టి సహజమైన దానికి ఉనికి అక్కర్లేదు. మనసు అంటే అగ్గిపుల్ల ముందు ఆత్మ అయితే మంట మనసు అందులోదే వ్యక్తమైంది. వ్యక్తం కాకపోతే లేదా ఉంది. ఇట్లా 1,00,000 ఉదాహరణలు మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి అండి, మీరు కనుక ఎప్పుడైతే మీరు ఇట్లా మాట్లాడుతున్నారో మీలోంచి సత్యం ఆ స్పృహ కలుగుతుంది. సత్యం అనుభవిస్తున్నా ఉన్న స్థితి ఏదైతే అది భగవంతుడు. కాబట్టి ప్రారంభమే భగవంతుడు, ఇంకెక్కడో లేడు. నీ కష్టాన్ని సుఖాన్ని ఇవ్వటం కూడా లేడు. ఎట్లా ఉన్నాడు? కష్ట రూపంలో ఉన్న ఫీలింగ్ భగవంతుడే, సుఖ రూపంలో ఉన్న ఫీలింగ్ కూడా. అందుకనే ప్రారంభమే భగవంతుడు. చాలా మంది ప్రారంభం అనుకుంటే కష్టం అనుకుంటారు. కష్టం కాదు, అనుభవమే ప్రారంభం. మనం రాద్దామండి వచ్చాక వెళ్ళి వీర్యకణంలో జీవం వెళ్ళి ఇప్పుడు జన్మ ఇస్తుంది. ఆ జీవం నీలో ఉంది. ఇప్పుడు నువ్వు అనేక జీవాలు నీ జీవంలో ఉన్నాయి. అందుకే నువ్వు నీ సృష్టిని చూస్తూ వీర్యకణం కడుపులో బిడ్డగా మారితే ఇప్పుడు ఆల్రెడీ బిడ్డ నీ కడుపులోనే ఉన్నాడు. అదేనమాట కాదా? కాబట్టి సృష్టి నీళ్ళు అనుకోకూడదుగా మనం. దాంట్లో ఏముందో చూడాలంటే ఇత్తు చూస్తానని, నాకు ఇత్తు కావాలి చెట్టు కావాలంటే రాదు. నాకు దేహం కావాలి, నాకు ఈ అనుభవాలు కావాలంటే అది కాదు. ఇది మరణించడానికి సిద్ధమైతే ఈ ఇత్తు, అప్పుడు అది ఆ లోపల ఫలం తెలుస్తుంది. ఇది ఉండగా అది ఎట్లా అంటే అది ఎట్లా సాధ్యం కాదు. ఇది వదిలిపెట్టాలి. ఇది ఇత్తు అంటే దేహభ్రాంతి. దేహభ్రాంతి వదిలితే కానీ ఆత్మభ్రాంతి తెలియదు. దేహభ్రాంతి ఇత్తు అయితే ఆత్మభ్రాంతి అందులో చెట్టు. ఇప్పుడు మీరు చుట్టూ ఇత్తు ఒక్కసారి ఎట్లా చూడగలరు? మీ వల్ల కాదు, సంపాదన. చూడాలంటే మొలక చూడొచ్చు కావాలంటే. ఎప్పుడైనా చింతగింజల్ని ఈ పచ్చిగా ఉన్న దాన్ని చూస్తే చిన్న మొలక స్టేజ్లో అది చెట్టు కాదు కదా. కాబట్టి ఒకటి అదృశ్యం అయితేనే ఒకటి దర్శిస్తాం. అంకురం అది వస్తుందంటే ఇది నశిస్తుందనే నశించాలి కదా, పెట్టుకోవాలి. రెండింటి మీద మోహం కుదరదు. గురుగారు చెప్పారు ఒకసారి, దేహం చేస్తాం ఆత్మ వేరు కదా అనుకుంటే దేహం నరకానికి పోతుంది, ఆత్మ స్వర్గానికి పోతుంది అన్నారు. 2 మెట్ల మీద కాలు పెట్టినట్టు 2 మెట్ల మీద కాలు పెట్టినట్టు మూలక విత్తనం ఉంటుంది కొద్దిసేపు, అంతే. తర్వాత ఈ విత్తనం పోతుంది. వాడెవడో అన్నట్ట, మా పెద్ద మామ చెబుతుండేవాడు జోకు. అదేంటంటే ఆత్మ కలవాలనుకుంది, దేహానికి కడిపోయింది అన్నాడు. నువ్వు
ఈ ప్రపంచంలో ఏ వృత్తిలో జీవించినా సరే, ఏ పనన్నా చేయండి, మీరు వ్యాపారం చేయండి, హత్యలు చేయండి, కానీ నీ క్రియలో మనశుద్ధి ఉంటే, ఆ చేసే పనిలో మనశుద్ధి ఉంటే అది ఆధ్యాత్మిక జీవనమే అవుతుంది, ప్రత్యేకంగా లేదు అని చెప్పడం. తర్వాత అనుభవం గురించి రాశారు చూడండి. ఈ అనుభవం మొత్తం ఒట్టిగా అనుకుంటే మరి పూజలు ఎందుకు చేయాలి, దేవుని ఎందుకు తెలుసుకోవాలి, అవసరం లేదుగా. అంటే అతని మనసు సూక్ష్మం పరిశుద్ధం అవటం వల్ల తన ఇష్టదేవతను అంతటా పిపీలికాది బ్రహ్మ పర్యంతరం చూడగలుగుతాడు. అతనికి సమ్యక్ దృష్టి కలిగి తనకు దేవునికి ఇతరమునకు భేదం చూడలేడు. ఇటు కొంతకాలం జరిగాక మనసు దాటి దృక్కైన ఆత్మతో ఏకమైపోతాడు. ఏ ఆలోచన లేని స్థితి అది బ్రహ్మ ఉన్నప్పుడు స్థితి. ఆలోచన జగత్తు, ఆలోచన ఉన్నంతకాలం జగత్తు. మీరు బాగా గాఢ నిద్రలో నీ నిద్రపోతున్నాన స్పృహ కూడా లేదు. అప్పుడు శుద్ధ మనసు ఉంటుంది. ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకుంది, రాత్రిపూట రోజు నిద్రలో మీకు క్షేత్రంలో ఉండండి, రైల్లో ఉండండి, ప్రయాణం చేయండి, నేననేది లేదు. పోనీ లేకుండా పోయామా అంటే ఉన్నాం, లేచాక మనం చెబుతున్నాం అబ్బలే హాయిగా ఉంది. ఎవరు చెబుతున్నారు అంటే శుద్ధ మనసు ఉంది. అప్పుడు పొద్దురుపూట ఆలోచనలతో ఉంటుంది, రాత్రిపూట కళల్లో ఉంటుంది, గాఢ నిద్రలో ఏది లేదు, శుద్ధంగా ఉంది. ఈ శుద్ధ మనసు అనుభవం మనమే చెబుతున్నాం, నాకు బాగుంది హాయిగా, అప్పుడు ఏమీ లేదు, నేను కూడా లేదని కూడా చెబుతున్నాగా. ఇప్పుడు మీరేగా చెబుతున్నారు. నేను రాత్రి మీరున్నారా చెప్పండి, నిద్రలో లేదు ఏమో అంటే అట్లా లేచాక చెబుతున్నారుగా. పొద్దున చెప్పారు భగవాన్ విచార మార్గం అంటే అర్థం ఏంటంటే, మీరు కలజోడు పెట్టారు కనపడలేదు, ఆలోచన చేస్తారు ఎక్కడ పెట్టా, పొద్దున స్నానానికి వెళ్ళేటప్పుడు విచారం చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళొచ్చా, నాకు పెళ్ళయింది, ఇవంతా ఎవరి అనుభవం? అవునా? అట్లా ఉండండి. తర్వాత మీకు ఎప్పుడు కళ్ళు వస్తూనే ఉంటాయి, అది ఎవరి అనుభవం? తర్వాత గాఢ నిద్రలో చక్కగా నిద్రపోయాక లేచాక మీకు ఏమన్నా ఆ నిద్రలో ఏమైనా గుర్తులు ఉన్నాయా మీకు? ఎవరి అనుభవం? ఈ మూడు మీ అనుభవం. విచార మార్గం భగవాన్ చెప్పిన విచార మార్గం, అమ్మ చెప్పింది ఏమిటంటే, మీది ఈ మూడు అనుభవాలు ముందు పెట్టుకోండి మీ ముందే. మీ అనుభవం నా అనుభవం కాదు. నిన్న రాత్రి నిద్రపోయారు, నిద్ర పట్టిన ఆ 4 గంటలు మీరున్నట్టు మీకు తెలుసా? ఆలోచనలు ఉన్నాయా? దేవుడు ఉన్నాడా? ముక్తి ఉందా? ప్రపంచమే లేదు, మీరే లేరు, కానీ ఉన్నారు, లేచి అవుతున్నారు. నాకు ఆ టైంలో హాయిగా ఉంది అంటే శుద్ధ మనసు ఉంది. శుద్ధ మనసుకి భగవంతుడు కూడా లేడు. కలుషితమైన మనసుకే భగవంతుడు, ఆలోచన ఉన్న మనసుకే భగవంతుడు. మరి ఒకవేళ భగవంతుడు ఆలోచనకు ఉంటే రాత్రి గాఢ నిద్రలో కూడా ఉండాలి. ఏ అనుభవం అన్నా సత్యం అయితే దాని పొడిగింపు కొనసాగింపు ఉంటే నిద్రలో గాఢ నిద్రలో కూడా ఉండాలి. ఉండట్లేదు అంటే ఆలోచన ఉన్నంతసేపే ఉన్నాయి. కాబట్టి ఆలోచన లేకుండా నువ్వు ఏదైతే ఉన్నావో అదే పరబ్రహ్మ, అదే సత్యం. దీన్ని మీరు ఏం చేస్తారు అంటే, నిద్రలో మిమ్మల్ని మీరు ఎట్లాగో తెలుసుకోలేదు కాబట్టి ఈ 3 అనుభవాలు మీవే, జాగృతం, స్వప్నం, సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఈ 3 అనుభవాలు మీవే కాబట్టి మీ ముందు పెట్టుకొని ఆలోచించండి, అప్పుడు ఎట్లున్నాను, స్వప్నంలో ఎట్లున్నాను, గాఢ నిద్రలో కూడా ఉన్నట్టు నాకు తెలుస్తుంది. ఇప్పుడే నిద్రలో తెలియదు, మన సామాన్యులం కాబట్టి. ఇప్పుడు చూసుకుందాం, మరి అప్పుడు నాకేం లేదు కదా, ఇప్పుడు కదా. కాబట్టి ఈ కనపడేదంతా అసత్యమే. ఇప్పుడు బ్రహ్మసత్యం, జగన్మిథ్య. జగన్మిథ్య బ్రహ్మసత్యం అంటే అది. ఇంకపోతే ఇప్పుడు మీకు 60 + 60 ఏళ్ళ జీవితం ఉంది. ఈ 60 ఏళ్ల జీవితంలో మీ అనుభవం చిన్నప్పుడు ఇట్లా లేదు, చిన్నప్పుడు మీ రూపం ఇట్లా లేదు, చిన్నప్పుడు బట్టలు కాదు, పెద్దయ్యాక ఇట్లా లేరు, రోజుకో రకమైన పిల్లలు, పెద్దలు, పెళ్ళిళ్ళు, మంచి చెడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీ 60 ఏళ్ల జీవితంలో రోజు రోజుకి మార్పు ఉంది. కానీ 60 ఏళ్ల నిద్ర అనుభవం ఒకలానే ఉంది, ఏది లేదు, ప్రపంచమే. నిద్రపోతున్నారు రాత్రిపూట, ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి? ఎప్పుడు చెబుతున్నారు మీరు? లేచాకనే చెప్పాలి. కాబట్టి ఏమంటున్నారంటే భగవాను, ఈ ఎరుకలో ఉన్నప్పుడు, అంటే జాగృతం అంటే ఎరుక, మనం తెలిసే స్థితిలోనే వీటిని విచారం చేసుకోండి. కాబట్టి శుద్ధమైన మనస్సు ఎట్లా ఉంటుంది అంటే, దానికి ఏది లేదు, పరమాత్మ లేడు, ఆత్మ కూడా లేదు, ఆత్మ అనే మాట కూడా ఉట్టిది. అప్పుడు మీరు ఆత్మగానే ఉన్నారు. ఆ గాఢ నిద్ర రోజు ఆత్మదర్శనం అయితేనే ఉందంటే అది అర్థం. దీన్ని మీరు ఆలోచించుకునేటప్పుడు మీకు ఏముందో ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని మీరు కాదంటారా చెప్పండి? ఇప్పుడు మీకు దేవుడు సత్యం, ఈ పురాణాల సత్యం, మన జ్ఞానం సత్యం అయితే, సత్యమైన వస్తువు రాత్రి కూడా మన 3వ స్థితిలో కూడా ఉండాలి, 3 స్థితుల్లోనూ ఉండాలి కదా. ఏ అనుభవం అయినా చెప్పండి. ఇప్పుడు కలజోడు ఉంది, పొద్దున పెట్టుకున్నా కనపడుతుంది, రాత్రి పెట్టుకున్నా కనపడుతుంది. కనపడటం దాని లక్షణం కాదు. అట్లానే మీకు మరి ఒక రోజుకి వచ్చే కళకు ఒక రోజుకి వచ్చే కళకి సంబంధం లేదు. సత్ అంటే ఏంటి చెప్పండి? సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఏంటి? సత్యమైంది ఉండాలి.
చిత్ అంటే అర్థం ఏంటి? అనుభవించగలిగేది ఉండాలి. చిత్ అంటే అనుభవించేది ఉండాలి. అది మనకు ఆనందాన్ని ఇచ్చేది ఉండాలి. సత్తు చిత్త ఆనందం అంటే ఆత్మ అని అర్థం. మీరు పొద్దున జీవితం వేరు, నిన్నటికి వాళ్ళకి సంబంధం. నిన్నకి ఎక్కడున్నారో ఇవాళ వచ్చి రోజు రోజు అనుభవాలు మారుతుంది. స్వప్నాలు కూడా ఎప్పుడు ఏం కాలం వస్తుందో తెలియదు. కానీ నిద్రానుభవం మీ చిన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అంతే. యోగికి ఎట్లుందో మీకు అట్టనే, పాముకి ఎట్లుందో మీకు అట్టనే ఉంది. సర్వ జీవరాశులు ఏకమయ్యే ఒకే ఒక లయమయ్యే స్థితి ఇది అంటే సుషుప్తి అంటే అర్థం ఏంటి? మనసు శుద్ధంగా ఉండే స్థితి. మీరు సుషుప్తి అనే మాటే నిజమైతే పొద్దున్నే లేచాక అనుభవం మీకు గుర్తుండకూడదు. సుషుప్తి కాదు, మన మనసు ఉంది శుద్ధంగా. లేదా ఎవరు చెబుతున్నారు నాకు హాయిగా ఉందని, నాకేం గుర్తు లేదని ఎవరు చెబుతున్నారో? ఈ సాక్షి అప్పుడు సాక్షిగా ఉంది. మీరు ఎట్లా ఉన్నారు? అప్పుడు ఉన్నారు, సాక్షిగా ఉన్నారు, శుద్ధంగా ఉన్నారు. ఇదే పరమ వేదాంతం అండి. ఇది మీకు బాగా అవగాహన చేసుకుంటే మీకు సత్యం అర్థం. అట్లయితే అది కాదు మరి ఇవన్నీ ఎట్లా అండి, ఇవన్నీ ఎట్లా అంటారంటే, ఉంటే మరి రాత్రి నిద్రలో కూడా ఉండాలిగా. సత్యం అయితే రోజు నిద్రలో ఉండాలిగా. మీకు దుఃఖం ఉంది, మీ నాన్నగారు పోయారు, పోయిన రోజు మీరు నిద్రపోయారా పోలేదు చెప్పండి? నాన్నగారు పోయారు, నిద్రపోయారు. అప్పుడు ఆ నిద్రలో మీ నాన్నగారు కానీ ఎవరైనా ఉన్నారా? మరి ఏమైంది నాన్నగారు? ఒకవేళ దుఃఖమే మీ స్వరూపం అయితే రాత్రి 3 అవస్థల్లోనూ దుఃఖం ఉండాలి. పోనీ సంతోషమే మీ స్వరూపం అయితే 3 అవస్థల్లోనూ ఉండాలి. మనకి ఎన్ని అవస్థలు ఉన్నాయి చెప్పండి? మీరు 2 అవస్థలు తేడాతో కనపడుతుంది, ఒక అవస్థ మాత్రం ఎప్పుడు అది సత్యం. ఎవరికి మీకు ఎట్లా ఉందో నాకంతే ఉంది, నాకెట్లుందో వారికి అంతే ఉంది, వారికి ఎట్లుందో యోగికి అంతే, కుక్కకి అంతే. అంటే అర్థం ఏంటి? సత్తు వస్తువు అన్నింటిలో సమానంగా కనపడాలి. పంచదార మీరు తిన్న తీయనే ఉండాలి, కుక్క తిన్న తీయనే ఉండాలి. జంతువుకి వయసును బట్టి మన అనుభవాన్ని బట్టి నేను 70 ఏళ్ళ పురాణ చరిత్ర నాకు బలం ఉంది, నాకు పంచదార నాకు చేదుగా ఉందో అనటానికి లేదు. సత్య వస్తువు కాబట్టి ఎవరికి ఈ సృష్టి అంతా ఒకే అనుభవం ఉందో అదే సత్యం. కాబట్టి జిల్లేడు ముళ్ళమ్మ కానీ వీళ్ళు కానీ దేవుడు లేడు అక్కడ. దేవుడు అనే మాట ఎక్కడ? ఆత్మ అనే మాట కూడా బుద్ధుడు అదే చెప్పాడు. నువ్వు ఆత్మ ఇప్పుడు మీరు అంటే గుర్తు తెచ్చుకొని చెప్పలేను కానీ నేను రాస్తున్నానండి దాని మీద. ఏంటంటే మీరు అన్నం తిన్నారు, అన్నం ఎందుకు తింటున్నాం మనం? ఆకలిస్తాం, తింటున్నాం. తింటే ఏమవుతుంది? అన్నంలో ఆ శక్తి ఉంటేనే మీకు వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? మీలో జీవం ఉంటే అన్నంలో కూడా ఆ దాన్ని తీసుకుంటున్నారు. ఈ జీవిని పోషించడానికి ఇంకో జీవాన్ని తీసుకుంటాం. అన్నం తింటే బతుకుతున్నాం, పండు తిన్నా ఏది తిన్నా బతుకు శక్తి వస్తుంది. శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు చొక్కా ఉంది, ఆ చొక్కాకి చలి ఆపే శక్తి ఉంది, అందుకని వేసుకుంటాం. ఇప్పుడు అది చొక్కా కనపడుతుంది కానీ ఆపే చలిని ఆపే శక్తి మీకు కనపడదు. అన్నం తిన్నాను శక్తి వచ్చింది, ఏమంటే లెట్రిన్కి వెళ్ళారు, అశుద్ధమైంది. సరే, మరి అది పంది ఆకలితో ఉన్న పంది వచ్చి తింది, అప్పుడు దానికి ఏమవుతుంది? ఆహారం ఏమొస్తుంది అప్పుడు? అంటే ఇప్పుడు ఇందులో కాబట్టి పంది తింది, దానికి కడుపు నిండింది. చచ్చిపోయే పంది కూడా లేచి కూర్చుంది, కాస్త అంతా తింటే లేచి కూర్చుంది. అదేం చేస్తుంది? మళ్ళీ వదిలిపెడుతుంది. దాన్ని ఏం చేస్తున్నాం మనం? చెట్టుకి ఎరువుగా వాడుతున్నాం. ఇప్పుడు చెట్టుకి ఏమొచ్చింది? అగ్ని చేత దహింపదాలదు, వాయువు చేత ఛేదింపదాలదు, శస్త్రము చేత ఛేదింపదాలదు, వాయువు వార్పును చాలదు అని అంటే అదనమాట. ఆ శక్తి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. కాబట్టి నువ్వు పరమాత్మ రాయిలో ఉన్నాడని నమ్మి దండం పెట్టిన శక్తికే ఈ పెంటలో ఉన్నది కూడా శక్తి. కంటిన్యూ కాకపోతే పందికి ఆకలి నిర్ణయమనే ఉండదు, అది శక్తి కనపడదు. పెంటలా కనపడుతుంది కానీ శక్తి మాత్రం ఉంది, కనపడుతుంది. ఈ చెట్టుకు వేసిన పెంట ఏమైంది? మళ్ళా పండులాగా బయటకు వస్తుంది. ఈ శక్తి ఎక్కడ ఆగలేదు, అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఇది దాని అర్థం. ఎరిగి అశుద్ధానికి నమస్కారం చేసినా పరమాత్మకే చెందుతుంది. అంటే మీరు నమస్కారం చేయవలసిన పెంటకి ఉన్న విగ్రహానికి కాదు, దానికి కనపడకుండా ఉన్న శక్తి. ఆ శక్తిని ఎవరు కనుక్కోండి, కనపడదు. మనలో ఉంది, మనం చూడొచ్చు, మన శక్తిని మనం అనుభవించవచ్చు. ఒకసారి మీ మనవని చూడటానికి వెళ్ళారు, వాడు మిమ్మల్ని బంధిస్తున్నాడంటే అర్థం ఏంటి? వాడే టాపుతాడు, చంటోడు 6 నెలల వాడు. మీకు ఎప్పుడైతే ఆ వస్తువు మీద మోహం కలిగిందో వాడు వదిలిపెట్టి రాలేదు. బాహ్యుడు నన్ను పట్టాడు, పట్టి బంధించాడు అంటున్నాం ఆలోచన. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఒక విడగొట్టేసి దేవుడు ఉన్నాడని స్మరణ చేయట్లా. మనం ఏం చేస్తున్నాం? గుడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి వేరు, ఏం వదిలిపెట్టి ప్రతి కావట్లేదు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ భావం వచ్చిందో ఆయన వేరు అయిపోయాడు, నీకు నువ్వు వేరు చేసేసుకున్నావు, నీకు ఇస్తున్నాడు అంటున్నావు, ఇది బంధించట్లేదని మిమ్మల్ని కర్మహేతువు చేస్తుంది అది అనేది ఆయన. వెంకటేశ్వర ఆపాడా? తిరుపతి నువ్వు రా ఎక్కడుండి అని అన్నాడా? మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచన చేత భగవంతుడిని ఇప్పుడు ఎవరో చేస్తున్నారు, సహస్రనామాలు చేసి నేను నా 10 రోజుల నుంచి సహస్రనామాలు చేస్తున్నా అంటున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు మనిషి.
ఎవరు బంధించేది అంటే ఇదే. మనకు మనమే దేవుని సృష్టించాం, మనమే బంధించుకుంటున్నాం. భలే ఉంది ఇక్కడ, నాకు బాగుంది అంటున్నాం, మనమే ఉంటున్నాం. ఏది లేదు అట్లా. నిద్రలో ఏది శాశ్వతంగా చెప్పండి. అందుకని విచార మార్గం భగవాన్ చెప్పింది ఏమిటంటే, మీ 3 అనుభవాన్ని మీ ముందు పెట్టుకొని విచారం చేయండి, ఆలోచన చేయండి, ఏం జరిగింది ఏమిటి. 3 అవస్థల్లో ఒక వాల్యూ ఉంటే 3 అవస్థల్లోనూ ఉండాలి సత్యం అయితే. 2 అవస్థల్లో కనపడదు, ఒకదానికి సంబంధం లేదు. తిననట్టు పడుకుంటే తిన్నట్టు కలుస్తుంది, సంబంధం ఏంటి. ఇదంతా కాకుండా జాగృత అవస్థలో మాత్రం, సుషుప్తిలో, గాఢ నిద్రలో మనసు శుద్ధంగా అంటే తలుచుకోండి, సత్యమైంది ఒకటే ఉందని తలుచుకోండి, కానీ విడగొట్టి చూడకండి. మందుకి ట్యాబ్లెట్కి ఏమిటి తేడా? ఇంజక్షన్కి ట్యాబ్లెట్. కానీ విడగొట్టి చూస్తున్నాడు, ఇంజక్షన్ చేయను వాడి. మీరేమనుకుంటారు? అజ్ఞానం అంటారు. ద్వైతానికి అద్వైతానికి తేడా అమ్మ అని చెప్పి. అరటిపండు ఉంది నాన్న, అరటిపండును విడదీస్తే పండు వేరు తొక్క వేరు, కానీ ఇందాక పండు అంటే అదే కదా, కాబట్టి విడగొట్టద్దు అన్నారు. ఇప్పుడు మనం నేను ఆత్మ అంటే ఆత్మే మనం మాట్లాడుతుంది, ఈ ఆత్మే మాట్లాడుతుంది. ఇంకా ఆత్మ వేరే ఉంది అనుకోవటంతో విడిపోయారు మీరు. ఆత్మ వేరే ఏదో ఉంది అనుకుంటే విడిపోతున్నారు మీరు. ఉన్నది ఆత్మే అనుకోండి, కొంచెం అట్లా చేద్దాం. మనం ఏం చేస్తున్నాం? అనుకుంటంలోనే నేనుంది, ఈ అనుకోవటంలోనే మా తల్లి జిల్లేడు ముళ్ళమ్మ చెప్పింది ఫైనల్ అండి. వీళ్ళ భగవాను జిల్లేడు ముళ్ళమ్మ. అందుకనే పండితులు ఒప్పుకోవాలి. ఆవిడ రమణ భగవానే ఒప్పుకోవాలి. పిలకలు ఎగదీసి బెగేసి ఫైటింగ్లు వాళ్ళతో తెలిస్తేగా. కోట్ల పుస్తకాల సారాంశం ఒక అనుభవంతో పోతుంది. కోటి శివుడు చెప్పిన మాట ఇది. గుళ్ళకి వెళ్ళొద్దని ఆయన చెప్పాడు. తీపి తక్కువైంది ఒక స్వీట్లో, లడ్డూలో. మళ్ళీ స్వీట్ రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ పందారే వేయాలి. కాబట్టి ఆ వస్తువుకి అదే సూట్ అవుతుంది. అవాంగ్మయ గోచరం అని అన్నారు కాబట్టి మనసు మళ్ళీ ఏం చేయాలంటే ఆత్మ దర్శనం చేయాలంటే మనసు చేయదు. మనసు ఆగితే ఆత్మే దర్శనించుకుంటారు. అంటే ఏంటి అర్థం? ఏంటంటే ఆత్మకు స్పృహ ఉంది, మీరు దాని స్పృహను దాన్ని కొలిపెట్టకుండా ఈ స్పృహ కలిపితే అవ్వదు అని అర్థం. కాబట్టి ఆత్మ దర్శించడం అంటే అక్కడ స్థితప్రజ్ఞ అంటే ఆత్మకి ఒక స్పృహ ఉంది. మనసుకే ఉన్నప్పుడు ఆత్మ లేకపోతే ఒకటండి. మాట చెబుతుంది. ఇప్పుడు ఒక వెల్లిపాయ ఉందనుకోండి, వెల్లిపాయ రసం పడింది. ఈ రసం రుచి దీనికి ఉంది అంటే వెల్లిపాయ కూడా ఉండాలిగా. వెల్లిపాయ రసాన్ని మీరు టేస్ట్ చేశారు, చెరుకు రసాన్ని టేస్ట్ చేశారు. చెరుకు రసంలో ఉన్న టేస్ట్ చెరుకులో కూడా ఉంటుందా? ఉండదా? అంతే కదా. ఆత్మలోంచి పుట్టిన మనసుకి ఈ క్వాలిటీస్ ఉన్నాయిగా. ఎరుక, ఇవన్నీ మనసు లక్షణానికి మీరు నన్ను చూస్తున్నారు. ఈ జ్ఞాన పంచ ఇంద్రియాల అనుభవాలని దేనివి? మనసువే. ఈ మనసు అనేది వేరే కాదు, ఆత్మదే. కాబట్టి ఈ మనసుకి ఇంత స్పృహను ఇప్పుడు ఆత్మకు ఉండదా? మీరు మనసు స్పృహ తీస్తే ఆత్మస్పృహ తెలుస్తుంది. ఆత్మకు ఆత్మ వ్యక్తం అవుతుంది, ఈ మనసుకు వ్యక్తం కాదు. ఇప్పుడు అర్థమైంది? మనసు ఆత్మ అంటే అర్థం ఏంటో వేరే ఏం కాదు. నేను చెప్పాను మన దీంట్లో మంచి 5 పాయింట్. ఒక పాయింట్, గాలి ఉంది, గాలి వీస్తుంది. వీస్తే గాలి ఉంది అని అంటున్నాం. ఇప్పుడు మనకు తగులుతుందా? చల్లగా గాలి వీస్తున్నాను. వీయకపోతే లేదా గాలి? గాలే వీచింది కాబట్టి గాలిగా పిలువబడుతుంది, లేకపోతే గాలి అని పిలవమంతే. ఆత్మ కదిలితే మనసుగా పిలువబడుతుంది, లేకపోతే అది ఆత్మే. అద్భుతమైన మాట. కదిలితే మనసు, ఆలోచనే మనసు అండి, ఇంకేం లేదు. తీస్తే అదే ఆత్మగా ఉంది. నేను చెప్పా, నదిలో బుడగ వస్తుంది. బుడగ నదికి భిన్నం కాదు, అందులో నుంచే పుట్టింది. అప్పుడు మనకి బుడగ వేరు, నది వేరుగా కనపడుతుంది. బుడగలు కనపడుతున్నాయిగా, బుడగ వేరు అంటాం. కానీ బుడగకి ఆధారం ఏంటి? ఇప్పుడు మనలో ఆత్మ ఉందండి, సృష్టి అంతా. ఇది ఇంద్రియాలతో కలవగానే మనసుగా పిలవబడుతుంది. నిజంగా మనసు అనే పదార్థమే లేదు, ఉన్నది ఆత్మ. ఆత్మ ఒక్కటే అని చెబుతూ మన మనసు బుద్ధి చిత్తం ఉన్నాయంటే ఆత్మ తక్కువ అట్లా లేదు. ఇది ఎప్పుడైతే ఇంద్రియాలతో కలిసి బయటికి ప్రసరించిందో వెలుగు, ఆత్మగా బల్బు అంటున్నాం. కరెంటు చూడండి, మనసు అంటే ఏం లేదు. అప్పటిదాకా కరెంటు వైరు దాకా కరెంటుగానే ఉంది. ఫిలమెంట్ చేరగానే వెలుతురైంది. ఆ వెలుతురు ఎవరు? పెట్టుకోండి, వెలుతురు ఎవరు? కరెంటే. కానీ కరెంటు వెలుతురా? ఆత్మే. కానీ ఎప్పుడైతే ఇటు చూడగానే చెట్టు మీద పడితే అది మనసుగా పిలవబడదు. ఆలోచన వచ్చింది, అందులో భాగమే. దీన్ని మీరు నిరోధించగలిగారంటే, ఇది కాదు అనుకుంటే ఆత్మగా అయిపోయారు. మీరు ఆత్మని అనుకోవక్కర్లేదు, అని ఆత్మని అనుకోవక్కర్లేదు. శుద్ధమనం. అది నిద్రావస్థలో, సుషుప్తిలో
మనసు ప్రసరించట్లేదు, శుద్ధ మనసుగా ఉంది, అది ఆత్మగా ఉంది. ఇన్ని లేవు నాయన అంటున్నాను. నువ్వు అనే 4 చేతుల భగవంతుడు నాకు కనపడలేదురా అంది అమ్మ. నువ్వు అంటున్న 4 చేతుల భగవంతుడు నాకు కనపడలేదు అన్నారు. ఎట్లా ఉంది ఈ శక్తి? ఎట్లా కనపడుతుంది? చొక్కాలో అదేనా, గడియారంలో అదేనా, పండులో అదేనా? మీరు పిపీలకి అది బ్రహ్మపరించడం శక్తి జుట్టులో కూడా ఉంది శక్తి. లేకపోతే ఎట్లా పెరిగి వస్తుంది ఇది? శక్తి లేకపోతే పెరుగుతుందా? జీవం లేకపోతే గోరు పెరుగుతుందే? అది కనపడదు. ఆ కనపడని సృష్టి అంతా వ్యాపించింది ఏదైతే ఉందో అదే పరమాత్మ. దాన్ని ఇప్పుడు నువ్వు ఎక్కడ చూస్తావు నాన్న? దానికి 4 చేతులు పెట్టి ఆపుతావా అంది అమ్మ. అద్వైతం అంటే అది. నవ్వుకి సహజమైన వస్తువు, కృష్ణమూర్తి గారు సహజమైన వస్తువు జ్ఞాపకంతో పనిలేదు. ఏది సహజం ఉందో, ధర్మం ఉందో దానికి మీరు జ్ఞాపకంతో పనిలేదు. ఉదాహరణకి మీకు ఒక జోక్ వింటే నవ్వు వస్తుంది అనుకో. ఒకవేళ జోక్ వస్తే ఇట్లా మనం నవ్వుని తెచ్చుకోవాలని అక్కర్లేదు, నవ్వు వస్తుంది, సహజం కాదు. దీనికి ఎందుకయ్యా నీకు విశ్వాసం అంటున్నాను. మజ్జిగ చిలుకు వెన్న వస్తుంది, వెన్న వస్తుందా రాదా అని అక్కర్లేదు. నువ్వు చిలికితే వెన్నే వస్తుంది, అనుమానం ఉంది, మజ్జిగలో ఉన్నది వెన్నే వస్తుంది. కాబట్టి దీనికి విశ్వాసంతో పని లేదు. సహజమైన వాటికి విశ్వాసంతో పనే లేదు. దేవుడు సహజమైన వస్తువు, ఆత్మ వస్తువు, కాబట్టి నీకు విశ్వాసం అక్కర్లేదు. వీటిని కాబట్టి భౌతికమైన విషయాలు ఉన్నాయి, వాటికి విశ్వాసాన్ని నమ్మకాలు కావాలి. భౌతికమైన విషయాలకి నీ సహజ వస్తువు, నీ ఆత్మ, నీ మనసు, దీనికి విశ్వాసంతో పని లేదు. కానీ ఇప్పుడు మీరు నాకు 100 రూపాయలు ఇస్తా అన్నారు, దీన్ని నమ్మటం నమ్మకపోవడానికి విశ్వాసం కావాలి, ఓ 10 ఇన్సిడెంట్స్ కావాలి. ఇది వేరు. భౌతిక జీవనం, సంఘ జీవనం వేరు, వ్యష్టి వేరు. మీరు వ్యక్తి వేరు, పౌరుడు వేరు. మీరు చలపతిరావు గారుగా వేరు, కానీ మీ వ్యక్తి వేరు. జాగ్రత్త గుర్తుపెట్టు. జగ్గేపేట చలపతిరావు గారు పౌరుడు, జగ్గేపేట రోగులకి డాక్టర్ గారు ఆయన. కానీ వెస్ట్గా మీరు కుటుంబ సభ్యులు ఒక తండ్రి, మీరు పౌరుడు కాదు, డాక్టర్ గారు కాదు. ఇట్లా విడపోయి ఉంటే లోపల ఎట్లా ఉంది అంటే, ఈ సత్య వస్తువుని గుర్తుపెట్టుకోవడానికి ఇవన్నీ సహజం వస్తువు, సహజంగానే ఉంటుంది. క్వాలిటీ సరే గుర్తక్కర్లేదు, జాగ్రత్త గుర్తుపెట్టు. ఇండికేషన్స్ మనకి మనం సహజంగా జరిగే కాబట్టి మీ అవసరానికి తగ్గట్టుగా ఎప్పుడు ఎట్లా ప్రక్రియ జరగాలో అట్లనే జరుగుతుంది. కాబట్టి పుల్లతో ఇచ్చేది ఉంది, కప్పులో ఇచ్చేది ఉంది. కప్పులో ఇచ్చేది ఉంది, పుల్లతో ఇచ్చే ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఏది కావాలని అడుగుతాడు, 2 ఐసే అంతే. ద్వైతానికి ఒక షేప్ ఉంది, అద్వైతానికి ఒక షేప్ లేదు. అక్కడ దుఃఖం ఉంది, సంతోషం కూడా ఉంది. కళ్ళలో కూడా స్వప్నంలో మనసు పనిచేస్తుంది కాబట్టి దానికి స్పందన శరీరంతో మనసు అంతా వ్యాపించింది, శరీరం అంతా మనసు వ్యాపించింది, అందుకని శరీరం స్పందిస్తుంది. గాఢ నిద్రలో పని చేయదు. గాఢ నిద్రలో మనసు శుద్ధంగా ఉంటుంది, అన్నీ పక్కన పెట్టి హాయిగా రెస్ట్. అందుకని అందరూ హాయిగా ఉంటున్నారు. అందుకని ఒక నిమిషం నిద్ర పడితే బాగుండు అనుకునేది. ఎందుకంటే శుద్ధ మనసు. కాబట్టి నాయన భగవాన్ ఏమంటున్నారు, నీకు 3 అవస్థలు తెలుసు కదా, నీవే కదా 3 అవస్థలు. 3 అవస్థల్లో ఉన్న 3వ స్థితిలో ఏం అనుభవించావో నీకు జ్ఞాపకం వస్తుంది కదా, దాన్ని పెట్టుకొని నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంటే నీకు ఆత్మస్థితి వస్తుంది అంటున్నా. అది ఎందుకంటే మనసుకు ఒక లక్షణం ఉంది, దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటే దుఃఖపడుతుంది, సంతోషం గుర్తు తెస్తే సంతోషం వస్తుంది. కాబట్టి నిద్రాస్థితిని మీరు ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటున్నారో మనసు ఆ స్థితిని పొందుతుంది. కాబట్టి ఆత్మదర్శనం అయినట్టే అది. అప్పుడు ఆ స్థితిలో ఆత్మగానే ఉంటుంది ఆ మనసు. అక్కడ కులం లేదు, మతం, దేవుడు లేదు, దయ్యం. ఏదన్నా ఒక వస్తువు దాని సహజం అయితే నిరంతరం ఉండాలండి, నిరంతరం కొనసాగట్లేదుగా. ఒకవేళ మీరు అన్నారు ఇందాక నిద్రలో తెలియట్లేదని అన్నారు, కానీ దుఃఖం ఒకవేళ నిద్రలో తెలియకపోవటం ఉంటే తెలుస్తుంది, తెలియకపోవటం ఏంటి? మనుషుల ఆధారం మిమ్మల్ని బాధ పెట్టుకుంటున్నారు ఒక విషయంలో, రెండో వాడు బాధపడతారేమో అనుకుంటున్నారు, అది మీరే బాధపెడుతున్నారు. ఎందుకు రెండో వాడు బాధపడితే ఏమవుతుంది? అంటే రేపు మనకు వెళుతూ ఉన్న బంధం పోతున్న భయం. ఇట్లా అనేక రకాలుగా మనిషి ఏం చేస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు ఎవరో ఒక తప్పు చేశారు, మీరు చెబితే మళ్ళీ వాళ్ళు వస్తారా రారని భయపడ్డారు అనుకోండి, చెప్పలేదు, మీ మదరే మళ్ళీ మీకు మోదే. 2 ఆలోచనేగా. వాడి తరఫున మీరే ఆలోచిస్తున్నారు, మీ తరఫున మీరే ఆలోచిస్తున్నారు. ధర్మం, సంఘ ధర్మాలు కొన్ని ఉన్నాయి, సంఘ ధర్మాలు మనం మర్చిపోయాం అనుకోండి, చెప్పాల్సిన బాధ్యత. పెద్దవాళ్ళు చెప్పకపోతే
బాధపడతాడు. సీతతో రాముడు ఊరికే నేను చెప్పడానికి వచ్చానని చెప్పాను, నేను రమ్మని చెప్పలే. సీత నిర్ణయం, మీరు లేకపోతే నేనే ఉంటా, నాకెందుకు, నేను వచ్చేస్తాను, నీ ఇష్టం. నేను ఎట్లా రెండు మనస్తత్వాల వాళ్ళు ఉంటారు, ఎవరికి బట్టి కొంతమందికి ఇష్టం నిలబడతారు. క్రియాయోగం అంటే మళ్ళీ అదొక ప్రాసెస్, ట్రాన్స్జెండర్ మెడిటేషన్, ఒక్కొక్కళ్ళు ఒక టెక్నిక్స్ అంటే ఏంటి, మళ్ళీ అనుభవం చివరికి ఒకటే. వీడు ఏంటంటే అధికారం నుంచి నెత్తి వరకు చూడమంటాడు క్రియాయోగం. షట్చక్రాలు చూసుకుంటూ చెప్పారు ఈ దేవికాలు అవుతాను, కింద నుంచి 6 చక్రాలు కానీ ఆ మధ్య నుంచి పోయి 6 చక్రాలు కానీ చూడకూడదని చెప్పి అవన్నీ వదిలిపెట్టాలి. ఆలోచన జ్ఞానమే, ఆత్మని చూడాలి, వెళ్ళడం. అదే ఒక విచార మార్గం. అంటే ఎవరికి సూట్ అయింది వాడు దాంట్లో ఆ టేస్ట్లో వెళ్ళిపోతారు. వాడికి ఆ గత జన్మలో చేసిన వాసన ఏం చేస్తుందంటే అటే దాటికెళ్తారు. తొలగకపోయినా వాడు అందులోంచి రాణిస్తాడు. ఇందులోనే సక్సెస్ అని ఏం లేదు, ఇది అల్టిమేట్ అన్నమాట. ఎప్పటికైనా మళ్ళీ ఈ స్థితికి రావాలి విచారణ. ఆత్మగా వాడు పూర్తి వదిలించుకొని వెళ్ళాలి, స్పిరిట్లా తయారు. అప్పుడు స్పిరిట్, అప్పుడు అది స్పిరిచువల్ అవుతుంది. లేకపోతే అంతా రిచువల్ ఇట్లా ఆవిరైపోవాలి అట్లా. అందుకని పాదరసలింగాన్ని అర్చిస్తే ముల్లోకాల్లో ఉన్న శివుడు. పాదరసం ఆయన ఇష్టమైన ఆయన స్వరూపం అంట పాదరసం శివుడికి. అంటే అర్థం ఏంటి, పాదరసం మీరు పట్టుకోలేదు, అది రూపం ఉంది కానీ పట్టుకోలేదు. అంత గొప్ప దాని ఉనికి ఉంది, దాని ద్వారా ఉపయోగించుకోవచ్చు, కానీ దాన్ని మీరు మళ్ళీ పట్టుకోవటం చేయటం ఏమీ లేదు. నోట్లో పెట్టుకుంటే వీటికి థర్మామీటర్ ఉపయోగపడుతుంది అంతవరకు. శివుడికి అందుకనే పాదరసం ఆయన. ఇంకేంటి చెప్పండి. రేపు సత్సంగం స్ఫటికలింగం లాంటి స్ఫటికానికి ఏది పెడితే ఎరుపు పెడితే ఎరుపు, తెలుగు పెడితే తెలుగు. అట్లనే రాత్రిపూట మీరు అనుభవించిన ఆ సుఖాన్ని ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటుంటే ఏమవుతుందంటే అట్లా మారుతుంది. అదే ఆత్మస్థితి. అంటే ఇక కొత్త ఆత్మ ఉంది, దర్శనం అవుతుంది, ఇవన్నీ అనుకోకండి. మళ్ళీ ఇది ఆలోచన, ఇదే ప్రాక్టీస్ చేయండి. ఏదైనా చేయండి, ఇది గుర్తు పెట్టుకుంటే అట్లా మెయింటైన్ అవుతుంది, తృప్తిగా ఉంటుంది. తర్వాత టైం లేదు దీనికి. అర్హత మగవాళ్ళ ఆడవాళ్ళ ఇన్నాళ్ళు అని లేదు, మీకు 2వ రోజు అవ్వచ్చు, ఈ క్షణమే అవ్వచ్చు. మనసు శుద్ధమైతే చాలు. శుద్ధ మనసు ఎట్ అవుతుంది అంటే ఆలోచన లేకుండా ఎట్లా ఉన్నామంటే ఎట్లా సాధ్యం. రాత్రి ఎట్టున్నాము మన అనుభవం ఎవరికి చెప్పు, ఎవరి అనుభవం. ఇవాళ ఇట్లా వచ్చారు, మళ్ళీ రాత్రి నిద్రపోతే మీకు ఫ్యాక్టరీ లేదు, భర్త లేడు, పిల్లలు లేరు, నేనే. అందుకని భగవాన్ ఏమన్నారంటే నేనన్న స్పృహ వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి. నేననే స్పృహ లేకపోతే ఏది. అందుకని నిద్రలో నేననే స్పృహ లేదు కాబట్టి మీకు ఏది లేదు, ప్రపంచమే లేదు. ఇది వాక్కుర్తు. తర్వాత మరి నేనని అనుకోకపోతే ఎట్లా స్వామి అని మీరు అడుగుతారు. నేనని అనుకోకపోతే ఎట్లా, ప్రమాదం కదా, రేపు ఆత్మదర్శనం అయ్యాక నేను ఉండదు కదా అంటే ఇప్పుడు మీరున్నారు. అందుకని జిల్లేడు మనం ఒక మాట, అనుకున్నది తన కోసం, అనుకునేది ఇతరుల, అన్నది ఇతరుల కోసం. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మీకు దాహం అవుతున్నాయి, నాకు దాహం అవుతుంది అనుకోకర్లా, దాహం అనిపించగానే వెళ్ళి తాగుతారు. అక్కడ భాష అక్కర్లా, భాష ఇతరుల కోసం. నాకు దాహం అవుతుంది మీకు చెబితే మీరు ఇస్తారు. లేదు మీకు మీరు అనుకున్నారు ఎప్పుడు నాకు దాహం అవుతుంది, ఇప్పుడు నేను తాగవలను, నీళ్ళు తాగితే దప్పికి తీరును అనుకుంటాం మనం. అక్కడ నేను అనుభవానికి నేను అక్కర్లేదు. కాబట్టి ఈ అనుభవానికి అక్కర్లేదు నేను తీసేస్తే మీరు ఆత్మగానే ఉన్నారు. అది భగవాన్ చెప్పి సింపుల్ మాట. ఆత్మ, మనంతా ఆత్మస్వరూపులే. ఏది మాట్లాడుతుందో ఆత్మే. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ దానికి పాండిత్యం చేర్చి, మన భాష చేర్చి దాన్ని కలుషితం చేస్తున్నాం, ఒరిజినాలిటీ పోగొడుతున్నాం. అది మీరు ఆత్మస్వరూపులే, మీకు భిన్నంగా ఉంది ఆత్మ. మనమంతా ఒకే. ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే ఆ నల్లపూసలకు ఒకటే తీగ ఎట్లా ఆధారమైందో మనమందరం ఒకే తీగలో మనమంతా ఉన్నాం. స్త్రీ పురుష భేదం ఆలోచనకి. మీరు ఇన్నిసార్లు నిద్రపోయారు, ఎప్పుడన్నా నేను ఆడవాళ్ళని జ్ఞాపకం ఉందా మీకు? నిద్రలో లేదు, ఆడలేదు, మొగలేదు. కొన్ని దేవుడు ఉన్నాడు, అప్పుడు నేనే లేనప్పుడు దేవుడు ఎక్కడ? నేనంటే ఇప్పుడు ఆడవాళ్ళని ఇంకో మాట చెబుతాడు. ఇప్పుడు మీరంతా ఆడవాళ్ళు అనుకున్నారు. ఎప్పుడు అనుకుంటారంటే అక్కడ ఇందాక హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మగవాళ్ళు కనపడేటప్పుడు నేను ఆడవాళ్ళకి సిగ్గుగానే వస్తాను. మీ ఇంట్లో మీరు నేను ఆడమ్మాయిని నాకు సిగ్గుంది అని అనుకుంటే సొంత అనుభవానికి నేనుతో పని లేదు. ఎప్పుడైతే నేను లేదో అప్పుడు మీరు ఆత్మగానే ఉన్నారు. సింపుల్గా ఉందే లేదా? భాషే. మీకు ఒకటి చెబుతున్నానండి,
మీకు ఇది అర్థమైతే 90% మీ సాధన అయిపోయింది. ఒక్కొక్క 10%, 90% ఒడ్డును పట్టేది. ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడ్డారు, ఆడవాళ్ళని అనుకున్నా ఒక ఫీలింగ్ ఉంది. నేను కూర్చున్నా మీరు నిలబడ్డారు అంతే. ఆడలేదు, మోగలేదు, భాష లేదు, ఉన్నది ఆత్మే. భగవానే చెబుతున్నాడు, ఉన్నది ఆత్మ, ఆత్మే. ఆయన చెప్పాక తప్ప. చూడండి, ఎప్పుడన్నా ఏమన్నా బాగా కష్టంలో ఉన్న వాళ్ళు చచ్చి ఏడుస్తుంటారు, ఏడ్చి ఆ పక్కన నిద్రపోతారు, లేచి మళ్ళీ ఏడుస్తారు. అప్పుడు దుఃఖం లేదు, సంతోషం కూడా లేదు. ఏముందంటే ఏమి లేదు, ఏమన్నా ఉంటే నేనుకే ఉంది. అందుకని మూల తలంపు తీసేయండి అంటే, ఆ నేను తీసేయండి అంటే తీస్తా. నేను పోతుందంటే ఏమన్నా పక్కన పెట్టే గాలి వేసి తీసేస్తాను. ఎట్లా తీసేయాలంటే వివేకం ద్వారా ఆలోచన తీసేయాలని. వివేకం ఎట్లయిందా అని చెప్పాను. పుట్టకాయ ఉదాహరణ తీసేస్తాం అంతే. పోతే పోయింది అనుకున్నాం అంటే మనసు నిమ్మడం. మనసు ముందు నిమ్మడం చేసుకుంటే ఆత్మదర్శనం మీకు తక్షణమే. నేను ఆడదాన్ని అని అనుకోకండి. మీరు మజ్జిగ చిలగటం మొదలు పెడితే వెన్న వస్తుంది. వెన్న కోసం మజ్జిగని కాదు, వెన్న వస్తుందో రాదు ఆత్మని కూడా అనుకోకండి. మీరు ఏమనుకోకుండా ఉంటే ఆత్మగానే ఉండాలి. ఇది బాగా బలపడాలి హృదయంలో. ఎట్లా బలపడాలంటే, ఇప్పుడు మీరు మగవాళ్ళు అనుకోండి, చూద్దాం చాలా అయిపోయింది అవదు కదా. అట్లానే మీరు ఆడవాళ్ళు అనుకోవటానికి, చిన్నప్పుడు ఆడవాళ్ళని తెలుసా మీకు? బుడ్డప్పుడు నేను అమ్మాయిని అబ్బాయిని. ఎదిగిన తర్వాత ఆలోచన చేత బలపడి ఇప్పుడు సహజమైంది. ఏమైంది? ఎదిగిన తర్వాత సహజం అయిపోయింది. నేను అమ్మాయి అనేది మీకు కళ్ళ కూడా అంతే ఉంటుంది. కళ్ళ ఆడొక మీకు ఒకవేళ కళ వచ్చినా అమ్మాయిగానే కళ వస్తుంది, అబ్బాయిగా రాదు. ఎందుకంటే ఆలోచన స్పృహ సహజంగా మారి. ఇప్పుడు మీకు నేను దేహం అనే భావన ఉంది. దీన్ని మనం ఏం చేస్తున్నాం? విచారం ద్వారా ఆత్మననే భావాన్ని చేస్తుంది. ఈ సహజం అయిపోవటం ఇంకేముంది? కొత్తగా వచ్చేది ఏమిటి? చాలండి పాప, మళ్ళీ ఎందుకు మిమ్మల్ని చూసి చెప్పాలనిపిస్తుంది. ఆలోచన మారి ఒక ఆలోచనగా నిలబట్టమే కానీ కొత్తగా ఏది ఏం చేయాలి? ఎట్లా వచ్చి మీద పట్టడం అంటే, భగవాన్ అడిగారు, స్వామి నాకు ఆత్మదర్శనం చేయించరా అని అంటే, నీది కదా, నేను ఎట్లా చేయిస్తాను? నీలో ఉన్నదే నువ్వు తెలుసుకోవాలి. అంతే. భావన మారటమే ఇక్కడ. అనుభవం అనేది కొత్తగా లేదు. అనుభవమే భావనే అనుభవం. రేపు మీకేమవుతుంది? నేను దేహం కాదు, ఆత్మ అని స్పృహ సహజంగా ఉంటుంది. అయిపోయి మీరు ఉంటుంది. కొత్త మరి అక్కడ ఏమైనా మెరికల్స్ ఉంటాయా? ప్రశ్నలు తెలుస్తాయా? దేవతలు కనపడతారా? ఇదంతా ఉంటుంది. జీవితాలు ఉత్తరవడం పుస్తకం మొన్న తెచ్చారమ్మా మీరు, నేను ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి. అన్యమైన దేవతా ఉపాసనలు, మంచి చెడ్డలు, వారి కర్మఫలములు, విషయ వస్తువులందు సంగము, వాటికి సంబంధించిన ప్రాపంచిక జ్ఞానము, ఇవన్నీ ఈ ప్రబలమైన సంసారాన్ని బంధిస్తాయి. మరి శివుడు ఒక పక్క శివ పూజ చేయమంటే నువ్వు నంత ఏదైనా ఆయన చెబుతున్నాడు, ఈ పూజలన్నీ కూడా బంధిస్తాయి మిమ్మల్ని. ఎట చెబుతాడు? భగవంతుడు అయ్యింది అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు గుడికి వెళ్తారు, మంచి ఉద్దేశంతో వెళ్తారు. గుడికి వెళ్ళాక దేవత దర్శనం కాదు. ఆ రోజు మనసు చివుకుమంటుంది, ఏం నా జన్మ, ఎంత పాపం చేశాను నేను, అంత దూరం నుంచి కష్టపడి ఇంత దూరం వస్తే కనీసం ప్రసాదం దొరకంటే దేవుడు దయలేదు నా మీద, ఇన్నేళ్ళు వ్రతాలైనా. ఇప్పుడు మీరు ఎటు వచ్చారు? సంసారంలో పడ్డారు. ఇవన్నీ దేని తాలూకా ఆలోచన అంటే సంసారం తాలూకా కష్టాలు, సుఖాలు. చూడండి, ఇప్పుడు దేవుడు అనే ఆలోచన ఏం చేసింది? మిమ్మల్ని తీసుకొచ్చి మనం సంఘంలోనే పెట్టాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వద్దా మరి దేవుడు గుళ్ళు అవుతాయంటే వద్దని కాదు, ఈ బాధపడుతుంది. ఇలా నేను చెప్పా, నిద్రలో రుచి ఉందా అంటే, మన నిద్రలో నేను లేను కదా అంటే అర్థం ఏంటంటే, నువ్వు తింటున్నప్పుడు సంతోషపడకండి, లేనందుకు దుఃఖపడకండి. నేను గుర్తెచ్చుకోండి, రోజు నా స్థితి కాదు ఇది అని చెప్పి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మీరు బాగా చదవండి మంచిగా. ఇంకొకటి ఏంటంటే, ఇట్లాంటివి డైరెక్ట్గా చదివి ఒక నిర్ణయానికి రావాలి. అనుభవం అయిన తర్వాత నిర్ణయానికి రావాలి. లేకపోతే ఏమైనా అడ్డు పెట్టుకుంటాము. ఇక్కడ మమత అనురాగాలతో కూడిన ఈ దృశ్య ప్రపంచం ద్వంద్వంతో కూడిన. మమత అనురాగాలతో కూడిన ఏంటంటే, మంచి ఉందంటే చెడు ఉందనా, చెడు ఉందంటే ఈ రెండు లేకుండా ఈ సృష్టి లేదండి. నేను అనేది ఉందంటే రెండు ఉన్నాయి. ఉదాహరణకి బంగారం ఉందనుకోండి, ఒకవేళ డబ్బులు పోతే పర్లేదు, ఎక్కువగా పెట్టుకోవచ్చు అని ధైర్యం ఉంటుంది సరే. ఇదే బంగారం ఉంది కాబట్టి ఒంటి మీద భయం కూడా ఉంది. ఒకే వస్తువులో రెండు గుణాలు ఉంటాయి సరే. ఉదాహరణ బొట్టు తీసుకుంది, బొట్టు వల్ల శుభసూచన నమ్మకం. బొట్టు తీసేస్తే అశుభం అనే మాట కూడా బొట్టులోనే ఉంది. శుభాశుభాలు రెండు ఒక దాంట్లోనే ఉన్నాయి ఈ సృష్టి. కాబట్టి ఇది బాగా మీరు ఏం చేస్తారంటే, రాత్రిపూట స్థితిని బాగా మనసులో తెచ్చుకోండి, పొద్దున్నే గుర్తుపెట్టుకోండి. నాకు ఇది కాదు అనుకుంటూ ఒక్కొక్క దాన్ని వివేకం ద్వారా
లేదు లేదు అని చెప్తే కొన్నాళ్ళు అనుకోండి మనసు ఆలోచించాలి. ఇప్పుడు విచార మార్గం అంటే మీరు మీరు మీ మీ అన్నయ్య గారింటికి వెళ్ళారు. అన్నయ్య గారింటికి వెళ్తే అమ్మాయి కొంచెం గర్వం ఎక్కువ, గురించి ఆడదు, మాట్లాడేది. రెండోసారి మాట్లాడేది అనిపిస్తుంది, నేను అంత దూరం నుంచి అన్నయ్యని చూడటానికి వస్తే కనీసం కూడా మాట్లాడచ్చి మంచిగా. మూడోసారి వచ్చింది, నాలుగోసారి వచ్చింది, ఐదోసారి కనుక్కుంటా ఇన్నేళ్ళు లేని ఇప్పుడు నాకు ఎందుకు ఊరుకుంటా అనుకోరా. ఇప్పుడు ఏం చేశారు? విచారం అంటే ఇది. విచారం అంటే మీరు ఇంకేటో అనుకోండి, లోపల ఆత్మ ఉందా, కళ్ళు మూసుకుంటే ఏం కనుక్కుంటుంది? మీ వీపుని మీరు చూసుకుంటారు కదా, మీ కళ్ళు మీరు చూడాలి, ఆత్మను చూడటం కదా, అనుభవించాలి. ఆత్మను ఎట్లా అనుభవిస్తారు? బాగా గుర్తు పెట్టుకోండి. ఆత్మను అనుభవించడం అంటే అర్థం ఏంటంటే ఆలోచన లేనటువంటి ఉన్న మనసే ఆత్మ. ఆలోచన లేకుండా మనసు ఎట్లా ఉంది అంటే రాత్రి నిద్రలో మీ అందరికీ దొరుకుతుంది, అవునా కాదు? కాబట్టి పొద్దున్నే మీరు దాన్ని గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఆలోచన ఉండదు. దాన్ని అనుభవించే ప్రయత్నం, ఎప్పుడైనా ఏదైనా అనుభవించే ప్రయత్నం ఆలోచన ఉండదు. చూడండి, ఇప్పుడు సినిమా చూస్తున్నారు, ఆలోచన వస్తుందా? పుస్తకం చదువుతున్నారు, ఆలోచన రాదు. తిరగమూత ఇస్తున్నారు అంటే అట్టనే ఈ నిద్రలో ఉన్నటువంటి ఆలోచన లేని స్థితిని మీరు గుర్తు తెచ్చుకోవటం వల్ల ఆలోచన లేని స్థితి ఇది ఇట్లా చేయగా మీకు ఒక రోజు ఏమవుతుందంటే ఈ మనసే ఆలోచన లేని స్థితిని గమనిస్తుంది. అయిపోయింది మీ ప్రయాణం అయిపోయింది, ఇంకేముంది కనుక. మామూలుగా అయితే చూడండి, నా కళ్ళలో సముద్రం అట్ట పట్టిందండి. ఆలోచన చూడండి, ఈ శరీరం ఇక్కడే ఉంది కదా, సముద్రం చూడటం ఎవరు చూశారో ఎట్లా పట్టింది ఆ సముద్రం? సాధ్యమా? అది సముద్రాన్ని మీలో పట్టించుకున్నారు చూడండి. ఎక్కడొచ్చింది సముద్రం? అప్పుడు మనసులో పట్టింది సముద్రం. మనసు కెపాసిటీ అంత గొప్ప. సత్యసాయిబాబా వారు చెప్పింది నాకు అదికే నచ్చుతుంది. అప్పుడు చెప్పాక మీ మనసు విషయంలో మీరు ఆ మనసుకులో అయి ఉండండి, ఒక్క సూత్రం చాలు బాగుపడ్డాయి. లక్షక్కలు ఇప్పుడు 2 ఏళ్ళ క్రితం. రేపు ఏమవుతుంది? నేను ఆత్మని దృఢంగా సహజంగా ఉంటుంది, అయిపోయింది. ఇప్పుడు మీకు శ్రీనివాస్ గారు అని పేరు పెట్టాక ఇక ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆడాలనుకోమంటే అనుకోలేదు, అది సహజం అయిపోయింది. ఇట్లా నేను ఆత్మను అని సహజ స్పృహ వస్తే చాలు. ఇంక కొత్తగా జరిగేది, కొత్తగా పొందేది నాకు ఇలా చెప్పే ఉదాహరణ. కొత్తగా చేయలేదు, నువ్వు చెప్పాను. వచ్చి చేరేటట్టయితే ఆత్మ లేనట్టే అంతటా ఇట్లా లేదు, చేరటం లేదు. మన స్పృహ రోజు అనుకుంటూ 2 ఏళ్ళు పట్టచ్చు. ఇక తర్వాత అసలు మీకేం ఉండదు, ఏది బాధించదు. అంత గట్టిగా పడాలి పునాది. సత్యసాయిబాబా నేను చెప్పాను, మంచి ఉదాహరణ చెప్పారు. స్వామి మీ దగ్గర ఉన్నంతసేపు అందరు బాగుంటున్నారు, అవతరికి వెళ్ళాక అట్లా అవుతున్నారు ఏంటని అడిగారు అనిల్ కుమార్ గారు. ఏం లేదు, అక్షరాలు ఎప్పుడైతే కాగితం మీద పెట్టారో ఊతే కాగితం వేస్తుంది, అక్షరాలు లేవు అంటారు. అంత బాగా వెళ్ళట్లేదు, లేకపోతే ఏం లేదు. అక్షరాలు లేవు, పని ఊతే చిన్న బ్రీజ్ వస్తే కాగితం లేస్తుంది, అక్షరాలు లేవు. అంత హృదయంలోకి మీకు వెళ్తే మీరు అట్టనే ఉంటారు, ఇక్కడికి వెళ్ళట్లేదు అన్నట్టు. స్పృహ పడితే ఇంకొకటి చూడండి, ఇప్పుడు మనం పడుకునేటప్పుడు రమణగా పడుకుంటున్నాను, రమణగానే లేస్తున్నాను అంత సహజంగా. సపోజ్ ఈ రమణ అనే స్పృహ నిద్రలో పోయిందనుకోండి, పొద్దున్నే నేను ఏ విధంగా లేస్తా చూడండి ఒకసారి ఆలోచించండి. భగవాన్ ప్రశ్న, నువ్వు ఏ పుల్లయ్యగా లేస్తే నువ్వు పుల్లయ్యగానే ఉంటావు, నీ కండిషనే మారిపోయిందా? స్పృహ తప్పితే అక్కడ స్పృహే ఆస్తి, ఆ స్పృహ పోవటమే ఆస్తి నష్టం అయిపోయింది. ఒక స్పృహే నుండి మనిషిని నడిపిస్తుంది. నేను మనిషిని, నాకు ఇది ఉంది, ఇది ఈ స్పృహకే అహంకారం అని పేరు. మీరు రవిగారిగా పడుకున్నారు, రవిగారిగానే లేవాలి. లేవకుండా ఈ స్పృహ పోయింది అనుకోండి, లేచాక ఎట్లా వేస్తారంటే అంటే లేచి చూస్తుంటారు, ఎక్కడ ఉన్నది తెలియదు, ఎవరితో ఉన్నది తెలియదు. పిచ్చివాడు ఎక్కువ గురుగారు అన్నారు, గోడ ఉంది కూడా తెలియదు, గోడ ఇది అని తెలుస్తుంది మీకు. స్పృహ కాదు, నాలెడ్జ్. ఇది గోడ, దీన్ని తగిలితే దెబ్బ తగులుతుంది, దీన్ని గుద్దుకోకూడదు, పక్క నుంచి వెళ్ళాలి, ఇదంతా నాలెడ్జ్. ఇది లేదనుకోండి, గోడని కూడా ఉండదు కదా, వెళ్తుంటారు, టప్పని తలకాయ పోతుంది, తలకు పగిలింది, నెత్తురు జారింది, దెబ్బ తగిలిందేమో అని కూడా ఉండదు కదా స్పృహ. ఇక అసలు అది కండిషన్ ఆలోచించండి మీరు ఎట్లా. ఒరిజినల్ ఆత్మకి ఏమీ లేదు, అట్లా ఉండేది. ఆయన కాళ్ళు చేతులు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ సామాన్యమైన మనసే చూస్తుంది, వింటుంది, ఎన్ని చేస్తుంది. ఒక ఆత్మ యొక్క కిరణానికి అంత శక్తి ఉంటే ఇక దాని చూపు అనంతం అన్నమాట.
బుడక్కి అంత రుచి. ఇప్పుడు కాఫీ నొరక్కి అంత రుచి ఉందంటే కాఫీకి అంత టేస్ట్ ఉంది. కాబట్టి ఆ మనసే చూస్తుంది, మనసే వింటుంది అనే సత్యమే నిజమైతే ఈ అనంతంగా ఉన్న ఆత్మకు సాక్షి ఎందుకు కాకుండా పోతే భగవంతుడు మనం ఎందుకు మిస్ అవుతాం? మీరు ఇట్లా టచ్ చేయండి, ఆయన తెలిసిపోయింది అంతే, ఒకటే మాట. ఇట్లా అనుకోగానే తెలిసిపోవడం ఆయన. ఏ తాటు ఆయన మిస్ అవ్వట్లేదు, సాక్షి రెడీగా ఉంటాడు. రికార్డు అయితేనే ఉంది మొత్తం. ప్రతి పని, మన బాధ, మన సంతోషం, మన దుఃఖం, మన ప్రార్థన, మన ఆలాపన విలాపన అన్నీ ఆయనకు తెలుసు. ఆయన తెలియకే అడిగారు, మీకు అన్నీ తెలిసి ఎందుకు బాగున్నారని అడుగుతున్నారు, పలకరిస్తున్నారు. మా గురుగారు కూడా అయితే నాకు పలకరించడానికి ఇంకేముంది, మిమ్మల్ని దప్పితే ఇంకా ఏంటి, మిమ్మల్ని పలకరించడానికి నాకేముందన్న. అట్లనే మీరు దగ్గర అవుతారు. బాగున్నారంటే అబ్బో బాబా నన్ను బాగున్నారంటే ఇంకా దగ్గర అవుతున్నారు. లేకపోతే మీరు నాకు దూరం ఉంటే. అబ్బో గురుగారిని అడిగారు. గురుగారు అన్నాక, నేను మిమ్మల్ని ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాను, అది మీకు తెలియదు నాకు తెలుసు, కానీ చిన్న పుచ్చుకుంటారని ఎప్పుడు వచ్చారు ఏమిటని అనుకుంటా అన్నారు. అట్లా అనకపోతే గురుగారు నాతో మాట్లాడడం దిగులు, ఆత్మహత్య చేసేసుకున్నట్టు అనవసరం. నిజమండి, ఆ వస్తువు లక్షణం అది. ఏంటంటే అక్కడ సినిమాకి వచ్చారని అంటున్న ఉద్దేశం ఏంటంటే, ప్రేమలో వాడు సినిమాకి వచ్చింది కూడా వాడు గుర్తులేదు. మీరు సినిమాకి వచ్చారంటాడు, అది వాడి ప్రశ్న కాదు, వాడి ప్రేమతో. ఆ ప్రేమలో తెలియదు వాడు ఏమడుగుతున్నాడు. అది మీరు గుడికి వచ్చారంట అంటే రాకూడదా? అటు కాదు, వీడికి తెలియదు నేను గుడికి వచ్చాను సంగతి. ఇక్కడ వీడు మర్చిపోయాడు, వీడు మర్చిపోయాడు కాబట్టి ఆ ప్రశ్న వేశాడు. అది బాగా నిమ్మడం ప్రాక్టీస్ చేయాలి. బాగా నిమ్మడం, ఇదంతే. పూర్తి నిమ్మడం వచ్చేంతవరకు జాగ్రత్తపడాలి. ఏం లేదు, ఈ చిన్న చిన్నవి జరుగుతూ వచ్చిన పూజ చేస్తాం, ఏదో పువ్వు పెడతాం చేత కాబట్టి ఎంతవరకే. కానీ బాగా నిమ్మడం రావాలి. ఎవరితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ఇట్లా ఇప్పుడు మాట్లాడినా మనకు అనవసరమైన విషయాలు గుడికి వెళ్ళకుండా అవసరమైన దానికి తగినంతే వెళ్తాం. ఆ రాక్షసు చెబుతుంది సీతమ్మ, మనిషి అవసరానికి మించి పనిచేసినా కష్టమే అమ్మా అని చెప్పింది రాక్షసు, చెప్పింది సీతమ్మ. కాబట్టి చేస్తాడో చేయలేదో నమ్మకం వస్తుంది. సత్య వస్తువు దగ్గర అదే మాయ గురువులు అనుకోండి, నేనే చేశా అంటాడు, వీడికి ఇంకా అదే ధైర్యం. ఆయన చెప్పుడు సాక్షులు. ఇప్పుడు శివాలయానికి వెళ్ళాం, ఆయన చెబుతున్నాడు, మొక్కుంటున్నాం, పని అవుతుంది, గుండు కొట్టించుకుంటున్నాం, వస్తుంది. కంచి స్వామిని అడిగారు, ఎందుకు గుండు కొట్టిస్తారు, తలనీలాలు ఇవ్వటం ఎందుకు వచ్చిందంటే, పాప భారాలు నా మీద ఉంచొద్దు స్వామి, పెద్ద పెద్దవి అని చెప్పడం కోసం తలనీలాలు. భారం కదా చుట్టూ, భారం కదా. నిశ్శబ్దానికి శబ్దమే ఆధారం, శబ్దానికి నిశ్శబ్దమే ఆధారం. మీకు ఉదాహరణకి ఒక గంట చప్పుడు వినపడుతుందంటే అంతకుముందు నిశ్శబ్దం లేకపోతే శబ్దం ఎట్లా వినపడుతుంది అంటే, ఎట్ ఏ టైం నిశ్శబ్దం ఉంది, శబ్దం ఉంది. మీ హృదయంలో కూడా ఆలోచన ఉంది, అనాలోచన ఉంది. గమనించండి. అది ఇవాళ పొద్దున ఊరికే అర్థమై ఉండొచ్చు కానీ నాకు అర్థమైంది. లోపల ఎట్ ఏ టైం సైలెన్స్ ఉంది, ఆలోచన కూడా ఉంది. లేకపోతే మీకు ఆలోచనకి సైలెన్స్ లేకపోతే రాదు. అట్లా మెయింటైన్ అయ్యింది ఒకే టైంలో మెయింటైన్ అయ్యింది. తర్వాత ఎమ్మటి ఈ గంట శబ్దం ఆగానే మళ్ళీ నిశ్శబ్దం వినపడుతుంది. ఈ నిశ్శబ్దమే అదే. మీరు చూడండి, ఒక గంట శబ్దం వినపడుతుంది, ఒక గంట శబ్దం వెళ్ళలేరే అంటే శబ్దం లేకపోతేనే మీకు సాధ్యం. ఇంకో శబ్దం ఉంటుంది అంటే ఏదైతే ఆలోచన లేని స్థితి కోసం ప్రయత్నిస్తున్నాం ఆల్రెడీ ఉంది. అది మధ్యలో వచ్చింది అనుకూలత ప్రతికూలత బాధపడతాం సామాన్యులంగా. కానీ ఎక్కడో చోట 1-4 సార్లకైనా మనం ఆ ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆడవాళ్ళు చెప్తారు, ఎక్కడుంది అంటే చెయ్యొచ్చు, ఆ కుడి చేతిని తవ్వుతుంది, రెండోది అంటే సంశయ నివృత్తి జ్ఞానం. జ్ఞానం అనేది కొమ్మ లేకపోతే జ్ఞానంతో పని లేదు. సంశయం ఇచ్చిన తర్వాత జ్ఞానం. తర్వాత ఉన్నది ఎక్కడో ఉన్నదైతే నువ్వెందుకు చేయవాకు, అసలు లేని దాని గురించి వెతకనే వస్తున్నారు భగవాన్. ఇవాళ ఒక 5-6 పాయింట్లు మంచివి. జన్మే లేదు. ఆత్మతత్వంలోకి వెళ్ళాక జన్మ దేనికి, ఈ మనసుకి, ఆలోచనకి. కాబట్టి ఈ జన్మ కూడా అసత్యమే. తీసేస్తే, ఆలోచన తీసేస్తే. ఇప్పుడు రాత్రిపూట నిద్రపోతున్నాం, గాఢ నిద్రలో ఉన్నాము మనం. ఇప్పుడు జన్మ ఉన్నట్ట లేనట్ట, అదే ఆ స్థితిలో. ఇకపోతే రెండోది, జీవుడుగా మాట్లాడుతున్నప్పుడు మనం అనేక జన్మల నుంచి వస్తూనే ఉన్నాం. పూలు చూడట కట్ చేస్తున్నాం, నుంచి వస్తున్నామంటే మరి ఇది ఉంది కాబట్టి అది దానికి ఉంది, అక్కడ లేదు. అది రెండు సమమే. ఏమి తేడా? ఇప్పుడు టైం ఎంత? 5:50. ఇదే అమెరికాలో ఇప్పుడు 4:50 అయింది. ఈ పగల ప్రమాణం, రాత్రి ప్రమాణం ఎందుకు మీకు?
మీకు మరి వాడికి ఏది ప్రమాణం ఖచ్చితంగా చెప్పండి నాకు ఎక్కడ ఉన్నట్టుగా అది ప్రమాణం. ఆత్మతో ఉన్నవాడికి ఇది అసత్యం, అనాత్మలో ఉన్నవాడికి సత్యం. కృష్ణుడు అది చెప్పాడు. అనేది ఏమిటి అంటే మనకి పాఠం లాంటిది, జీవితం కొనసాగిస్తున్నాడు పాఠం లాంటిది. ఇప్పుడు పాఠమే కాదు శ్మశాన వైరాగ్యం అయిపోయింది. ఎవరికి దుఃఖం ఏమిటి ఇట్లా విచార మార్గం చేసుకుంటే కనీసం వీడికి చావు లేకుండా చేసుకుంటాం. అదనమాట వారి ఉద్దేశం. బ్రతకడం కొనసాగించకుండాటే దుఃఖాన్ని తొలగించేది. బ్రతకడం కొనసాగించడం మన దృష్టిలో బ్రతుకు అంటే ఏమిటి? కోరికలు తీరటం, తీరకపోవటం, ఇదేగా బ్రతుకు మనకి. అది బ్రతుకు అంటే అక్కడ అర్థం ఈ ఆశ నిరాశలు, సుఖ సంతోషాలు అన్నమాట. సుఖ సంతోషాలే మన దృష్టిలో బ్రతుకు అంటే. ఏం బ్రతుకురా అంటున్నాను అంటే ఏంటి? వాడు ఆశించినటువంటి సుఖ సంతోషం. అదే బ్రతుకు అంటే. చెప్పా కదా, స్వీట్ షాప్లో పెడితే మీకు అన్నిట్లో స్వీట్ కనపడుతుంది అంటే అర్థం ఏంటంటే స్వీట్ ఎట్ట కనపడుతుంది? అన్నిట్లో చూడంగానే స్ఫురణలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నాలో ఉన్నది ఏదో అందరిలో ఉంది అని కాన్సెప్ట్లో ఆలోచిస్తుంటాడు. అంతేగాని సమంగా కనపడటం అనేది ఉండదు. అప్పుడు ఒకవేళ అట్ట చూడగలిగితే వ్యక్తి కనపడ్డా అక్కడ ఒక తేజస్సే ఉంటుంది, ఒక కామం తేజస్సు ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. ఇది ఇట్లా అయినప్పుడు అది ఇటు కాదు. ఒకళ్ళకి ఒకే వ్యక్తి నాయనమ్మ అయినప్పుడు అమ్మమ్మ కూడా అయినప్పుడు అమ్మమ్మ నాయనమ్మ అయ్యటం అట్లా అయింది. పొద్దున ఉదాహరణ ఒకే వ్యక్తి ఒకరికి నాయనమ్మ ఒకరికి అమ్మ, అట్టనే విష్ణువు బ్రహ్మ శివుడు ఆంజనేయ స్వామి లక్ష్మీ అమ్మవారు అంతే అయింది. ఒకళ్ళకి అమ్మ, ఒకళ్ళకి అత్త, ఒకళ్ళకి అమ్మమ్మ, ఒకళ్ళకి నాయనమ్మ, ఆవిడ ఇంకొక కూతురు. అంటే మనసు తెలుసుకుంటున్నానని కూడా ఉండకూడదు అక్కడ, నేను తెలుసుకోవాలని కూడా ఉండదు. ఏది ఉండకుండా ఉంటే క్షణంలో భగవంతుడు తెలుస్తాడు. మనకు అదే లోపం. అది మౌనం అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, మౌనం అంటే ఆలోచన కూడా అక్కడ ఆలోచనే మౌనం, మాట్లాడటం కాదు ఆలోచన అసలు ఉండకూడదు. నేను ఇప్పుడు భగవంతుని చూస్తున్నాను అనుకున్నా అంటే వాడు చూడట్లేదని అర్థం.